So in today's session, we are going to discuss problems on time and work, so which is concept 7. So concept 7 ఏంటంటే reduced efficiency అమ్మ. సో మనం ఇంతవరకు ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నాము, బట్ ఒకవేళ ఎఫిషియన్సీ రెడ్యూస్డ్ అయితే ఎలా ఉంటుంది? ఫర్ సపోజ్ ఏ పర్సన్ ఆర్ 2 persons A and B can work in some days with some efficiency. For suppose efficiency of A is X, efficiency of A is Y, right? So they do it in some days, right? So after some days their efficiency, like A's efficiency is reduced by 2, B efficiency is reduced by 3, then do it in some days, right? So then do it in some days, then find in how many days A complete the work. So ilane untadi question, then find in how many days A complete the work antadu. For suppose ikkada question chuddam chudandi, A complete a work, sorry, A and B complete a work in 5 days. A and B complete a work in 5 days. సో ఇక్కడ ఏ వాల్యూ 1 తీసుకుంటున్నా, ఏమి ఇవ్వలేదు కాబట్టి బి వాల్యూ కూడా 1 తీసుకుంటున్నా. ఆఫ్టర్ సమ్ డేస్ A's efficiency is doubled. A's efficiency is doubled అంటే 1 into 2 అవుతుంది, అంతే కదా? A's efficiency is doubled means 1 into 2, that is 2. And B's efficiency is become half. B's efficiency is become half. Half అంటే ఏమవుతుంది? 1/2 అవుతుంది. Then they do that work in 8 days. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి? ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కోవాలి, బి ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కోవాలి, అంతే కదా? ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కుందాం, బి ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కోవచ్చు సింపుల్గా. సో చూడండి, మనం ఎఫిషియన్సీ ప్రాబ్లం చేసాము ఆల్రెడీ. సో 5 into 1 5, 5 into 1 5, 8 into 2 is 16. Here 8 into 1/2 is 4, right? What is the difference here? This difference is 11, this difference is 1. This difference is 11, this difference is 1. That means D efficiency ఎంత ఉందమ్మా? సో సారీ, A and B number of days ఎంత ఉన్నాయి? 11:1 ఉంది ఇక్కడ. ఎఫిషియన్సీ ఎంత ఉంది? 1:11 ఉంది, రైట్? ఎఫిషియన్సీ ఎంత ఉంది? 1:11 ఉంది. సో ఆఫ్టర్ దట్ మనకు నార్మల్ మెథడ్ ఇంకా. సో 1 into 5 ప్లస్ 11 into 5. సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవాలంటే ఎలా చేస్తాము? సేమ్ మెథడ్ అమ్మ, ఇంకా ప్రీవియస్ మెథడే రిపీట్ అవుతుంది దీనికి. చూడండి, టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్, దట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎలా కనుక్కుంటామంటే చూడండి. సో 1 into 5 5 ప్లస్ 11 into 5 55. ఎంతమ్మా? టోటల్ యూనిట్స్ ఎన్ని? 60 యూనిట్స్. టోటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 60 యూనిట్స్ ఉన్నాయి. ఈ 60 యూనిట్స్ని ఏ ఎన్ని రోజులు వేస్తాడు, బి ఎన్ని రోజులు వేస్తాడో కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ ఏ ఎన్ని రోజులు చేస్తాడు చూడండి. ఏ 60 by ఎంత ఉంది ఇక్కడ? 1, దట్ ఈస్ 60 days. సో బి చూడండి, బి ఎంత ఉంది? 60 by బి ఎఫిషియన్సీ ఎంత? 11, దట్ ఈస్ ఎంత వస్తుంది? 5/11. ఏ 60, బి 5/11. సింపుల్ క్వశ్చన్ అమ్మా, ఇలానే ఉంటుంది క్వశ్చన్, బట్ క్వశ్చన్ అర్థం చేసుకొని మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాస్తే సరిపోతుంది. సో చూడండి, ఒక ప్రాబ్లం రాద్దాం ఇక్కడ. సీ దిస్ ప్రాబ్లం, రైట్? సో ఇక్కడ చూడండి, 2 workers A, B working together can complete a job in 5 days, right? If A work twice efficiency he actually did, and B 1/3 of efficiency he actually did, then that work would have been completed in 3 days. Then find A alone can complete the work in how many days? సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ మరియు బి అట ఒక పనిని 5 రోజుల్లో చేస్తారట. అయితే ఏ తన ఎఫిషియన్సీ, తన కెపాసిటీని ట్వైస్ పెంచినప్పుడు, బి తన కెపాసిటీ 1/3 అయినప్పుడు వాళ్ళు 3 రోజుల్లో ఫినిష్ చేస్తారట ఆ పనిని. అప్పుడు then find A alone would complete the work in how many days? Okay, right? సో చూడండి, ఫస్ట్
ఇది ఇది ఏ మెథడ్ కిందకి వస్తుందమ్మా? ఇది ఏ మెథడ్ కిందకి వస్తే రెడ్యూస్డ్ ఎఫిషియన్సీ, అంతే కదా, ఎవరిదో ఒక ఎఫిషియన్సీ రెడ్యూస్ అవుతుంది, రైట్. సో లెట్స్ సీ ఫస్ట్ ఏ బి నంబర్ ఆఫ్ డేస్ రాసేద్దాం, ఇక్కడ ఏ బి నంబర్ ఆఫ్ డేస్ రాసేద్దాం. నెక్స్ట్ అక్కడ ఇచ్చిన డాటా రాద్దాం. చూడండి ఇక్కడ ఏ బి మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి 1 రాద్దాం. 1 ఎన్ని డేస్ అమ్మా? 5 days. నెక్స్ట్ సో ఒక పనిని అతను చేసిన దానికంటే రెట్టింపు చేస్తున్నాడట, అంటే ఏమవుతుంది? 1 into 2 2 అవుతుంది. సో బి ఏం చేస్తున్నాడు? 1/3 చేస్తున్నాడు, అంటే 1 into 1/3 అంటే 1/3. సో అయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? 3 రోజుల్లో పూర్తవుతుంది. అప్పుడు ఏమంటున్నాడు? ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటున్నాడు, అంతేనా? సో ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఇన్ హౌ మెనీ డేస్, రైట్. సో ఇక్కడ తెలుగులో రాలేదు అందుకని చూస్తున్నాను, రైట్. సో ఇక్కడ చూడండి ఏ ఎన్ని రోజులు, ఒంటరిగా ఏ ఎన్ని రోజులు పూర్తి చేస్తాడు. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మ, చూడండి ఫస్ట్ మల్టిప్లై చేయండి. 1 into 5 5 1 into 5 5. సో ఇక్కడ ఏమైపోయింది? ఏ బి ఫస్ట్ చేసిన వర్క్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి 2 into 3 6 1/3 into 3 1, అంతే కదా, 1/3 into 3 1. సో చూడండి ఇక్కడ ఏమవుతుంది? డిఫరెన్స్ 1 వస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ 4 వస్తుంది, రైట్. సో నంబర్ ఆఫ్ డేస్ ఎంత వస్తాయి అప్పుడు చెప్పండి? నంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్స్ టు 1:4, ఎఫిషియన్సీ 4:1. ఓకే, ఇక్కడ వరకు ఓకే అమ్మ. నెక్స్ట్ చూడండి టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కుంటే ఎలా కనుక్కుంటాము? 5 into 4 అంటే నంబర్ ఆఫ్ డేస్ ఇంటూ యూనిట్సే కదా, 5 into 4. నెక్స్ట్ 5 into 1 ప్లస్ 5 into 1. సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 25 యూనిట్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయమ్మా? 25 యూనిట్స్ ఉన్నాయి. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? ఎవరి ఎఫిషియన్సీ కనుక్కోవాలి? ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎఫిషియన్సీ ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కోవాలి, నాట్ ఎఫిషియన్సీ. ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కోవాలనుకుంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి, ఏ యొక్క ఎఫిషియన్సీ కూడా ఉంది. అంటే చూడండి ఏ ఈక్వల్స్ టు 25/4, దట్ ఈజ్ 6 1/4 డేస్. ఓకే, 6 1/4 డేస్, రైట్. సో 6 1/4 ఉందా అమ్మా? ఎస్, వీ హ్యావ్ 6 1/4, దట్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇలా మనం రెడ్యూస్డ్ ఎఫిషియన్సీ క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి చెయ్యాలి. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 2 workers A and B working together can complete a job in 8 days. A works twice efficiency as he actually did and B 1/3 efficiency as he actually did. Then the work have been completed in 6 days. Then find B alone can complete the work in how many days? అంతేనా? సో ఇక్కడ తెలుగులో చూడండి. సో ఇద్దరు కలిసి ఒక పనిని 8 రోజులు చేస్తారంట. అయితే ఏ యొక్క సామర్థ్యము రెట్టింపు అయింది, బి యొక్క సామర్థ్యము 1/3 అయింది ప్రీవియస్ దానికంటే. అప్పుడు వాళ్ళు ఆ పనిని 6 రోజుల్లో కంప్లీట్ చేస్తారట. అయితే ఆ పని వాళ్ళు 6 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అప్పుడు ఏమంటున్నాడంటే బి మాత్రమే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటున్నాడు. బి మాత్రమే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటున్నాడు, రైట్. లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఫస్ట్ ఏ బి నంబర్ ఆఫ్ డేస్. సో ఏ ఎంతమ్మా? మనకి ఇవ్వలేదు కాబట్టి 1 రాసుకుంటాము, బి 1 రాసుకుంటాము, నెంబర్ ఆఫ్ డేస్ 8 రాస్తాం ఇక్కడ. సో నెక్స్ట్ చూడండి వాళ్ళ సామర్థ్యం అంట ఏదంట ట్వైస్ అయిందంట, బి అంట 1/3 అయిందంట, అంతే కదా. ఏ ట్వైస్ అయింది, బి 1/3 అయింది. ఇక్కడ డి ఎన్ని రోజులు, వీళ్ళిద్దరికి ఏ అండ్ బి కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తున్నారు? అప్పుడు నంబర్ ఆఫ్ డేస్ 6, రైట్. వాళ్ళిద్దరు కలిసి అప్పుడు 6 డేస్లో పూర్తి చేస్తున్నారు. సో దీన్ని మల్టిప్లై చేయండి, 8 సో 12, ఇక్కడ 2, 6 into 1/3 2, అంతే కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 4. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 6, అంతే కదా. డిఫరెన్స్ ఒక దగ్గర 4, ఒక దగ్గర 6. ఓకే, నౌ సో లెట్స్ సీ హియర్ నంబర్ ఆఫ్ డేస్ ఎంతమ్మా? 4:6.
కదా. ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అప్పుడు? ఎఫిషియన్సీ ఎంత అవుతుందో చెప్పండి. ఎఫిషియన్సీ 6:4 అవుతుంది. అంటే 3 ఇది 2 అవుతుంది. రైట్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? నంబర్ ఆఫ్ యూనిట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కున్న తర్వాత బి అలోన్ కనుక్కోవచ్చు, అంతే కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోండి. 3 × 8 24 ప్లస్ 2 × 8 16. టోటల్ హౌ మచ్ యూనిట్స్? 40 యూనిట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏంటంటే 40 యూనిట్స్. సో ఈ 40 యూనిట్స్ని ఎవరు చేయాలమ్మా? బి చేయాలి. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. వాట్ ఈస్ ఎఫిషియన్సీ ఆఫ్ బి? 2. దట్ ఈస్ బి అలోన్ కెన్ డూ దట్ వర్క్ ఇన్ 40/2, అంతే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 40, ఆమె బి ఎఫిషియన్సీ ఎంత ఉంది? 2. దట్ ఈస్ 40/2. సో 40/2 ఈజ్ నథింగ్ బట్ 20 days. ఓకే, 40/2 ఈజ్ నథింగ్ బట్ 20 days. సో 20 days అనేది ఆప్షన్ బిలో ఉందమ్మా. రైట్. సో ఇలా మీరు రెడ్యూస్డ్ ఎఫిషియన్సీ క్వశ్చన్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్టూడెంట్స్, మనం యూజ్ చేసే ప్రతి ఒక్క కాన్సెప్టు, క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ ఇంటర్లింక్ ఉన్నాయి. రైట్. కాన్సెప్ట్ 1 ఎక్కడ వాడుతున్నాం? అన్నిటిలో వాడుతున్నాము. కాన్సెప్ట్ 3 సో ఇందులో వాడుతున్నాం. కాన్సెప్ట్ 4 నెక్స్ట్ కాన్సెప్ట్లో వాడతాము. సో అలా ఒక్కొక్క క్వశ్చను ఒక్కొక్కటి లింక్ అయి ఉన్నాయమ్మా. రైట్. ఒక్కొక్క కాన్సెప్ట్ ఎలా లింక్ అయి ఉన్నాయో ఒక్కొక్క క్వశ్చన్ కూడా లింక్ అయి ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ని తరోగా అర్థం చేసుకోవాలి. ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోకపోతే ఇంకో కాన్సెప్ట్ చేయలేం మనం. ఫర్ సపోజ్ ఎల్సిఎం కాన్సెప్ట్ అర్థం చేసుకోలే అనుకోండి, ఆల్టర్నేట్ చేయలేం. రైట్. సో అలా మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ని తరోగా అర్థం చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు చేయాలి. సో మరి ప్రతి ఒక్క కాన్సెప్ట్ తరోగా ఎలా అర్థమవుతుంది అంటే మనం వీడియోస్ స్కిప్ చేయకూడదు. రైట్. ఫర్ సపోజ్ ఈ వీడియో ముందు వి డిస్కస్ అబౌట్ ద ఎఫిషియన్సీ. ఆ ఎఫిషియన్సీ మిస్ అయిందనుకోండి, ఇది చేయలేరు కదా. ఇప్పుడు డేస్కున్న ఎఫిషియన్సీకి రిలేషన్ మనకు రాదు. రైట్. సో ఫస్ట్ మనం ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూసామనుకోండి, మనకు ఈ ఎఫిషియన్సీకున్న డేస్కి రిలేషన్ ఎలా ఉందో తెలుస్తుంది. సో లెట్స్ సీ అనదర్ కాన్సెప్ట్ స్టూడెంట్స్. సో కాన్సెప్ట్ 6 ఇన్ ద టైమ్ అండ్ వర్క్, ఆల్టర్నేటివ్ డేస్. సో ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఏంటిమ్మా? ప్రత్యామ్నాయ రోజులు, లేకపోతే ఒక రోజు కాకుండా ఇంకొక రోజు. సో ఇప్పటి వరకు మనము టుగెదర్ డిస్కస్ చేసాము. ఇప్పుడు మనము ఆల్టర్నేట్ డిస్కస్ చేస్తాము. అంటే చూడండి మా, ఫర్ సపోజ్ ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 4 days, బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 12 days. B can do the same work in 12 days. So A started the work. They are working alternatively. In how many days the work is completed? Okay, how many days the work is completed? అంటే టోటల్ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుందో కనుక్కోవాలి. టోటల్ డేస్. రైట్. సో తెలుగులో చూసినట్టయితే ఏ అనే అతను ఒక పని 4 రోజుల్లో, బి 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే ఏ పని మొదలుపెట్టిన తర్వాత బి ఒక రోజు కాకుండా ఒక రోజు వాళ్ళిద్దరు కలిసి పని చేసినట్టయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటాడు. రైట్. సో లెట్ సీ హియర్. ఇక్కడ చూడండి మా, 4-12 ఉంది. అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది మా? 4-12. 4-12 అనేది 4 యొక్క మల్టిపులే కదా, అంతే కదా. 12 అనేది 4 యొక్క మల్టిపుల్. సో అంటే అలా ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను? బిగ్గర్ నెంబర్ తీసుకోవాలి మనం. రైట్. అలా ఉన్నప్పుడు బిగ్గర్ నెంబర్ తీసుకోవాలి. దట్ ఈస్ 12 యూనిట్స్. ఓకే. సో 4-12 ఎంత? 12 యూనిట్స్. అంటే చూడండి ఇక్కడ ఏమొస్తుంది? 3 units per day. ఇక్కడమ్మా 1 unit per day. 3 units per day, 1 unit per day. అంటే దీని మీనింగ్ ఏంటి మా? ఇక్కడ ఏ 4 రోజులు పనిచేస్తాడు అంటే ఒక రోజుకు 3 యూనిట్లు చేస్తాడు. 12 యూనిట్లు చేయడానికి 4 రోజులు పడుతుంది. బి ఒక యూనిట్ చేస్తాడు, 12 యూనిట్లు చేయడానికి 12 రోజులు పడుతుంది కదా. సో వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ అంటే ప్రత్యామ్నాయ రోజుల్లో వాళ్ళు పనిచేస్తున్నారంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేస్తున్నారు? ఏతో స్టార్ట్ చేస్తున్నాడు. ఒకవేళ సార్ క్వశ్చన్స్లో ఎవరు ఇవ్వలేదు, క్వశ్చన్స్లో ఏ ఇవ్వలేదు, బి ఇవ్వలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఏతో తీసుకోవాలి. ఓకేనా? ఎవరితో తీసుకోవాలి? ఏతో తీసుకోవాలి. క్వశ్చన్లో ఎప్పుడు ఇవ్వకపోతే. రైట్. సో క్వశ్చన్లు ఇచ్చాడు, ఏ ఇచ్చాడు కాబట్టి మనం ఏ తీసుకుంటున్నాం. ఏ చూడండి మా, ఫస్ట్ ఏ, తర్వాత ఎవరు? బి,
తర్వాత ఏ, తర్వాత బి, ఇలా చేసినప్పుడు వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటున్నాడు. రైట్, చూడండి ఏ ఎంత, ఏ సో 1 డేకి ఎంత 3 యూనిట్స్ కదా. నెక్స్ట్ ఎవరు పని చేయాలి, బి కదా, ఆల్టర్నేట్ డేలు అంటే బి. నెక్స్ట్ డే పని చేస్తాడు, ఎంత 1 యూనిట్. బి ఎంత 1 యూనిట్. సో అప్పుడు ఎంత వస్తుంది టోటల్ 2 డేస్కి. సో 2 డేస్కి ఎంత 4 యూనిట్స్. 2 డేస్కి 4 యూనిట్స్ కదమ్మా. 2 డేస్కి 4 యూనిట్స్. ఇక్కడ ఎంత 12 యూనిట్స్ ఉన్నాయి మా. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మా జాగ్రత్తగా. రైట్, మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయకూడదు, ఎందుకంటే ఆల్టర్నేటివ్ డేస్ కాబట్టి ఒకరిది పని మిగిలిపోవచ్చు, లేకపోతే ఒకరి పని తక్కువ, అంటే ఒకరి పని ఎక్కువ చేయొచ్చు, ఒకరి పని తక్కువ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఏ అని అతను ఎక్కువ చేస్తున్నాడు పని, బి అతను తక్కువ చేస్తున్నాడు. మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయడం వల్ల మనకు ఆన్సర్ వస్తుంది, బట్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ రాదు. ఓకే చూడండి, అప్రాక్సిమేట్గా మల్టిప్లై చేయండి. సో 4 × 2 ఎంత 8, 2 × 2 ఎంత 4, ఇక్కడ ఎంత 8, అంటే 8 యూనిట్స్. ఓకే 4 డేస్. 4 డేస్లో వాళ్ళు 8 యూనిట్స్ చేశారు. 4 డేస్లో వాళ్ళు 8 యూనిట్స్ చేశారు. అంటే చూడండి మా యాక్చువల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఇక్కడ 12 యూనిట్స్ ఉన్నాయి కదమ్మా. సో 12 యూనిట్స్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఎవరు పని చేస్తారు, ఇక్కడ ఎంత 4 డేస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏ పని చేస్తాడు, ఏ ఎంత చేస్తాడు 1 డేకి ఎంత చేస్తాడు 3 యూనిట్స్ చేస్తాడు. ఓకే రైట్, అప్పుడు ఎంత అవుతుంది 5 డేస్. ఓకే నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఎంత 11 యూనిట్స్. నెక్స్ట్ బి, అతని తర్వాత బిగా చేయాల్సింది ఎంత, సో +1 కదా, మళ్ళీ 6 డేస్. ఇక్కడ ఎంత +1 ఎంత వస్తుంది 12 యూనిట్స్ కదా. 12 యూనిట్స్ అంటే చూడండి ఇక్కడ 12 యూనిట్స్ ఉన్నాయి. ఎన్ని డేస్ పట్టింది, 6 డేస్ పట్టింది. అంటే హౌ మెనీ డేస్ దే టుక్ అంటే టు కంప్లీట్ ద టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పట్టింది, ఇద్దరికి 6 డేస్ పట్టింది. వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ ఎంత పట్టింది, 6 డేస్ పట్టింది మా. రైట్, సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ ఆల్టర్నేటివ్ మెథడ్. ఫర్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ పెక్యులర్ క్వశ్చన్స్ ఇన్ ద టైమ్ అండ్ వర్క్ అమ్మా. సో ఇవంతా డైరెక్ట్గా చేసి సో ఆ ఆన్సర్స్ అనేది రాంగ్ తెచ్చుకుంటారు. ఓకే, సో లెట్స్ సీ అదర్ వన్. ఏ అనే అతను ఒక పనిని 7 రోజుల్లో, బి అనే అతను అదే పనిని 4 రోజుల్లో చేస్తాడు. అప్పుడు బీతోని మొదలుపెట్టి ఒక రోజు తర్వాత ఒక రోజు వాళ్ళు పని చేస్తే అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటాడు. సో లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్. A can complete a work in 7 days, B can complete the work in 4 days. So working alternatively starting with B, in how many days the work is completed. Okay, so చూడండి ఇక్కడ 7 4 అంటే ఎంత వస్తుంది మా 28 days, isn't it? 28 days. So these are 2 co-primes, right? ఓకే, సో డైరెక్ట్గా ఒకటేమో సరి సంఖ్య ఉంది, ఒకటేమో బేస్ సంఖ్య ఉంది. మనం ఎల్సిఎం తీసుకోలేము, డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 28 days. సో అప్పుడు ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ 28 ఉంది కాబట్టి ఎంత రాయాలి, ఇక్కడ 4 యూనిట్స్ పర్ డే. అంటే దీని మీనింగ్ ఏంటి మా, ఏ అనే అతను ఒక డేకి 4 యూనిట్స్ చేస్తూ 28 యూనిట్స్ మా. ఓకే 28 యూనిట్స్ పర్ డేకి 4 యూనిట్స్ చేస్తూ 28 యూనిట్స్ చేయడానికి 7 డేస్ పడుతుంది. అలాగే ఇక్కడ కూడా ఎంత 7 యూనిట్స్ పర్ డే. 7 యూనిట్స్ పర్ డే అంటే చూడండి పర్ డేకి 7 యూనిట్స్ చేస్తూ 28 యూనిట్స్ చేయడానికి 4 డేస్ పడుతుంది, అంతే కదా. రైట్, సో సీ హియర్ ఎంత వస్తుంది 28 అంటే ఫస్ట్ బి స్టార్ట్ చేస్తాడు కదా. బి 1 డేకి ఎంత 7 యూనిట్స్, ఏ ఎంత మళ్ళీ నెక్స్ట్ 1 డేకి 4 యూనిట్స్ కదా. ఈ 7 యూనిట్స్ 4 యూనిట్స్. రైట్, సో ఈ రెండే యాడ్ చేయండి, ఎంత వస్తుంది 2 డేస్లో వాళ్ళు, అంతే కదమ్మా. 2 డేస్లో దే కంప్లీట్ హౌ మెనీ యూనిట్స్ 11 యూనిట్స్. సో 28 యూనిట్స్ చేయాలి యాక్చువల్లీ, అంతేనా.
యాక్చువల్లీ హౌ మెనీ యూనిట్స్ చేయాలి? 28 యూనిట్స్. సో 28 యూనిట్స్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుందని మనం కనుక్కోవాలి. రైట్, ఇక్కడ చూడండి 28 యూనిట్స్. ఓకే, సో 28 యూనిట్స్. సో ఫస్ట్ ఎవరు చేశారు? బి చేశాడు. ఓకే, సో బి చేశాడంటే ఫర్ సపోజ్ మనం అప్రాక్సిమేట్గా తీసుకోవాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ 11 into 2, హియర్ ఆల్సో 2 into 2, సో 4 days హియర్, సో 22 యూనిట్స్. ఓకే, సో 4 days 22 యూనిట్స్. రైట్, నెక్స్ట్ చూడండి వీళ్ళే అయిపోయింది, 4 daysలో 22 యూనిట్స్ చేశారు. నెక్స్ట్ బి చేస్తాడమ్మా. సో బి ఎంత చేస్తాడు? పర్ డేకి బి ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు? పర్ డేకి బి 7 యూనిట్స్ చేస్తున్నాడు. ఎంతమ్మా? 7 యూనిట్స్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఎన్ని యూనిట్స్ మిగిలిపోయాయి? 6 యూనిట్స్ మిగిలిపోయాయి, అంతే కదా. హౌ మెనీ యూనిట్స్ ఆర్ లెఫ్ట్ హియర్? 6 యూనిట్. బట్ వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ బి? కెపాసిటీ ఆఫ్ బి ఈజ్ 7 యూనిట్స్. కెపాసిటీ ఆఫ్ ద బి ఈజ్ 7 యూనిట్స్. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్యాన్సల్? నో. సో అప్పుడు ఏం చేయాలి మనము? రైట్, సో టోటల్ నంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్స్ టు, సో టోటల్ నంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్స్ టు యాక్చువల్లీ ఇక్కడ ఎంతమ్మా? సో మనం వర్క్ కంప్లీట్ చేయాలి. రిమైనింగ్ 6 యూనిట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 7 యూనిట్స్ కెపాసిటీ ఉంది కాబట్టి మనం చేయలేము. అంటే 4 ఇక్కడ ఏంటి ఇది ఏంటి? 6 యూనిట్స్ కదా, 6/7. ఓకే, ఈ 6 అనేది ఏంటంటే మనకు రిమైండర్ మా. ఓకే, రిమైండర్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, పైన రాసేయాలి. కొందరు కన్ఫ్యూజన్ ఉంటుంది, కింద రాయాలా పైన రాయాలని. ఓకే, సో ఈ రిమైండర్ మిగిలిపోయింది పైన రాసాము. యాక్చువల్ నెక్స్ట్ ఎవరు చేయాలి? బి చేయాలి. బి చేయాలి కాబట్టి బి ఎన్ని యూనిట్స్? 7 యూనిట్స్. సో ఇన్ హౌ మెనీ డేస్ దే వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్? 4 6/7 days. This is the way of doing alternative questions. So let's see first question in this. ఇక్కడ ఏమన్నాడు? A and B can do a piece of work in 40 days, 50 days if they work together alternatively. A beginning in how many days the work will be finished అన్నాడు. ఏ 40 రోజుల్లో, బి 50 రోజుల్లో చేస్తారట. అయితే వాళ్ళు ఒక రోజు కాకుండా ఒక రోజు ఈ పని చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ఏ స్టార్ట్ చేస్తున్నాడు. ఓకే, రైట్. సో 40 50కి ఎల్సిఎం కనుక్కోవాలి. ఇది ఏ హియర్, బి, ఇది 40, ఇది 50. సో చూడండి మా, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 రాస్తున్నాను. 4 into 5 20 అంటే 200. సో 200 యూనిట్స్ ఉన్నాయి. ఇదేంటి? టోటల్ వర్క్ కదా. టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 200 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 200 యూనిట్స్. రైట్, సో చూడండి 40 into 5. సో 40 into 5 that is 5 units per day. Here 40 into 4 that is 4 units per day. Right, 4 units per day. సో చూడండి ఫస్ట్ ఏ స్టార్ట్ చేస్తున్నాడు. ఏ ఎంత? పర్ డేకి ఎన్ని? 5 యూనిట్స్ చేస్తున్నాడు కదా. నెక్స్ట్ బి స్టార్ట్ చేస్తున్నాడు. బి ఎంత? పర్ డేకి 4 యూనిట్స్ చేస్తున్నాడు. అంటే టోటల్ ఎన్ని యూనిట్స్ మా? 2 డేస్కి 9 యూనిట్స్ అవుతున్నాయి. 2 డేస్కి ఎన్ని యూనిట్స్ అవుతున్నాయమ్మా? 9 యూనిట్స్ అవుతున్నాయి. బట్ యాక్చువల్లీ ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 200 యూనిట్స్ ఉన్నాయి. సో 200 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సో 200 యూనిట్స్ అంటే అప్రాక్సిమేట్గా మల్టిప్లై చేయండి 9తోని. సో 9తోని యాక్చువల్గా 22 ఎంతమ్మా? 98 కదా. 20 తీసుకోండి, 21 తీసుకోండి. 21 అంటే 180. సో ఎంత? 189 కదా. పాసిబుల్ అవుతుంది, చేయండి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 21 ఎంత వస్తుందమ్మా? ఇక్కడ 42 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 189 యూనిట్స్ వస్తుంది. ఓకే, ఇప్పటివరకు ఓకే అయింది. నెక్స్ట్ ఎవరు చేయాలి సార్ అంటే ఏ చేయాలి, ఎందుకంటే క్వశ్చన్లో ఏ ఇచ్చాడు. ఏ ఎంత? పర్ డే 5 యూనిట్స్ అంటే +1, ఇక్కడ +5. నెక్స్ట్ ఎవరు చేయాలి? బి చేయాలి. బి ఎంత? +1 +4. సో టోటల్ ఎంత అవుతుంది? ఇక్కడ 44. ఇక్కడ ఎంత అవుతుంది? 198 యూనిట్స్. రైట్. సో రిమైండ్ ఎంత ఉందమ్మా?
2 ఉంది. యాక్చువల్లీ ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు చేయాలి? ఏ అయిపోయింది, బి అయిపోయింది, నెక్స్ట్ ఎవరు చేయాలి? ఏ చేయాలి మళ్ళీ కదా. రిమైనింగ్ ఎంత ఉన్నాయి? ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి. బట్ ఏ కెపాసిటీ ఎంత? 5 యూనిట్స్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్యాన్సల్? నో. సో మనకి రిమైండర్ వస్తాయి ఎలాగో. అప్పుడు ఏం చేస్తామంటే టోటల్ డేస్ ఈక్వల్స్ టు ఎంత? 44. రిమైండర్ ఎంత? 2/5. సో బై 5 ఎందుకు చేశారు సార్ అంటే ఇప్పుడు ఎవరు చేయాలి? ఏ చేయాలి అంతే కదా. ఏ చేయాలి కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ సామర్థ్యం రాస్తాము 44 2/5. రైట్. సో లెట్స్ చెక్ వెదర్ వీ హ్యావ్ ఆన్సర్ ఆర్ నాట్. 44 2/5, that is option A here. So we have option A. Okay, so this is the way of doing alternative questions ma. So let's go to the next question. Next question చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ క్వశ్చన్. A can complete a task in 6 days, B can complete in 8 days. Okay, so if they work at it on alternative days with starting with A, when will be the work will be completed? ఓకే, సింపుల్ కదా. ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఏ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. ఏ 6, బి 8 ఇచ్చాడు. రైట్. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6 8? 6 అంటే ఎలా రాస్తామా? 2 3. సో 8 అంటే 2 4, ఇజంట్ ఇట్? సో 2 క్యాన్సల్, అప్పుడు 24 అవుతుంది. ఓకే, ఎన్ని యూనిట్స్ మా? 24 యూనిట్స్. అంటే టోటల్ వర్క్ ఎంత ఇచ్చాడు మా? ఇక్కడ 24 యూనిట్స్ ఇచ్చాడు. సో ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? మనకు ఏ స్టార్ట్ చేస్తున్నాడు. ఓకే, స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద రైట్ ఏ. ఇక్కడ చూడండి. రైట్. సో ఇక్కడ ఏ ఎంత? ఏ ఎంత ఉందమ్మా? 6 కదా. బి ఎంత ఉంది? 8 ఉంది. ఓకే, సో చూడండి ఇక్కడ 4 యూనిట్స్ పర్ డే. ఇక్కడ సో 3 యూనిట్స్ పర్ డే, ఈజంట్ ఇట్? అంతే కదా. 4 యూనిట్స్ పర్ డే, 3 యూనిట్స్ పర్ డే. రైట్. ఇక్కడ చూడండి ఏ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఏ ఎంత ఉంది మా? పర్ డేకి 4. బి పర్ డేకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 3. సో టోటల్ చూడండి మా ఎన్ని యూనిట్స్? 2 డేస్కి 7 యూనిట్స్ కదా. 4 + 3 అంటే వాళ్ళు 2 డేస్కి 7 యూనిట్స్ చేస్తున్నారు. రైట్. టు కంప్లీట్ ద 24 యూనిట్స్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్? సో దట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. రైట్. చూడండి. సో 7 ఇంటూ ఐ విల్ టేక్ 3 అంతే కదా. సో 2 ఇంటూ 3 దట్ ఈస్ 6 హియర్ 21. సో వాట్ వి లెఫ్ట్ హియర్? 24 యూనిట్స్. ఓకే, టోటల్ 24 యూనిట్స్, వాళ్ళు 21 యూనిట్స్ చేశారు. సో రిమైనింగ్ ఎంత? 3 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయి కానీ చూడండి మా రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 3 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయి కానీ బట్ చూడండి నెక్స్ట్ ఎవరు చేయాలి? ఏ చేయాలి. ఏ యొక్క కెపాసిటీ ఎంత ఉంది? ఇక్కడ సామర్థ్యం ఎఫిషియన్సీ అనేది 4 ఉంది. ఓకే, సో మనము 3ని 4తో డివైడ్ చేయొచ్చా? చేయలేము. విల్ గెట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. రైట్. సో దట్ ఈస్ వై మనం ఇక్కడనే ఆపేసేయాలి. సో అప్పుడు రిమైండర్ వస్తుంది కాబట్టి చూడండి. సో టోటల్ డేస్ ఈక్వల్స్ టు 6 3/4 డేస్. ఎంతమ్మా? 6 3/4 డేస్ అనేది వాళ్ళు కలిపి చేశారు. రైట్. 6 3/4 డేస్ అనేది వాళ్ళు కలిసి ఆల్టర్నేటివ్గా చేశారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 6 3/4. లెట్స్ సీ వెదర్ వీ హ్యావ్ 6 3/4. ఎస్, వీ హ్యావ్ ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ. లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. ఇక్కడికి చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఏ కంప్లీట్ ఏ task in 12 days, B completed in 18 days. If A and B say work on the same task alternate days starting with A in how many days they finish the work అన్నాడు. ఓకే, సో ఫస్ట్ 12కి 18కి ఎల్సిఎం ఎంత కనుక్కోండి. ఏ ఎంత ఇచ్చాడు మా? 12. బి ఎంత ఇచ్చాడు? 18. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? సో 12 అంటే 6 into 2. 18 అంటే 6 into 3. సో క్యాన్సల్ 6. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? 36 యూనిట్స్. ఓకే, ఎల్సిఎం ఎంత? 36 యూనిట్స్. సో 12 into 3 హియర్ దట్ ఈస్ 3 యూనిట్స్ పర్ డే. ఇక్కడ సో 2 యూనిట్స్ పర్ డే ఎంత?
2 యూనిట్స్ పర్ డే. నెక్స్ట్ ఏమన్నారు, రైట్. సో నెక్స్ట్ ఏమన్నారు చూడండి, ఇక్కడ ఏ స్టార్ట్ చేస్తున్నాడు మా. సో ఏ ఎంత, పర్ డేకి 3 యూనిట్స్. నెక్స్ట్ ఎవరు స్టార్ట్ చేయాలి, బి కదా. బి ఎంత, పర్ డేకి 2 యూనిట్స్. సో టోటల్ ఎంతమ్మా, 2 డేస్కి 5 యూనిట్స్ చేస్తున్నారు మా వీళ్ళిద్దరు కలిసి. 2 డేస్కి 5 యూనిట్స్ చేస్తున్నారు. మొత్తం టోటల్ ఎంత యూనిట్స్ చేస్తున్నారు కనుక్కోవాలి కదా. అంటే చూడండి అప్రాక్సిమేట్గా మల్టిప్లై చేయండి. సో అప్రాక్సిమేట్గా అంటే మనకు చూడండి, అప్రాక్సిమేట్గా అంటే 2 days 5 అన్నాడు కదా. ఇక్కడ చూడండి 5 into 6, ఇక్కడ 2 into 6 అంతే కదా. సో 5 into 6 ఎంతమ్మా, 12 days. ఇక్కడ సో 30 యూనిట్స్. నెక్స్ట్ ఎవరు స్టార్ట్ చేయాలమ్మా, ఏ స్టార్ట్ చేయాలి. సో ఏ ఎంత, +1 ఇక్కడ +3 అంతే కదా, +1 +3. నెక్స్ట్ బి కదా, బి ఎంత, +1 ఇక్కడ ఎంత, +2. సో టోటల్ ఎంత అవుతుంది చెప్పండి, టోటల్ ఎంత అవుతుందమ్మా చూడండి. సో 14 days ఇక్కడ అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుంది, 35 యూనిట్స్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఎవరు చేయాలి, ఏ చేయాలి. 14 days ఇక్కడ 35 యూనిట్స్ ఇక్కడ ఇచ్చాడు. సో ఎంత, 36 యూనిట్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, 1 యూనిట్ హియర్. ఓకే. సో చూడండి మా, 1 యూనిట్ డిఫరెన్స్ ఉంది. యాక్చువల్లీ ఏ ఎంత కెపాసిటీ ఉంది, 3 ఉంది. ఏ కెపాసిటీ 3 ఉంది, ఇక్కడ 1 యూనిట్ ఉంది. సో అప్పుడు టోటల్ ఎంత అవుతుంది, సో టోటల్ ఈక్వల్స్ టు 14. రిమైనింగ్ ఎంత, 1. కెపాసిటీ ఆఫ్ ఏ ఎంత, 3. టోటల్ ఎంతమ్మా, 14 1/3 days. అంటే చూడండి వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని 14 1/3 daysలో చేస్తారు. ఓకే. సో 14 1/3, రైట్. సో డూ వీ హ్యావ్ హియర్, సో 14 1/3 అంటే 14 1/3 లేదు కానీ మనకు డెసిమల్లో ఇచ్చాడు మా. సో 14 1/3 ఎలా రాస్తాం మనము, 14 1/3 కెన్ బి రిటన్ యాజ్ 14 + 0.33 అంతే కదా. 1/3 కెన్ బి రిటన్ యాజ్ 1/3 కెన్ బి రిటన్ యాజ్ 0.33, దట్ ఈస్ 14.33. ఓకే. సో లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. ఆప్షన్ బి కదా ఆన్సర్ మనది. నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, రైట్. ఏ అలోన్ కెన్ కంప్లీట్ టాస్క్ ఇన్ 16 days, బి అలోన్ ఇన్ 12 days. స్టార్టింగ్ విత్ ఏ దే వర్క్ ఆల్టర్నేటివ్లీ, ద టోటల్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ అన్నాడు. ఓకే. సేమ్ 16 12, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 16 12. ఓకే, విల్ గెట్ 48. సో ఏ ఎంతమ్మా, 16, బి 12. మనకు ఎల్సిఎం అనేది 4 మీద రావాలమ్మా ఫాస్ట్గా. చూడండి 4 into 4, 4 into 3, 4 క్యాన్సల్. సో అప్పుడు ఎంత, 48 యూనిట్స్. ఓకే, ఎంతమ్మా, 48 యూనిట్స్, రైట్. 48 యూనిట్స్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎంత వస్తుంది అప్పుడు, 3 యూనిట్స్ పర్ డే. ఇక్కడ 4 యూనిట్స్ పర్ డే అంతే కదమ్మా. ఇది సామర్థ్యం కదా. టోటల్ 48 యూనిట్స్ అన్నప్పుడు ఇతను 3 యూనిట్స్ పర్ డే చేస్తే 16 days పడుతుంది. 4 యూనిట్స్ పర్ డే చేస్తే 12 days పడుతుంది, రైట్. సో ఏమవుతుంది నెక్స్ట్ చూడండి, 48 యూనిట్స్ ఉన్నాయి. వీటిని మనం ఫినిష్ చేయాలి ఏదో విధంగా. సో 48 యూనిట్స్ రాసేస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ ఏ ఎవరు చేస్తారు, ఏనా. స్టార్టింగ్ విత్ ఏ కదా. ఇక్కడ ఏమన్నాడు, ఎవరన్నా ఇచ్చారా, స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు. ఓకే, స్టార్టింగ్ విత్ ఏ, రైట్. సో ఏ ఎంతమ్మా, ఏ 1 dayకి 3 యూనిట్స్. బి ఎంత, బి 1 dayకి 4 యూనిట్స్. సో టోటల్ ఎంత, 2 daysకి 7 యూనిట్స్. ఓకే. సో 2 daysకి 7 యూనిట్స్ అంటే 48 యూనిట్స్ ఉన్నాయి మా ఇక్కడ కదా. అంటే అప్రాక్సిమేట్గా తీసుకోండి. సో 7 into 6, 2 into 6 ఎంత, 12 days హియర్. డైరెక్ట్గా మల్టిప్లై చేయకూడదు. సో 7 into 6, 42 యూనిట్స్ హియర్.
సో 48 యూనిట్స్ ఉన్నాయి మా, అంటే రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మా, ఇంకా 6 యూనిట్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఎవరు చేస్తున్నారు, ఏ చేస్తున్నాడు. ఏ ఎంత, పర్ డేకి 3 యూనిట్స్ కదా, ఇంటూ 3 టోటల్ ఎంత 45 యూనిట్స్. రిమైనింగ్ ఎంత ఉంది మా, ఇక్కడ 3 యూనిట్స్ ఉంది మా. ఓకే, అంటే చూడండి 13 డేస్లో 45 యూనిట్స్ చేశారు వాళ్ళు ఇద్దరు కలిసి, అంతే కదా. సో 13 డేస్లో 45 యూనిట్స్ చేశారు. ఎవరు ఎండ్ చేశారు, 13th డేని ఎవరు ఎండ్ చేశారు, ఏ చేశాడు. నెక్స్ట్ ఎవరు రావాలి, బి రావాలి. సో బి ఎంత, రిమైనింగ్ 3 యూనిట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇతని కెపాసిటీ ఎంత ఉంది, 4 యూనిట్స్. మన మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది, అక్కడ ఆపేసేయాలి, రైట్. సో అప్పుడు ఏం చేయాలి, టోటల్ యూనిట్స్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారంటే చూడండి. సో టోటల్ డేస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, 13. రిమైనింగ్ యూనిట్స్ అని 3. సో వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ బి నెక్స్ట్ బి చేయాలి కాబట్టి by 4. సో 13 3/4 డేస్లో దే డన్ దిస్ వర్క్. 13 3/4 డేస్లో దే డన్ దిస్ వర్క్, వాళ్ళు ఇద్దరు కలిసి. ఓకే రైట్, వాట్ ఈస్ ద ఆన్సర్, 13 3/4, రైట్. సో 13 3/4. ఓకేనా, ఈ విధంగా జాగ్రత్తగా చేయాలమ్మా. నేను క్యాలిక్యులేషన్ అనేది ఎందుకు జాగ్రత్త చేస్తున్నామంటే ఒక్క చిన్న మిస్టేక్ అయినా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 48 యూనిట్స్ అని ఇచ్చాడు అనుకో, డైరెక్ట్ ఇంటూ 12 రాస్తారు, ఇక్కడ ఇంటూ 12 రాస్తారు. అది ఆప్షన్ ఏ ఉంటుంది. బట్ ఆప్షన్ అనేది అది కాదు, డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఆల్టర్నేటివ్ చేంజ్ చేసినప్పుడు యూనిట్స్ డిఫరెంట్ ఉంటాయి పర్సన్స్కి. మీరు ఇక్కడ డైరెక్ట్గా క్యాల్కులేట్ చేయడం వల్ల ఆన్సర్ వస్తుంది, బట్ కరెక్ట్ ఆన్సర్ రాదు. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు. సో ఏబిసి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 11, 20, 55 days respectively. Working alone, how soon can the work be completed if A is assisted by B and C alternative days అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు మా, జాగ్రత్త చూడండి. ఏ 11 డేస్లో, బి 20 డేస్లో, సి 55 డేస్లో చేస్తారట. అయితే వాళ్ళు ఆల్టర్నేటివ్గా చేస్తూ ఏను కంటిన్యూస్ అసిస్ట్ చేస్తున్నారట. ఎవరు, బీసీ. అంటే చూడండి, ఫస్ట్ ఏబి ఉంటాడు, తర్వాత ఏసీ ఉంటాడు, తర్వాత ఏబి ఉంటాడు, తర్వాత ఏసీ ఉంటాడు. ఇలా కంటిన్యూస్గా వర్క్ అవుతూ ఉంటుంది. బట్ ఏ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, రైట్. సో నౌ లెట్స్ సీ, ఫైండ్ ద ఎల్సిఎం కనుక్కోండి మా. ఎల్సిఎం 11, 20, 55 ఎల్సిఎం కనుక్కోండి. 11, 20, 55 ఏ బి సి. 11, 20, 55. సో 11, 55 LCM is 55, అంతే కదా. సో 20, 55 LCM. సో 20 can be written as 5 into 4, 55, 11 into 5. 5 cancel. So how much we'll get, 220. So what is the number of units, 220 units. ఓకే, సో ఇక్కడ చూడండి 11 into 20, that is 20 units per day. ఇక్కడ 11 units per day, ఇక్కడ సో 4 units per day. 11 into 20, 20 into 11, 55 into 4, అంతే కదా, 4 units per day. సో ఇక్కడ ఏమన్నాడమ్మా, ఏ కంట బీసీ కంటిన్యూస్గా అసిస్ట్ చేస్తున్నాడట. అలా అసిస్ట్ చేయడం వల్ల ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటున్నాడు కదా. చూడండి, ఫస్ట్ ఏబి తీసుకుందాం ఫస్ట్ రోజు, తర్వాత ఏసీ తీసుకుందాం. సో ఫస్ట్ రోజు ఏబి అంటే చూడండి మా, ఏబి 20 + 11 31 కదా. ఏబి అంటే 20 + 11. నెక్స్ట్ ఏసీ 20 + 4 ఎంత, 24. ఓకే, 24. సో టోటల్ 2 days కదా. సో 2 డేస్లో ఎంత కంప్లీట్ చేశారు వాళ్ళు, 55 యూనిట్స్ కంప్లీట్ చేశారు. ఇక్కడ డేస్ కాదమ్మా, ఇది యూనిట్స్, రైట్ ఇట్ యాజ్ యూనిట్స్. ఓకే, ఎంత, 55 యూనిట్స్ చేశారు. 2 డేస్లో 55 యూనిట్స్ చేస్తే వాళ్ళకు 220 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది కదా. సో అప్రాక్సిమేట్గా మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 220 యూనిట్స్ రాసేయండి. సో నేను ఏం చేస్తున్నా అంటే 220 రావడానికి 55 into 3 రాస్తున్నాను. అదేమవుతుంది, 165 యూనిట్స్ అవుతుంది.
ఓకే, సో ఇక్కడ 2 × 3 రాస్తున్నాను, 6 days వస్తాయి. అంటే వాళ్ళు 6 daysలో 165 యూనిట్స్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఎవరు వస్తారు మా? ఏబి వస్తాడు, అంతే కదా. ఏబి ఎంత ఉంది చూడండి, 31 యూనిట్స్ ఉంది. ఏబి 31 యూనిట్స్ ఉంది, అంటే +1, అంటే 7 daysలో ఎంత చేశారు? 196 చేశారు. నెక్స్ట్ ఎవరు? బీసీ ఎంత ఉంది మా? ఏసీ నాట్ బీసీ, ఎందుకంటే ఏ కంటిన్యూస్ ఉన్నాడు కదా, ఏబి అయిపోయింది. ఏసీ ఎంత? +1, ఇక్కడ ఎంత ఉంది? 24. ఓకే, సో టోటల్ ఎంత? 220 యూనిట్స్. ఇక్కడ ఎంత? 8 days. సో దట్ మీన్స్ టు కంప్లీట్ this work 220 units, how many days it will take? 8 days. మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు కదా సార్, 220 వస్తుంది, 55 × 4 అంటే. ఒకవేళ మనకు ఆన్సర్ అనేది మధ్యలో చేంజ్ అయింది అనుకోండి, మీరు డైరెక్ట్గా 8 పెడితే ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఒకవేళ 8 కాకుండా ఒరిజినల్ ఆన్సర్ వేరే ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే 55 × 4 చేస్తే 220 వస్తుంది కదా, మీరు డైరెక్ట్ చేయొచ్చు అంటారు. 2 × 4 చేస్తే 8 వస్తుంది కదా సార్, ఇంతెందుకు అంటారు. బట్ ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇంతకుముందే చెప్పాను, డిఫరెన్సెస్ ఇన్ ద ఎఫిషియన్సీ, వాళ్ళ సామర్థ్యాలు డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మెల్లిమెల్లిగా. రైట్, సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆన్సర్ ఎంతమ్మా? ఆన్సర్ అనేది 8 days. ఓకే, 8 days. రైట్, సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. రైట్, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ మా, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్. Right, so these are the questions on alternative days. So this is the next concept ma. So what is the next concept? Concept is wages. Right, concept is wages. Right, మనం ఎప్పుడైనా కూడా ఎవరినైనా మనం పనికి పెట్టుకున్నప్పుడు వాళ్ళు చేసిన దానికి మనం ఎంతో కొంత మనీ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, సో దట్ మనీ ఈజ్ నథింగ్ బట్ ద వేజెస్ ఆర్ శాలరీ. సో క్వశ్చన్ ఆన్ వేజెస్ ఆర్ శాలరీ. జీతం అనుకోండి, తెలుగులో ఏమంటారంటే జీతం అని అంటారు. చూడండి, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఏ ఒక గోడను 10 రోజుల్లో కట్టాడు, బి అదే గోడను 30 రోజుల్లో కట్టాడు. ఏ ఒక గోడను 10 రోజుల్లో కట్టాడు, బి అదే గోడను 30 రోజుల్లో కట్టాడు. అయితే ఆ ఇంటి యజమాని ఆ గోడ కట్టినందుకు వాళ్ళిద్దరికీ 4000 రూపీస్ ఇచ్చాడు. ఆ గోడ కట్టినందుకు ఆ ఇంటి యజమాని వాళ్ళకు 4000 రూపీస్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమంటాడంటే అందులో ఏ యొక్క వాటా ఎంత, బి యొక్క వాటా ఎంత అంటాడు. ఆ 4000లో ఏకి ఎన్ని రూపాయలు వస్తాయి, బికి ఎన్ని రూపాయలు వస్తాయి అంటాడు. సో ఇంగ్లీష్లో చూసినట్టయితే A can complete a work A can construct a wall in 10 days, B can construct the same wall in 30 days. Then the owner of that house paid them 4000 rupees for their work. Then find what is the share of A and B. What is the share of A and B? Okay, right. So ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయాలి మనం? We have to find the LCM. మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం. ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోండి. సో ఎల్సిఎం ఎంత? ఇక్కడ 30 వస్తుంది. సో 30 డైరెక్ట్ ఎలా రాస్తున్నాయంటే 0 0 1 × 3 3. సో 30 యూనిట్స్. ఓకే, 30 యూనిట్స్. రైట్, సో 10 × హౌ మచ్ ఈస్ 30? దట్ ఈస్ 3 units పర్ డే. ఇక్కడ 1 unit పర్ డే. 1 unit పర్ డే. టు ఫైండ్ ద వేజెస్, this step is very important ma. This step is very important. ఎందుకు ఈ స్టెప్ ఇంపార్టెంట్ సార్ అంటే, ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి మనము వాళ్ళ జీతాన్ని డిసైడ్ చేస్తాం, అంతే కదా. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ జీతాన్ని డిసైడ్ చేస్తాం. రైట్, ఇక్కడ సామర్థ్యం అనేది అంటే ఎఫిషియన్సీ అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. ఇది అమ్మ ఎఫిషియన్సీ వాళ్ళది. వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది? ఇక్కడ ఉంటుంది వాళ్ళ ఎఫిషియన్సీ. రైట్, సో ఈ ఎఫిషియన్సీని బట్టి వాళ్ళకి మనీ ఇస్తారు. అంటే చూడండి, ఇక్కడ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది మనకి? ఇక్కడ 3 ఉంది. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? 1 ఉంది. అంటే చూడండి, A/B ఎంత ఉంది వాళ్ళ ఎఫిషియన్సీ? 3/1.
1 అంతే కదా, 3:1. సో టోటల్ ఎఫిషియన్సీ ఎంతమ్మా? 4 పార్ట్స్. అంటే వాళ్ళ టోటల్ ఎఫిషియన్సీకి అతను ఎంత పే చేస్తున్నాడు? 4,000 పే చేస్తున్నాడు. హీఈస్ పేయింగ్ 4,000 ఫర్ దేర్ ఎఫిషియన్సీ. రైట్, ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఏ కనుక్కోవాలి. 4 పార్ట్స్ 4,000 అయినప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 1,000 అవుతుంది. సో 1 పార్ట్ 1,000 అయినప్పుడు 3 పార్ట్స్ ఎంత అవుతాయి? 3 × 1,000 ఎంత? 3,000 అవుతాయి. అదే ఇది ఏది? సో బీది ఎలా కనుక్కుంటాము? బి ఈక్వల్స్ టు 1 × 1,000 అంతే కదా. అప్పుడు ఏమవుతుంది? 1,000. ఇందులో బి షేర్ ఎంత? 3,000. ఏ షేరు 3,000, బి షేర్ ఎంత? 1,000. ఒకవేళ మన క్వశ్చన్లో ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ వేజెస్, వారి జీతాలలో భేదాన్ని కనుక్కోమని అనుకో, అప్పుడు ఏమవుతుంది? 3,000 - 1,000 ఎంత అవుతుంది? అప్పుడు 2,000 అవుతుంది. సో మ్యాక్సిమం అలాంటివి అడిగాడు, బట్ ఏ వేజ్ ఎంత, బి వేజెస్ ఎంత అని అడుగుతాడు. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. So let's see the question. So see this question ma. ఈ క్వశ్చన్ వస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, సో క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏ కామా బి కామా సి ఆర్ ఎంప్లాయిడ్ టు డూ ఏ పీస్ ఆఫ్ వర్క్. ఏ కామా బి కామా సి ఆర్ ఎంప్లాయిడ్ టు డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ అంతే కదా, ఫర్ 5,290 రూపీస్. సో ఏను మరియు బీను మరియు సీని అంట 5,290 రూపాయలకు ఒక పనిలో పెట్టుకున్నారట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఏ అండ్ బి టుగెదర్ ఆర్ సపోజ్డ్ టు డూ 19/23 ఆఫ్ వర్క్. రైట్, సో ఏ మరియు బి అంట, ఏ మరియు బి కలిసి 19/23 వంతు పని చేయాలంట. 19/23 వంతు పని చేయాలంట. బి అండ్ సి టుగెదర్ డూ 8/23 ఆఫ్ ద వర్క్. సో బి మరియు సి 8/23 ఆఫ్ ద వర్క్ చేయాలంట. అయితే దెన్ ఏ షుడ్ బి పెయిడ్, ఏకు ఎంత పే చేయాలి అని అడుగుతున్నాడు. ఓకే, ఏకు ఎంత పే చేయాలి అంటున్నాడు. రైట్, సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో ఏం చేయాలంటే చూడండి, ఏ ప్లస్ బి అనేవాళ్ళు 19 యూనిట్స్ చేస్తున్నారట. ఏ ప్లస్ బి అనేవాళ్ళు 19 యూనిట్స్ చేస్తున్నారట అంతే కదా. ఏ ప్లస్ బి అనేవాళ్ళు 19 యూనిట్స్ చేస్తున్నారు. మరి 23 యూనిట్స్ ఏంటి సార్ అంటే వాళ్ళ మొత్తం వర్క్ అమ్మ. ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం వర్క్. రైట్, ఏ ప్లస్ బి అనేవాళ్ళు 19 యూనిట్స్ చేస్తున్నారు. ఏ ప్లస్ బి ప్లస్ సి అనేవాళ్ళు 23 యూనిట్స్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా అంతే కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి 23 యూనిట్స్. ఓకే, సో బి ప్లస్ సి ఎంత? 8 యూనిట్స్. మీరు ఇక్కడ ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని యూనిట్స్ ఇచ్చాడు? ఇక్కడ 23 యూనిట్స్ ఇచ్చాడు. రైట్, సో మనకు బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు? ఈ బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు? 8 యూనిట్స్ ఇచ్చాడు. అంటే మనము ఏ కనుక్కోవచ్చు కదా. ఏ ఎంత అవుతుంది అప్పుడు? 15 యూనిట్స్ అవుతుంది. ఏ ఎంత అవుతుంది? 15 యూనిట్స్ అవుతుంది. రైట్, సో వాడు ఫస్ట్ వీళ్ళని ఎంగేజ్ చేసుకునేటప్పుడు ఏమని చేశాడు? ఈ 23 యూనిట్స్కి వాళ్ళకు 5,290 పే చేస్తున్నాడు. ఈ 23 యూనిట్స్కి హీఈస్ పేయింగ్ 5,290. దెన్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? వీ హ్యావ్ టు ఫైండ్ ఫర్ 15 యూనిట్స్, దట్ ఈస్ డన్ బై ఏ. సో చూడండి, 23 యూనిట్స్కి హీ ఈజ్ పేయింగ్ 5,290 రూపీస్. ఓకే, సో ఇప్పుడు మనం ఎవరిది కనుక్కోవాలి? ఏ కనుక్కోవాలి. ఏ ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు? 15 యూనిట్స్ చేస్తున్నాడు. ఏ 15 యూనిట్స్ చేస్తున్నాడు. అప్పుడు ఏ ఎంత మనీ వస్తే కనుక్కోవాలి. సింపుల్ కదా. చూడండి, 23 స్క్వైర్ యాక్చువల్లీ 529 అంటే 23 230 జా 5,290. సో 23 15 జా ఎంతో కనుక్కోవాలి. సో 23 × 15 ఎంత వస్తుందమ్మా? 23 అంటే 2340. సో 15 1 11 2 3. సో 345. సో 3450. So A can get how much? 3450.
ఏ కెన్ గెట్ హౌ మచ్ 3450. ఫర్ సపోజ్ సి అని అడిగాడు అనుకోండి, క్వశ్చన్లో ఏ వరకే అడిగాడు. ఫర్ సపోజ్ సి అడిగాడు అనుకోండి క్వశ్చన్లో, రైట్. సి అడిగితే ఎలా, ఓకే, సి అడిగితే ఎలా సార్, మరి మీరు డైరెక్ట్ ఏ అని రాశారు కదండి, సి అడిగితే కూడా చూద్దామమ్మా. సో సి అడిగాడు అనుకోండి, చూడండి, సి అడిగితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఉంది మనకి ఇక్కడ 23 ఉంది. సి అడిగాడు అనుకోండి ఏ ప్లస్ బి ఎంత ఉంది 19 ప్లస్ సి ఈక్వల్స్ టు 23. అప్పుడు సి వాల్యూ ఎంత 4. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ 23 పార్ట్స్ 5290 అయినాయి. అప్పుడు 4 పార్ట్స్ ఎంత అవుతుంది, అంతే కదా. సో 23 ఇంటూ 230 ఈజ్ 5290. సో 4 ఇంటూ 230, సో అప్పుడు ఎంత అవుతుంది 230 అంటే 92 920. ఓకే, సో ఇది సిది, అది ఏది. ఓకే, బి కనుక్కోవాలనుకుంటే ఎలా, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే బి కనుక్కోవచ్చు, అంతే కదా. సో చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత వచ్చిందమ్మా 5290 ఇచ్చాడు. సో ఏ ఎంత వచ్చింది మనకు 3450, సి ఎంత వచ్చింది 920. మనం బి కనుక్కోవాలి, అంతే కదా. సో 5290. సో మనము 5290లోకి వెళ్ళి ఈ 3450 ప్లస్ 920 తీసేసామనుకోండి, బి వస్తుంది కదా. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ బి. అంటే చూడండి, ఒక క్వశ్చన్లో మనం ఏ కనుక్కోవచ్చు, బి కనుక్కోవచ్చు, సి కనుక్కోవచ్చు, రైట్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వేజెస్, రైట్. సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, బట్ ఈజీ. ఓకే, ఈజీ క్వశ్చన్ ఇది, రైట్. సో చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ 6 persons వర్కింగ్ 8 hours a day ఎర్న్ 8400 రూపీస్, ఎర్న్స్ 8400 రూపీస్, దెన్ 9 persons వర్కింగ్ 6 hours a day విల్ ఎర్న్ హౌ మచ్ పర్ వీక్ అన్నాడు. ఓకేనా. సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ 6% 8 hours చేస్తున్నారంట, అంటే ఎంతమ్మా 48 hours. సో 48 hoursకి వీళ్ళకి ఎంత ఇస్తున్నాడు 8400 ఇస్తున్నాడు. అదే వాళ్ళు 9 persons 6 hours చేస్తే అంటే 54 hoursకి ఎంత, సింపుల్ కదా. 48 hoursకి 8400 ఇస్తున్నాడు, 54 hoursకి ఎంత ఇస్తారు, సింపుల్ కదా, రైట్. చూడండి, 8 6 9 6 అంతే కదా. 8 into 1050 is 8400. Then 9 into 1050 is how much? So this is 9, this is 45. That is 9450. Right. So what is the answer now? 9450. That is option C. Okay. Simple ga chudandi. 6 persons 8 hours చేస్తున్నారట, అంటే ఎంత అవుతుంది 48, రైట్. సో 9 persons 6 hours చేస్తున్నారట, అంటే ఏంటిది 54. సో 48 hoursకి హీస్ పేయింగ్ 8400. దెన్ 54 hoursకి ఎంత పే చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days, బి అలోన్ కెన్ ఇన్ 8 days, ఏ అండ్ బి అండర్టుక్ డూ ఇట్ ఇన్ 3200. ఇన్ 3200 with the help of C. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అమ్మా. with the help of C they completed the work in 3 days. how much it is to be paid to C అన్నాడు. ఇక్కడ ఎవరికి పే చేయాలి, Cకి పే చేయాలి. ఇక్కడ సింపుల్గా క్వశ్చన్ అర్థం చేసుకోండి అమ్మా. ఏ అంటే 6 రోజుల్లో, బి అంటే 8 రోజుల్లో ఒక పని చేస్తున్నారట. అయితే వాళ్ళకి ఎంత ఇస్తున్నాడట 3200 ఇస్తున్నాడట. అయితే వాళ్ళు ఏం చేశారంటే సీను ఎంగేజ్ చేసుకొని వాళ్ళ ఆ పనిని 3 రోజుల్లో పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడండి ఇక్కడ, ఆ పనిలో సి యొక్క వాటా ఎంత అంటున్నాడు, రైట్. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనము సి యొక్క నంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కుందాం. సి యొక్క నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా కనుక్కుంటాం మనము, త్రో ఎల్సిఎం మెథడ్, రైట్. సో ఎల్సిఎం మెథడ్ ద్వారా మనము సి యొక్క నంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవచ్చు. సో రైట్, విల్ ఫైండ్ ఫస్ట్ సి నంబర్ ఆఫ్ యూనిట్స్. చూడండి, ఏ బి సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, రైట్. సో ఏ ఎంత ఉన్నదమ్మా, ఏ ఎన్ని రోజులు 6 days,
బి 8 డేస్, ఇది కనుక్కోవాలి. సో వాళ్ళ ముగ్గురు కలిసి 3 డేస్లో పూర్తి చేశారు. రైట్. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6, 3? దట్ ఈస్ 6. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 8, 6? 8, 6 ఎల్సిఎం ఎంత వస్తుంది? 24 వస్తుంది. సో టోటల్ ఎన్ని యూనిట్స్? 24 యూనిట్స్. ఓకే, ఇది ఫస్ట్. నెక్స్ట్ 6 × 4 24, 8 × 3 24, 3 × 8 24. చూడండి, మనకి A + B + C 8 వచ్చిందమ్మా, A 4 వచ్చింది, B 3 వచ్చింది. అప్పుడు C కనుక్కోవచ్చు కదా. చూడండి, A + B ఎంత ఉంది? 7 ఉంది. A + B + C ఎంత ఉంది? 8 ఉంది. అంటే ఇక్కడ ఎంత రావాలి మనకు? 4 + 3 7. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ 1 రావాలి. ఓకే, అంటే వాట్ ఈస్ ద రేషియో, వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ A, B, C? సో A, B, C ఎఫిషియన్సీ రేషియో ఎంత చెప్పండి? 4:3:1. అంతే కదా. వాట్ ఈస్ ఎఫిషియన్సీ రేషియో? 4:3:1. ఇప్పుడు సి సహాయంతో వారు 3 రోజుల్లో పూర్తి చేశారు కాబట్టి మనం సి కనుక్కోవాలి. వాళ్ళ ముగ్గురికి కలిసి, యాక్చువల్లీ ఇద్దరికి కలిసి ఎంత ఇచ్చాడు? 3,200 ఇచ్చాడు. బట్ ముగ్గురు పని చేశారు కాబట్టి దాన్ని పంచుకోవాలి. సో ముగ్గురు ఎంత అంటే ఇక్కడ 3,200. ఇక్కడ ముగ్గురు ఎంత ఉందమ్మా చెప్పండి? ముగ్గురి టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 8 పార్ట్స్. సో 8 పార్ట్స్ ఈజ్ 3,200 మా. 8 పార్ట్స్ ఎంత? 3,200. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? వీ హ్యావ్ టు ఫైండ్ ద పార్ట్ ఆఫ్ సి. సి ఎంత ఉంది ఇక్కడ? 1 పార్ట్. ఓకే, సో దట్ ఈస్ 8 × 400, 1 × 400. సో హౌ మచ్? 400 రూపీస్. అంటే సికి వాళ్ళు ఎంత పే చేశారంటే దే పేడ్ సికి 400 రూపీస్ పే చేశారు. ఓకే, ఒకవేళ బి కనుక్కోమన్నాను అనుకోండి. సో బి ఎంత అవుతుంది? 1,200 రూపీస్ అవుతుంది. బి ఎంత? 1,200 రూపీస్ అవుతుంది. ఓకే, మన క్వశ్చన్లో ఓన్లీ సి అడిగాడు కాబట్టి 400. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ 2. రైట్. సో దీస్ ఆర్ క్వశ్చన్స్ ఆన్ వేజెస్. రైట్. విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విల్ సీ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. అమ్మా. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో? 2 men undertook a job 1,400 rupees for 1,400 rupees. ఇద్దరు పురుషులంట ఒక పనిని 1,400కు ఒప్పుకున్నారంట. అయితే one of them can do it alone in 7 days. One of them can do it in 7 days and other person can do it in 8 days. ఒక అతను 7 డేస్లో, ఇంకో అతను 8 డేస్లో చేస్తారట. అయితే with the assistance of a boy they together can complete the work in 3 days. మళ్ళీ సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ ఇక్కడ చూడండి, అసిస్టెన్స్ అన్నారు చూడండి. సి సహాయంతో వారు 3 రోజుల్లో చేశారంట. సో బట్ ఇక్కడ కొంచెం చేంజ్ ఇచ్చాడు. అయితే హౌ మచ్ మనీ విల్ ద బాయ్ గెట్? ఈ బాలునికి ఎంత మనీ వస్తాయంట, అది క్వశ్చన్. రైట్. ఫస్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద బాయ్. ఎఫిషియన్సీ ఆఫ్ ద బాయ్ అనుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఎందుకంటే మెన్ ఇచ్చాడు కదా, M1 M2 బాయ్. రైట్. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేశారట? 3 రోజుల్లో పూర్తి చేశారట. ఓకే, సో ఫస్ట్ అతను ఎన్ని రోజుల్లో? 7 డేస్లో. తర్వాత అతను 8 డేస్లో పూర్తి చేశారు. అయితే మనము ఈ బి ఎన్ని రోజుల్లో చేశాడు కనుక్కోవాలి ఫస్ట్. లేకపోతే అతని ఎఫిషియన్సీ కనుక్కున్నా సరిపోతుంది. సో ఫస్ట్ విల్ ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ దట్ పర్సన్. 7, 8 ఎల్సిఎం ఎంతమ్మా? 56. 56 3 ఎల్సిఎం ఎంత వస్తుంది? 56 3 ఎల్సిఎం 18, 168 వస్తుంది. రైట్. రైట్ దిస్ 168 హియర్. దిస్ ఈజ్ 168 యూనిట్స్. ఓకే, సో చూడండి, 7 into how much is 168? 7 into 24. 8 into how much is 168? 21. So 3 into how much is 168? 56. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళు ముగ్గురు కలిసి ఈ 56 యూనిట్స్ చేస్తారమ్మా. ఈ ఫస్ట్ అతను 24 యూనిట్స్ చేస్తాడు, సెకండ్ అతను 21 యూనిట్స్ చేస్తారు. అయితే ఈ బాలుడు ఎన్ని యూనిట్స్ చేస్తారో కనుక్కుంటే మనకు అతని జీతం వస్తుంది కదా. రైట్. చూడండి, 24 + 21 ఎంత అండి? 45. 45కి 56 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? 45కి 56 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? 11 యూనిట్స్ యాడ్ చేయాలి. అంతే కదా.
సో M1 ప్లస్ M2 ప్లస్ B ఈజ్ 56, M1 24, M2 25, B ఎంత 11 యూనిట్స్. రైట్. సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు టేక్ దేర్ ఎఫిషియన్సీ రేషియో. రైట్. సో ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు, 1400 ఇచ్చాడు. వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో తీసుకుందాం చూడండి. వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో ఎంత వస్తుంది మనకు, M1 ఈజ్ టు M2 ఈజ్ టు B, అంతే కదా. సో 24 ఈజ్ టు 21 ఈజ్ టు 11. సో టోటల్ ఎంత ఇది 56. సో ఈ 56కి 56 యూనిట్స్కి ఎంత పే చేస్తున్నాడు అతను, 1400 పే చేస్తున్నాడు కదా. అప్పుడు ఎవరు కనుక్కోవాలి, B ఒక్కటి కనుక్కోవాలి. B ఎంత 11 యూనిట్స్. B 11 యూనిట్స్ అంటే చూడండి 56 ఇంటూ హౌ మచ్ ఈజ్ 1400. ఎస్. సో 56 25 సార్. ఇది ఎంతమ్మా 11 ఇంటూ 25 హౌ మచ్ 275. అంటే Cకి ఎంత ఇస్తున్నారంటే వాళ్ళు 275 రూపీస్ ఇస్తున్నారు. Cకి ఎంత ఇస్తున్నారంటే దే ఆర్ గివింగ్ 275 రూపీస్. రైట్. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్, ఆప్షన్ సి. సో ఇలా వేజెస్ క్వశ్చన్ని మనం డివైడ్ చేస్తూ చేయాలి. రైట్. విత్ ద హెల్ప్ ఆఫ్ సి అన్నప్పుడు మీరు జాగ్రత్తగా చేయాలి ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా, ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది అండ్, ది క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ అండ్. ఇది సింపుల్, ఎఫిషియన్సీ ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ. ద క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ అండ్. ఓకే, క్వశ్చన్లో ఏమన్నారు చూడండి, 2 men 1 woman can together complete the work in 14 days. అంతే కదా, 2 men 1 woman together can complete a work in 14 days. ఒక మనిషి మరియు ఒక పురుషుడు మరియు ఒక మహిళ కలిసి, ఇద్దరు పురుషులు మరియు ఒక మహిళ కలిసి 14 రోజుల్లో చేస్తారట. అయితే 4 మహిళలు 2 పురుషులు కలిసి ఆ పనిని 8 రోజుల్లో చేస్తారు. ఇఫ్ ఏ మ్యాన్ గెట్స్ 600 పర్ డే, అంటే ఒక పురుషునికి ఒక రోజుకి 600 వస్తే హౌ మచ్ షుడ్ ఏ ఉమెన్ గెట్ పర్ డే, అంటే ఒక మహిళకి ఎంత వస్తుంది అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ని చూస్తే డివైడ్ చేస్తే చూడండి, 2 పురుషులు ఒక మహిళ ఒక పనిని 14 రోజుల్లో, 4 మహిళలు 2 పురుషులు 8 రోజుల్లో చేస్తారు. అయితే పురుషునికి 600 ఇస్తే ఒక రోజుకి, మహిళకు ఎంత ఇస్తారంటున్నాడు, మహిళకు ఎంత ఇస్తారంటున్నాడు. రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి మనం ఇక్కడ, ఫస్ట్ వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో కనుక్కోవాలి. సో ఇక్కడ ఎఫిషియన్సీ రేషియో కనుక్కుందాం చూడండి. ఫస్ట్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామమ్మ మనం, వి డిస్కస్ అబౌట్ దిస్ ఆల్రెడీ. అంటే ఉమెన్ మెన్ అండ్ కాన్సెప్ట్లో వి డిస్కస్డ్ ఇట్. ఓకే, ఎవరైనా డైరెక్ట్గా ఈ క్లాస్ వింటున్నట్టయితే ఆ క్లాస్కి వెళ్ళి వినండి ఒకసారి. రైట్. ఇక్కడ చూడండి, 2 పురుషులు ఒక మహిళ ఎన్ని రోజులు చేస్తున్నారు, 14 డేస్లో. అదే 4 మహిళలు 2 పురుషులు కలిసి 8 రోజుల్లో చేస్తున్నారు. రైట్. సో దీన్ని ఏం చేస్తాం, ఫస్ట్ నంబర్ ఆఫ్ డేస్ తీసుకోవాలి కాబట్టి 14 ఇంటూ 2 28, 14 ఇంటూ 1 14, ఇది 8 ఇంటూ 2 16, ఇదేమవుతుంది 8 ఇంటూ 4 32. రైట్. ఇది ఎంత వస్తుందమ్మా, ఇక్కడ 18 వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది, 12 వస్తుంది, అంతే కదా. రైట్. సో దెన్ నౌ నంబర్ ఆఫ్ డేస్ ఎంత తెస్తాయి మనకి, ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ డేస్ రేషియో ఎంత వస్తుంది చెప్పండి. నంబర్ ఆఫ్ డేస్ రేషియో చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ రేషియో D ఈక్వల్స్ టు, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 18 ఉంది. అంటే మెన్ ఉమెన్ నంబర్ ఆఫ్ డేస్ ఎంత, 12 అంటే, సో దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, 6 2s 6 3s 2:3. సో ఇక్కడ చూడండి, అప్పుడు ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, అప్పుడు ఎఫిషియన్సీ 3:2. అంటే నేను చెప్పాను వాళ్ళ వేజెస్ ఎవరి మీద ఆధారపడతాయి, ఎఫిషియన్సీ మీద ఆధారపడతాయి. రైట్. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ క్వశ్చన్లో 600 పర్ డేకి 600 ఎవరికి లభిస్తున్నాయి, పురుషునికి లభిస్తున్నాయి. అంటే చూడండి 6, దిస్ ఈజ్ 600 రైట్. 3 parts 600 అయినప్పుడు 2 parts ఎంత అంటున్నాడు, అంతే కదా. ఎఫిషియన్సీ మీదే మనం వేజెస్ ఇస్తాం. రైట్. 3 ఇంటూ 200, 2 ఇంటూ 200 దట్ ఈస్ 400. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్ నౌ, 400. సో చూడండి ఆన్సర్ 400 ఉందా, ఎస్, ఆప్షన్ ఏ
దట్ ఈస్ ఆప్షన్ 1 400. ఓకే, ఇలా వేజెస్ క్వశ్చన్స్ చేయాలి మనం. ఇది ఏంటి? యాండ్ మెథడ్. ఏ మెథడ్ అమ్మా ఇది? యాండ్ మెథడ్. దట్ మీన్స్ వీఆర్ కవరింగ్ ద టైమ్ అండ్ వర్క్ ఇన్ ద వైడర్ యాంగిల్. సో మనం ఏ క్వశ్చన్ కూడా అసలు స్కోప్ ఇవ్వకూడదు క్వశ్చన్ మిస్ కావడానికి. ఓకే, విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? A, B, C completed a work starting 1800 rupees. A worked for 6 days. A worked for 6 days. B for 4 days. C for 9 days. If their daily wages are in the ratio, daily wages are in the ratio anta 5:6:4 anta, how much amount will be received by A? Right. సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ ఎలా అంటే ఈ రేషియో ఇచ్చినప్పుడు ఎలా చేయాలో షార్ట్కట్ చెప్తానమ్మా. సో ఫస్ట్ బిఫోర్ దట్ లెట్స్ సీ దిస్ క్వశ్చన్ ఇన్ తెలుగు. సో A, B, C ముగ్గురు కలిసి అంట ఒక పనిని 1800కి ఒప్పుకున్నారట. అయితే A 6 రోజులు, B 4 రోజులు, C 9 రోజులు చేస్తారట. అయితే వాళ్ళ రేషియోస్ ఈ విధంగా, అంటే వాళ్ళకి ఇచ్చే జీతాల రేషియోలు ఈ విధంగా ఉంటాయి. అంటే 5:6:4 ఉంటే హౌ మచ్ అమౌంట్ విల్ ఈ రిసీవ్డ్ బై A? ఓకే, నౌ ఇలాంటి టైప్ క్వశ్చన్స్ ఏం చేయాలంటే చూడండి, డేస్ రాసేయండి. డేస్ 6:4:9. ఎఫిషియన్సీ ఎంత ఉందమ్మా? 5:6:4. సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో చూడండి, వాట్ టోటల్ యూనిట్స్కే కదా ఇస్తున్నాడు. అంటే టోటల్ యూనిట్స్కి హీఈస్ పేయింగ్ 1800. అంటే చూడండి 6 days, 4 days, 9 days. ఇది 5 units per day, 6 units per day, 4 units per day. రైట్, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే చూడండి, సో 3 2s 2 2s. ఇప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ ఇంకేం క్యాన్సిల్ చేయొచ్చు? 3 3 3. అప్పుడు ఏమవుతుంది? 5:4:6 అవుతుంది, అంతే కదా. 5:4:6 ఇది ఎంతమ్మా? టోటల్ 15 parts. సో ఈ 15 parts ఎంత ఇచ్చాడు మనకు ఇక్కడ క్వశ్చన్లో? 1800 ఇచ్చాడు. 15 parts ఎంత ఇచ్చాడు? 1800 ఇచ్చాడు. అదే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము? 5 parts కనుక్కోవాలి. ఎవరిది? ఏది కనుక్కోవాలి. ఏ ఎంత? 5 parts. This 5 parts is nothing but how much? 5 3s 15. 3 into 600 is 1800. Okay, what is the answer? Option 2. What is the answer? Option 2. Okay, we'll go to the next question. Right, so let's see this question. Question ఏమన్నారు చూడండి ఇక్కడ. A and B undertook a piece of work in 4500 rupees తీసుకున్నారట. అందులో A 8 రోజులు, B 12 రోజులు చేస్తున్నారట. B ఎన్ని రోజులమ్మా? 12 రోజులు. అయితే విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ C దే ఫినిష్డ్ ద వర్క్ ఇన్ 4 days. ఇంతకుముందు చేసిన ప్రాబ్లం ఏమ్మా? విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ C దే done within 4 days. Then find the share of C. ఓకే, సో C యొక్క షేర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం మనము? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. లెట్స్ ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం. ఏ ఎంత ఇక్కడ? 8. బి ఎంత? 12. ఏ ఎంత? 8. బి ఎంత? 12. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత వచ్చింది ఇక్కడ? ఏ ప్లస్ బి ప్లస్ సి 4. సి కనుక్కోవాలి, అంతే కదా. 8 4 ఎల్సిఎం ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8 12 ఎల్సిఎం ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ 24 units. సో ఇక్కడ 3 వస్తుంది. 8 into 3 is 24. 12 into 2 24. 4 into 6 24. సో 3 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంతే కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి 6 ఉంది, ఏ 3 ఉంది, బి 2 ఉంది. అంటే సి ఎంత ఉంటుందమ్మా? సి 1 ఉంటుంది, అంతే కదా. 1 అంటే ఎఫిషియన్సీస్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈజ్. సో ఇక్కడ చూడండి, వీళ్ళ ఎఫిషియన్సీస్ ఎంత ఉన్నాయి చూడండి. ఇప్పుడు 3 2 1 ఉన్నాయి, రైట్. సో వీళ్ళ ఎఫిషియన్సీ 3 2 1 ఉన్నాయి, అంతే కదా, రైట్. సో రేషియోలో రాసేసేయండి వీళ్ళ ఎఫిషియన్సీని. A:B:C ఈజ్ 3:2:1. సో టోటల్ పార్ట్స్ ఎన్నమ్మా? 6 parts. 6 parts ఎంత ఇచ్చాడు మనకు? 4,200 ఆర్ 4,500 ఇచ్చాడు. 6 parts 4,500 ఇచ్చాడు. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? షేర్ ఆఫ్ సి కదా. సి ఎంత? 1 part. ఓకే,
సో అంటే ఎంత అవుతుంది చూడండి, 6 into 7 is 42, రిమైనింగ్ ఇస్ 30, అంతే కదా. 30, 6 into 5 is 30, so that is 740 rupees. What is the share of C? 750 rupees. What is the share of C? 750 rupees, రైట్. సో ఇలా విత్ ద హెల్ప్ ఆఫ్ సి అన్న ఎన్ని క్వశ్చన్లు వచ్చాయో చూసారు కదా, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అమ్మ. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సి అనే క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఒక విత్ ద హెల్ప్ ఆఫ్ సి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో విత్ దిస్ వి కంప్లీటెడ్ క్వశ్చన్స్ ఆన్ వేజెస్. మనం ఏం చేసామంటే రైట్, క్వశ్చన్స్ ఆన్ వేజెస్ మీద ఈ క్వశ్చన్ చూసామండి. విల్ ఫైండ్ ద కేస్ 2, రైట్, విల్ ఫైండ్ ద కేస్ 2 ఇన్ దిస్ సెషన్. సో కేస్ 1లో ఏం డిస్కస్ చేసామంటే వెన్ 2 members గివెన్. కేస్ 1లో ఏం డిస్కస్ చేసామంటే వెన్ 2 members గివెన్. సో కేస్ 2లో ఏం డిస్కస్ చేస్తామంటే వెన్ 3 members గివెన్. కేస్ 2లో ఏం డిస్కస్ చేస్తామంటే వెన్ 3 members గివెన్, రైట్. సో లెట్స్ సీ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. లెట్స్ సీ స్మాల్ ఎగ్జాంపుల్. సో నాతో రాసేయండి అమ్మా మీరు, ఇక్కడ క్వశ్చన్ లేదు కాబట్టి నాతో రాసేసేయండి, తెలుగు ఇంగ్లీష్ బోత్. తెలుగు ఇంగ్లీష్లో చెప్తాను, రైట్. సో క్వశ్చన్ ఎలా అంటాడంటే చూడండి అమ్మా, ఏ టేక్స్ 4 days, more than A takes 4 days more than B. A takes 4 days more than B, as well as A takes so A takes 4 days more than B, and A takes what we take, so we'll take 8 days. A takes 8 days more than C. A takes 8 days more than C. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏ అంట బి కంటే 4 రోజులు ఎక్కువ తీసుకుంటాడట పని పూర్తి చేయడానికి. అదే ఏ సి కంటే 8 రోజులు ఎక్కువ తీసుకుంటాడట. అయితే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు ఫైండ్ ద ఏ వాల్యూ బి వాల్యూ అలోన్. ఫైండ్ ద ఏ వాల్యూ బి వాల్యూ అలోన్, రైట్. సో మన క్వశ్చన్ ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద ఏ వాల్యూ బి వాల్యూ అలోన్, రైట్. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 4 యూ టేక్ 6 మా, ఇన్స్టెడ్ ఆఫ్ 4 యూ టేక్ 6 here. ఓకే, నౌ సో ఈ క్వశ్చన్స్ ఎలా చేస్తాం చూడండి. సింపుల్గా డాటా అనేది మనం చాలా సింపుల్గా రాస్తాము. సో దానివల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. సేమ్ ప్రీవియస్ ఇయర్ మెథడే, రైట్. సో ప్రీవియస్ మెథడ్ ఇది కూడా సేమ్ ప్రీవియస్ మెథడే, బట్ ఇక్కడ 3 మెంబర్స్ని ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, రైట్. చూడండి ఏ రాయండి, బి రాయండి, సి రాయండి. ఓకే, ఏబిసి రాసాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఏ చూడండి అమ్మా, ఏ టేక్స్ 6 days more than బి అండ్ ఏ టేక్స్ 8 days more than సి, అంతే కదా. సో ఇక్కడ సి తీసుకుంటున్నాను. సి ఎక్స్ అయితే ఏ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 8 అవుతుంది, అంతే కదా. చూడండి సి ఎక్స్ అయింది అనుకోండి, ఏ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 8 అవుతుంది. అదే ఇక్కడ చూడండి ఏ టేక్స్ 6 days more than బి అన్నాడు. ఇక్కడ ఏ ఎంత తీసుకున్నదమ్మా, 8 days తీసుకున్నది. ఇక్కడ చూడండి బితో కంపేర్ చేస్తే ఏ టేక్ 6 days more than బి అన్నాడు. అంటే 6 days more than బి అంటే ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత రావాలి అంటే వీటి డిఫరెన్స్ 6 ఉండాలి కాబట్టి వీ కెన్ టేక్ 2 యాజ్ హియర్. ఎస్, 2 తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. సో దీన్ని ఏం రాస్తాను నేను, ఎక్స్ ప్లస్ 2 అని రాస్తాను. ఈ స్టెప్ అర్థమైందా అమ్మా? చూడండి స్టెప్లో చూడండి, మళ్ళీ స్టెప్ కరెక్ట్గా చెప్తాను. ఫస్ట్ నేను సి వాల్యూ ఎక్స్ అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఏ అంట సి కంటే 8 days ఎక్కువ తీసుకుంటాడంట. అంటే ఎక్స్ సి వాల్యూ ఎక్స్ అయితే ఇది ఎంత, ఎక్స్ ప్లస్ 8. సో ఇక్కడ డౌట్ వస్తుంది అందరికీ, ఏ టేక్స్ 6 days more than బి కదా. ఏ అనేవాడు బి కంటే 6 రోజులు ఎక్కువ తీసుకుంటాడట. అంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ ఏ ఎంత 8 తీసుకున్నాడు, రైట్. ఏ ఎన్ని రోజులు తీసుకున్నాడు, 8 days తీసుకున్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ 6 ఉంది,
అంతే కదా, ఇక్కడ 6 ఉంది, రైట్. సో వీటి మధ్య డిఫరెన్స్ 6 రావాలంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి, 8 - 6 2, అంతే కదా, 8 - 6 2, రైట్. ఈ స్టెప్లు క్లియర్ అయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి సార్, నెక్స్ట్ ఏం చేయాలంటే కేసు 1లో వాట్ వి అప్లైడ్ ద రూట్, సేమ్ రూట్ ఇక్కడ అప్లై చేయాలి, రైట్. చూడండి ఇక్కడ x ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2 8 అంటే 8 into 2 అండర్ రూట్ ఆఫ్ 8 into 2. సో వాట్ ఈస్ ద వాల్యూ హియర్, రూట్ 16 అంటే వి గెట్ ద వాల్యూ x ఈక్వల్స్ టు 4 days. వి గెట్ ద వాల్యూ x ఈక్వల్స్ టు 4 days, రైట్. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ చెప్తాను. ఏ అనేవాడంట సి కంటే 8 రోజులు ఎక్కువ తీసుకుంటాడట. అంటే ఇప్పుడు నేను సి వాల్యూ ఎంత తీసుకుంటా, ఎక్స్ తీసుకుంటాను. అయితే ఏ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 8 అవుతుంది. అలాగే ఏ బి కంటే 6 రోజులు ఎక్కువ తీసుకుంటాడట. అంటే 6 రోజులు ఎక్కువ తీసుకుంటా అంటే ఇక్కడ 8 ఉంది కదా ఆల్రెడీ, ఈ 8కును ఈ బి వాల్యూకు డిఫరెన్స్ 6 ఉండాలి, అంతే కదా. సో ఇక్కడ 6 ఉండాలి, 8 - 6 ఎంతమ్మా, 2 వస్తుంది ఇక్కడ, రైట్. ఈ స్టెప్ అయిపోయింది. సార్ మరి ఎక్స్ వాల్యూ ఎందుకు తీసుకోవట్లేదు సార్ అంటే ఎక్స్ కామన్ ఉంది కదా అన్నింటికి, అందుకే ఎక్స్ ప్లస్ 8 ఎందుకు అనట్లేదు అంటే ఎక్స్ కామన్ ఉంది కాబట్టి నేను ఎక్స్ ప్లస్ 8 అనట్లేదు, డైరెక్ట్ 8 అని చెప్తున్నాను ఇక్కడ, ఓకే, రైట్. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 4 + 8, ఇక్కడ 4 + 2, ఇక్కడ 4. సో 4 + 8 ఎంత, 12, 4 + 2 ఎంత, 6, సి ఎంత, 4, ఓకే. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అలోన్ 12, బి అలోన్ 6, సి అలోన్ 4, రైట్. సో ఇక్కడి వరకు క్వశ్చన్లో ఇస్తాడు. ఒకవేళ క్వశ్చన్లో మనని వాళ్ళు ముగ్గురు కలిసి ఆ 3 మెంబర్స్ కలిసి, సో 3 మెంబర్స్ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడో అని అడుగుతాడు అప్పుడప్పుడు. సో అప్పుడు ఎలా చేస్తాము మనము, మనకు ఫస్ట్ కాన్సెప్ట్ 1 డిస్కస్ చేసుకున్నాం. కాన్సెప్ట్ 1 ఏంటమ్మా, వెన్ 3 మెంబర్స్ గివెన్, అంతే కదా, వెన్ 3 మెంబర్స్ గివెన్, రైట్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 6, 4. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 6, 4. సో 12, 6, 4 ఎల్సిఎం ఎంత చెప్పండి, 12కి 6కి ఎల్సిఎం ఎంతమ్మా, 12. సో ఎందుకు 12 అంటే చెప్పాను, వెన్ మల్టిపుల్స్ ఉన్నప్పుడు బిగ్గర్ నెంబర్ తీసుకోవాలని. 12కి 4కి ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి, 12 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 4, ఇక్కడ కూడా 12 వస్తుంది మనకు, అంతే కదా, రైట్. సో ఇక్కడ ఏం రాస్తాము, 12 యూనిట్స్ అని రాస్తాము, ఓకే. విల్ రైట్ 12 యూనిట్స్ హియర్, ఓకే. 12 into how much is 12 units, 1, that is 1 unit per day. ఇక్కడ 6 into how much is 12 units, 2 units per day. ఇక్కడ 3 units per day, ఓకే. సో అంటే ఏ ఒక రోజుకు 1 యూనిట్ పర్ డే చేస్తున్నాడు, 12 యూనిట్స్ చేయడానికి 12 days పడుతుంది. బి ఒక రోజుకు 2 యూనిట్స్ చేస్తున్నాడు, 12 యూనిట్స్ చేయడానికి 6 days పడుతుంది. సి ఒక రోజుకు 3 యూనిట్స్ చేస్తున్నాడు, 12 యూనిట్స్ చేయడానికి 4 days పడుతుంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నాడు కదా, రైట్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏమవుతుంది, 1 + 2 2 3 3 + 3 6 యూనిట్స్ పర్ డే. అంటే చూడనమ్మా, వీళ్ళు ముగ్గురు కలిసి పర్ డేకి 6 యూనిట్స్ చేస్తున్నారు. అదే 12 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 12/6 అంటే ఎంత, 2 days, అంతే కదా. ఒక రోజుకు 6 యూనిట్స్ అంటే 12 యూనిట్స్ చేయడానికి 2 days పడుతుంది. సో మనకు ఆన్సర్ ఏంటి ఇప్పుడు, 12, 6, 4, 2, రైట్. సో ఒకటే లాజిక్తోని మీ ఇవన్నీ కనుక్కున్నాం ఆన్సర్స్, రైట్. సో ఇక్కడ చూడండి, ఏ వాల్యూ ఎంత వచ్చింది, 12, సారీ, ఏ వాల్యూ వి గాట్ 12, బి వాల్యూ ఎంత వచ్చింది 6, సో సి వాల్యూ ఎంత వచ్చింది మనకి 4. వాట్ ఈస్ ద ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 2 కదా. సో మనకు ఈ లాజిక్ అప్లై చేయడం వల్ల ఎంత యూజ్ ఉంది చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి, రైట్. సో ఈ లాజిక్ అప్లై చేయడం వల్ల యుల్ గెట్ ద ఆన్సర్ ఇన్ 10 seconds. స్టార్టింగ్లో 10 seconds అమ్మా, మీకు చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత 2 seconds కూడా పట్టదు, జస్ట్ అలా చూసేసి బబ్లింగ్ చేసేస్తారు అంతే, రైట్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్లో ఏ కెన్ టేక్ 18 hours, ఏ కెన్ టేక్
18 hours more than B. A can take 18 hours more than B. In the same way, A takes 24 hours more than C. అంతే కదమ్మా. ఏ అంట బి కంటే 12 గంటలు ఎక్కువ తీసుకుంటాడంట ఒక పని చేయడానికి, అలాగే ఏ సి కంటే 24 గంటలు ఎక్కువ తీసుకుంటాడట. అప్పుడు ఏమంటాడంటే క్వశ్చన్లో దెన్ ఫైండ్ ఏ అలోన్ కెన్ డూ ద వర్క్, then find A alone can do the work. రెండోది ఏమంటాడమ్మా, B alone అంటాడు. సో B alone can do the work. నెక్స్ట్ C alone can do the work. Fourth one, A comma B comma C, that is A plus B plus C together can complete the work. సో ఈ మూడు అనుకుందాం. బట్ క్వశ్చన్లో ఒకటే ఇస్తాడు మనకు. క్వశ్చన్లో ఏ అన్న కనుక్కోమంటాడు, బి అన్న కనుక్కోమంటాడు, సి అన్న కనుక్కోమంటాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి అన్న కనుక్కోమంటాడు. రైట్. సో ఫస్ట్ ఆర్డర్లో రాయండి. సో ఇక్కడ ఆర్డర్ ఏంటమ్మా, ఏబిసి రాసేయాలి ఫస్ట్. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి రాసేసాడు. సో ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ చూడండి. ఏ వాల్యూ ఎలా కనుక్కుంటాము, ఏ టేక్స్ 24 hours మోర్ దాన్ సి. సో ఎక్స్ ఐ విల్ టేక్ C value x, right? I will take C value as x. Next ఇక్కడ చూడండి, A takes 24 hours more than C అంటే can we write it as x plus 24? Yes. నెక్స్ట్ చూడండి, A takes 18 hours more than B అన్నాడు. A takes 18 hours more than B అంటే వీటి మధ్యలో డిఫరెన్స్ 18 ఉండాలమ్మా, అంతే కదా. 24 minus 18 ఎంత, 6. 24 minus 18 6, that is x plus 16, అంతే కదా. సో మనకేమొచ్చింది ఇప్పుడు అవుట్పుట్, ఎక్స్ ప్లస్ 24 ఏ వాల్యూ, బి వాల్యూ ఎక్స్ ప్లస్ 6, సి వాల్యూ ఎక్స్. రైట్. సో చూడండి, మనం ఇప్పుడు ఏం చేయాలి, రూట్ వాల్యూ అప్లై చేయాలి. సో అప్లై ద రూట్ వాల్యూ నౌ. అప్లై ద రూట్ వాల్యూ. సో ఎక్స్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 24 into 6. సో 24 into 6 అంటే ఎంతమ్మా, 144. సో ఒకవేళ అర్థం కాకపోతే అలా అర్థం కాలే అనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు మనం, దాన్ని డివైడ్ చేయాలి. సో ఇక్కడ డివైడ్ చేస్తా చూడండి, అవుట్ ఆఫ్ 6 into 6 into 4, అంతే కదా. 6 into 4 is 24 into 6. సో చూడండి, రూట్ 36 వాల్యూ 6 హియర్, రూట్ 4 వాల్యూ ఇస్ 2 హియర్. సో వాట్ విల్ గెట్ ఎక్స్ వాల్యూ యాజ్ 12 hours. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంతమ్మా, 12 hours. Now you find the C value, B value, A value. So what is the A value of C? 12. Value of B, so 12 plus 6 18. Value of C 36, అంతే కదా. సో 36 18 12. సో ఇక్కడ రాసేయండి. సో మనకు ఏ వాల్యూ ఎంత వచ్చింది, బి వాల్యూ ఎంత వచ్చింది, సి వాల్యూ ఎంత వచ్చింది. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది, 36. బి వాల్యూ ఎంత వచ్చింది, 18. సి వాల్యూ ఎంత వచ్చింది, 12. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఫోర్త్ వన్ కనుక్కోవాలి. సో ఫోర్త్ వన్ ఏముంది మనకు, ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ ఉంది, అంతే కదా. ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ ఉంది, అది కూడా కనుక్కుందాం. సో మనకు అన్ని ఆన్సర్ వచ్చేస్తాయి. రైట్. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 36, 18, 12? సో 36, 18, 12 ఎల్సిఎం కనుక్కోండి. ఎంత వస్తుందమ్మా ఎల్సిఎం, నేను చెప్పాను, వెన్ దెర్ ఈస్ ఎ మల్టిపుల్స్, 36 is a multiple of 18, 36 multiple of 12. అప్పుడు ఏం నెంబర్ తీసుకోవాలి, బిగ్గర్ నెంబర్ తీసుకోవాలి. సో వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్ హియర్, 36 యూనిట్స్. ఓకే, 36 యూనిట్స్. సో ఇక్కడ చూడండి, 36 into how much is 36, that is 1 unit per day. Here 2 units per day. Here 3 units per day. ఓకే, 3 units per day. సో దీని మీనింగ్ ఏంటమ్మా, ఏ అంట ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి. సో ఏ అంట పర్ డేకి 1 యూనిట్ చేస్తున్నాడు, 36 యూనిట్ కంప్లీట్ చేయడానికి 36 days పట్టింది. బి అంట పర్ డేకి 2 యూనిట్స్ చేస్తున్నాడు, 36 యూనిట్స్ చేయడానికి 18 days పట్టింది. సి అంట పర్ డేకి 3 యూనిట్స్ చేస్తున్నాడు, 36 యూనిట్ చేయడానికి 12 days పట్టింది. రైట్. సో నౌ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్,
వీ హ్యావ్ టు ఫైండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది తీసేస్తున్నామా? సో వీ హ్యావ్ టు ఫైండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే రైట్. సో చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోవాలంటే 1 + 2 + 3 అంతే కదా. ఎంత వస్తుంది? 6 యూనిట్స్ పర్ డే. అంటే ఒక డేకి వీళ్ళు ఏం చేస్తున్నారు? 6 యూనిట్స్ చేస్తున్నారు. అదే 36 యూనిట్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో చూడండి 6 ఇంటూ, సో ఇక్కడ చూడండి 6 యూనిట్స్, ఇక్కడ 36 యూనిట్స్ ఇక్కడ కనుక్కోవాలి మనం. 6 ఇంటూ 6 ఈజ్ 36. అలాగే 1 ఇంటూ 6 ఈజ్ 6. దట్ ఈజ్ ఇన్ 6 days దే కెన్ కంప్లీట్ ద వర్క్. ఇన్ 6 days దే కెన్ కంప్లీట్ ద వర్క్. ఓకే, విల్ గో టు ద క్వశ్చన్స్ నౌ. క్వశ్చన్ చేద్దాం. చూడండి క్వశ్చన్ చేయడం వల్ల మీకు అర్థమైపోతుంది లాజిక్ ఇక్కడ అప్లై చేయాలో. రైట్, లెట్స్ సీ ద క్వశ్చన్ నౌ. ఓకే, సీ దిస్ క్వశ్చన్. రైట్, so A can complete a work in 5 more days than B, while A does the same work in 9 days more than A, C. If A and B can complete the work in the same time with respect to C, A alone does the work. A alone does the whole work. Okay, whole work. రైట్, ఇక్కడ హోల్ వర్క్ అన్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కుడ్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అన్నాడు. సో ఇదంతా అవసరం లేదమ్మా. చూడండి ఇంత పెద్ద క్వశ్చన్ చదవడం వల్ల మనకు క్లమ్జీ అనిపిస్తుంది. రైట్, సో మనకి ఇక్కడ వరకు ఇంపార్టెంట్ ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో అంతే. రైట్, ఈ లాస్ట్లో కూడా చూసుకోవాలి. ఇదంతా డేటా యాడ్ చేశాడు అంతే. రైట్, సో తెలుగులో చూడండి, ఏ ఒక పనిని బి కంటే 5 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ అదే పనిని సి కంటే 9 రోజుల్లో ఎక్కువ చేస్తుంది. రైట్, ఏ మరియు బి మాత్రమే సికి సంబంధించి ఒకే సమయంలో పని పూర్తి చేయగలవు. ఎన్ని రోజుల్లో ఏ మాత్రమే ఆ పనిని పూర్తి చేయగలడు. రైట్, సో ఫస్ట్ ఏం చేయాలి మనం ఇలాంటి టైప్ క్వశ్చన్లో? వీ హ్యావ్ టు రైట్ ద డాటా. అంతే కదా, కరెక్ట్ డాటా రాద్దాం. చూడండి, సో డాటా రాయాలి. నెక్స్ట్ ఏంటంటే అమ్మా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకు ఆన్సర్ రావడానికి ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, ఫస్ట్ ఆర్డర్లో రాయాలి. చూడండి నేను ఆర్డర్లో రాస్తాను. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ తీసుకుంటాను. ఏ, బి, సి. రైట్, సో ఇంతకుముందు మనం కాన్సెప్ట్ చెప్పినప్పుడు డిస్కస్ చేసుకున్నాం. రైట్, ఇక్కడ ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? సి వాల్యూ ఆల్వేస్ విల్ టేక్ యాజ్ ఎక్స్. అంతే కదా, ఇలాంటి టైప్ క్వశ్చన్లో సి వాల్యూ విల్ టేక్ ఆల్వేస్ ఎక్స్. రైట్, సి వాల్యూ ఆల్వేస్ ఎక్స్. సో చూడండి సి వాల్యూ ఎక్స్ తీసుకుందాం ఇక్కడ, ఎక్స్. నెక్స్ట్ ఏ ఒక పనిని బి కంటే 5 రోజుల్లో ఎక్కువ చేయగలడట. అంటే ఇప్పుడు చూడండి, బి ఎక్స్ అయింది అనుకోండి, ఇది ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. అంతే కదా, బి ఎక్స్ అయింది అనుకోండి, ఏ ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. నెక్స్ట్ ఏ అదే పనిని సి కంటే 9 రోజుల్లో ఎక్కువ చేస్తుందట. రైట్, సో సి ఎక్స్ అయింది అనుకోండి, ఇది ఎంత అవుతుంది? ఏ ఎక్స్ ప్లస్ 9 అవుతుంది. రైట్, చూడండి సి ఎక్స్ ఇచ్చాడు, ఏ ఎంత? ఎక్స్ ప్లస్ 9. అంతే కదా, చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు రిలేషన్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఏ ఒక పనిని బి కంటే 5 రోజుల్లో పూర్తి చేయగలడు. రైట్, అంటే ఏ కంట 5 రోజులు ఎక్కువ పడుతుందంట పని చేయడానికి. రైట్, 5 రోజులు ఎక్కువ పడుతుందంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 5 ఉండాలి. అంటే 9 - 5 ఎంతమ్మా? 4. దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 4. సింపుల్, 9 - 5 ఎక్స్ ప్లస్ 4. రైట్, సో ఇప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు అప్లై ద ఎక్స్ వాల్యూ. రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు 9 × 4. రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు 9 × 4. సో 9 × 4 ఈస్ నథింగ్ బట్ 36. రూట్ 36 అంటే వాట్ విల్ గెట్ ఎక్స్ ఈక్వల్స్ టు 6 days. అంతే కదా, 6 days. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఏ మాత్రమే అన్నాడు, మనం బి కనుక్కుందాం, సి కనుక్కుందాం, ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కుందాం. అంటే ఒకటే క్వశ్చన్లు ఇవన్నీ కనుక్కున్నాం అనుకోండి, సో మీకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. రైట్, సో ఫస్ట్ చూడండి ఎక్స్ వాల్యూ వస్తుంది కదా మనకి ఇక్కడ. సో మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది కదా ఇక్కడ చూడండి. రైట్, సో చూడండి ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 6. బి వాల్యూ ఎంత వస్తుంది అంటే సి వాల్యూ 6 వచ్చింది, బి వాల్యూ 10 వచ్చింది. ఏ వాల్యూ ఎంత వస్తుంది? 15 వస్తుంది. 15, 10, 6. రైట్, సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ, బి, సి. అంటే ఇక్కడ చూడండి ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్?
15 days. B alone can do it in how many days? 10 days. C alone can do it in how many days? 6 days. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఇంకా మనం A ప్లస్ B ప్లస్ C కనుక్కోవాలి. యాక్చువల్లీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఏ ఒక్కటే కనుక్కోమని ఇచ్చాడు, బట్ అడిషనల్గా ఇవి అనుకుందాం ఎందుకంటే మన ప్రాక్టీస్ అవుతుంది. రైట్. సో A ప్లస్ B ప్లస్ C ఎన్ని రోజుల్లో చేశాడో కనుక్కుందామని చూడండి. రైట్. సో A 15, B 10, C 6. సో వాట్ ఈస్ ద LCM? వాట్ ఈస్ ద LCM ఆఫ్ 15, 10, 6? సో 15, 10 LCM ఎంత చెప్పండి? 15, 10 LCM ఎంత వస్తుంది మనకు? 30 వస్తుంది. సో 30 ఎలా సార్ అంటే చూడండి, 15 కెన్ బి రిటన్ యాజ్ 5 into 3. దిస్ ఈస్ 5 into 3. దిస్ ఈస్ 5 into 2. అంతే కదా? 5 క్యాన్సిల్ చేయండి, కామనాలిటీ ఉంది కాబట్టి. 15 into 3 ఈస్ 15 into 3, సారీ 5 into 3 ఈస్ 15. 15 into 2 ఈస్ 30. రైట్. సో ఇప్పుడు 30కును 6కి LCM తీసుకోండి. 30 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 6. అంతే కదా? 30 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 6. సో దెన్ వాట్ విల్ గెట్ LCM యాజ్ 30. దిస్ ఈజ్ 30 units. ఓకే, 30 units. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనం? 30 units అంటే 2 units per day. ఇక్కడ 3 units per day. ఇక్కడ సో 5 units per day. అంతేనా? సో అంటే ఏ పర్ డేకి 2 units చేస్తున్నాడు, 30 units చేయడానికి 15 days పట్టింది. బి పర్ డేకి 3 units చేస్తున్నాడు, 30 units చేయడానికి 10 days పట్టింది. సి పర్ డేకి 5 units చేస్తున్నాడు, 30 units చేయడానికి 6 days పట్టింది. సో మనం A ప్లస్ B ప్లస్ C కనుక్కోవాలి కదా. ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C. సో A ప్లస్ B ప్లస్ C ఏమవుతుంది? 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 5 10. దట్ ఈస్ 10 units. 10 units పర్ డే. సో ఇక్కడ చూడండి 10 units పర్ డే. పర్ డేకి 10 units అంటే 30 units చేయడానికి ఎంత టైం పడుతుంది? సో 30 units చేయడానికి ఎంత టైం పడుతుంది మనకి? సో 10 into 3, 1 into 3, దట్ ఈస్ 3 days. ఓకే. సో చూడండి అమ్మా, ఇవన్నీ అడిషనల్ అనుకుంటాం, బట్ మనకు ఆన్సర్లో ఏమడిగాడు? ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు. రైట్. ఇవన్నీ అడిషనల్గా అనుకున్నాం ఎందుకంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది. సో B అడిషనలే, C అడిషనలే, A ప్లస్ B ప్లస్ C కూడా అడిషనలే కనుక్కున్నాం. లెట్ సీ ద ఆప్షన్స్. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకే. సో ఇక్కడ చూడండి, ఏ అలోన్, ఏ మాత్రమే ఎన్ని రోజుల్లో కనుక్కుంటాడు అన్నాడు. సో ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 15 ఉంది. అంటే ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ యాజ్ 15 హియర్. సో ఒకవేళ B అడిగాడు అనుకోండి, వాట్ ఈస్ ద B వాల్యూ? B వాల్యూ 10. దీని వాల్యూ ఏమవుతుందమ్మా? B వాల్యూ 10. C అడిగాడు అనుకోండి, చూడండి ఇక్కడ కూడా C ఇచ్చాడు, C వాల్యూ 6. మనకి ఏ వాల్యూ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, see this question carefully. Okay, right. So write the data. A can complete a work in 7 more days than B. అంటే చూడండి, ఏ అంట B కంటే 7 రోజులు ఎక్కువ తీసుకుంటాడట. అంటే ఇది x + 7, ఇది x అవుతుంది ఒకవేళ. నెక్స్ట్, వైల్ ఏ డస్ ద సేమ్ వర్క్ ఇన్ 16 days మోర్ దాన్ C. అంటే ఏం చేస్తాడంట, ఏ సేమ్ అదే వర్క్ని C కంటే 16 రోజులు ఎక్కువ తీసుకుంటాడట. రైట్. సో ఇప్పుడు ఏ x + 16 అయితే C ఎంత అవుతుంది? x అవుతుంది. రైట్. ఇఫ్ A and B can complete the work in same time with respect to C alone does the whole work in how many days B alone could complete the work అన్నాడు. సో B alone could complete the work అన్నాడు. సో మనము A కనుక్కుందాం, B కనుక్కుందాం, C కనుక్కుందాం, A + B + C కనుక్కుందాం యాజ్ యూజువల్. ఎందుకంటే ఈ 3 కనుక్కున్నట్టయితే మీకు 3 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. ఎక్స్ట్రా ఈ 3 కనుక్కుంటే 3 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. రైట్. సో మనని ఏ కనుక్కోమన్నాడు కాబట్టి, B కనుక్కోమన్నాడు కాబట్టి B కనుక్కుందాం ఫస్ట్. చూడండి, తెలుగులో అయితే చూడండి, ఏ ఒక్క పనిని B కంటే 7 రోజులు ఎక్కువగా పూర్తి చేయగలడు. B అదే పనిని C కంటే 16 రోజుల్లో చేస్తే A మరియు B మాత్రమే Cకి సంబంధించిన పనిని పూర్తి చేయగలవు. B మాత్రమే ఒకే పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అంటున్నాడు. అంటే ఇక్కడ కూడా B కనుక్కోమన్నాడు తెలుగులో. రైట్. A B C. సో CX days తీసుకుంటే అంట, CX days తీసుకుంటే A x + 16 days తీసుకుంటున్నాడంట.
ఏ ఎక్స్ ప్లస్ 16 డేస్ తీసుకుంటున్నాడట. అయితే బి కంటే ఏ 7 డేస్ ఎక్కువ తీసుకుంటున్నాడు. బి కంటే ఏ 7 డేస్ ఎక్కువ తీసుకుంటున్నాడు. అంటే వీటి మధ్య డిఫరెన్స్ 7 ఉండాలి. అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 16 - 7 అంటే 9 ఉండాలి. దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 9. అంతే కదా. సో మనకు డాటా వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు అప్లై ద షార్ట్ కట్ అప్లై చేయండి. సో x ఈక్వల్స్ టు 9 16 అండర్ రూట్ ఆఫ్ 16 into 9. అండర్ రూట్ ఆఫ్ 16 into 9 అంటే డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ హియర్? 12. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? 12. రైట్. సో ఎక్స్ వాల్యూ 12 రాసేయండి. ఇక్కడ సి వాల్యూ 12 వచ్చింది. బి వాల్యూ 12 + 9 అంటే 21 వస్తుంది. ఏ వాల్యూ 12 + 16 అంటే 28 వస్తుంది. రైట్. సో మనకు బి వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి బి వాల్యూ ఎంత? 21 డేస్. బట్ అడిషనల్ ఏం కనుక్కుందాం అనుకున్నాం? ఏ కనుక్కుందాం అనుకున్నాం, సి కనుక్కుందాం అనుకున్నాం, ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా కనుక్కుందాం అనుకున్నాం. సో ఇప్పుడు విల్ ఫైండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. రైట్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కుందాం. చూడండి. సో 28 21 12 ఎల్సిఎం కనుక్కోండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 28 and 21? సో 28 కెన్ బి రిటన్ యాజ్ 7 4, 21 కెన్ బి రిటన్ యాజ్ 7 3. అంతే కదా. 7 4 7 3. సో 7 కామన్ ఉంది కాబట్టి 7 క్యాన్సిల్ చేద్దాం. 28 into 3. 28 into 3 ఎంతమ్మా? ఎంత వస్తుంది? 84. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 1284? What is the LCM of 1284? 12 into 1, 12 sevens. That means 84 is the multiple of 12. So మనకి LCM ఎంత వస్తుంది ఇక్కడ? 84 వస్తుంది. 84 units. ఓకే. రైట్. సో ఇప్పుడు చూడండి, 84 యూనిట్స్ చేయడానికి ఏకి 28 డేస్ పట్టిందంట. అంటే పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తాడు? ఏ 3 యూనిట్స్ చేస్తాడు. 3 యూనిట్స్ పర్ డే. సో ఇక్కడ చూడండి, బికి 84 యూనిట్స్ చేయడానికి 21 డేస్ పట్టింది. అంటే పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తారు? 4 యూనిట్స్. ఓకే. సికి 84 యూనిట్స్ చేయడానికి 12 డేస్ పట్టింది. అంటే పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తారు? 7 యూనిట్స్ పర్ డే. రైట్. నౌ ఫైండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో 3 + 4 హౌ మచ్? 7. 7 + 7 హౌ మచ్? 14. 14 యూనిట్స్ పర్ డే. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి 14 యూనిట్స్ పర్ డే చేస్తారంట. అయితే ఈ 84 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుందో అంటున్నాడు. అంతే కదా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 14. అంతే కదా. 84/14. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 42. 42 into 2 is 84. 42 into 7. 2 into 7 is 14. 7 6 are 42. రైట్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారమ్మా? 6 డేస్లో పూర్తి చేస్తారు. దే కెన్ కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ 6 days. ఓకే. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. డూ దిస్ క్వశ్చన్ ఫాస్ట్. ఫాస్ట్గా చేసేయండి ఈ క్వశ్చన్ని. రైట్. లెట్స్ సీ హియర్. ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 11 days మోర్ దాన్ బి. రైట్. వైల్ ఏ డస్ ద సేమ్ వర్క్ 36 days మోర్ దాన్ సి. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ అంట బి కంటే 11 days ఎక్కువ తీసుకుంటున్నాడు ఒక పని చేయడానికి. అదే ఏ సేమ్ వర్క్ చేయడానికి సి కంటే 36 days ఎక్కువ తీసుకుంటున్నాడంట. సో ఇక్కడ ఏమన్నాడు తర్వాత? అండ్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ద సేమ్ టైమ్ విత్ రెస్పెక్ట్ టు సి అలోన్ డస్ ద వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ సి అలోన్ వుడ్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అన్నాడు. సో సేమ్ డాటా, సేమ్ కాన్సెప్ట్. రైట్. అప్లై దిస్ కాన్సెప్ట్ నౌ. తెలుగులో చూడండి అమ్మా, తెలుగు కూడా సేమ్ ఉంటుంది, అందుకే తెలుగులో ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్. సో ఇక్కడ చూడండి. రైట్. సో ఏ బి సి. సో సి ఎక్స్ తీసుకుంటున్నాను నేను. ఏమన్నాడు ఇక్కడ? ఏ అదే పనిని సి కంటే 36 రోజుల్లో చేస్తుందట. అంటే చూడండి, ఎక్స్ ప్లస్ 36 36 రోజులు ఎక్కువ చేస్తుంది. అదే బి కంటే ఏ 11 రోజులు ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 11 ఉండాలి. 36 - 11 ఎంతమ్మా? 25. దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 25.
అంతే కదా. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎక్స్ వాల్యూ, రైట్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు టేక్ 36 and 25, 36 into 25. Okay, so what is the value of x now? X equals to 6 into 5. Root 25 is 5, root 36 is 6. So what is the value of x? X equals to 30 days. X equals to 30 days. So write that 30 days here. So x 30, b ఏమవుతుంది 30 plus 25 అంటే 55. ఓకే, ఏ ఏమవుతుంది 30 plus 36 అంటే 66. సో అప్పుడు ఏ వాల్యూ 66, బి వాల్యూ 55, సి వాల్యూ 30. మనం ఏమన్నాడు క్వశ్చన్లో, సి మాత్రమే ఒకే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలదు అంటున్నాడు. సో సి 30 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. ఓకే, సో ఇదేమవుతుంది, ఇది ఏ వాల్యూ అవుతుంది, ఇదేమవుతుంది, ఇది బి వాల్యూ అవుతుంది. సో నేను చెప్పాను కదా ఏ ప్లస్ బి ప్లస్ సి ఎలా కనుక్కోవాలి, ఏ ప్లస్ బి ప్లస్ కూడా కనుక్కోండి. ఓకేనా. సో రైట్, సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ బేస్డ్ ఆన్ ఎక్స్ ఆర్ వెన్ ఎవర్ దెర్ ఈస్ మోర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో మోర్ మన క్వశ్చన్లో మోర్ ఇచ్చాడు అనుకోండి, మోర్ ఇచ్చి కంపేర్ చేశారనుకోండి ఏకి బికి సికి, మనం ఈ ఫార్ములా ఈ లాజిక్ అప్లై చేస్తే సరిపోతుంది. విల్ డిస్కస్ ప్రాబ్లమ్స్ ఆన్ వెన్ ఎవర్ హీ ఆస్క్స్ యూ టు ఫైండింగ్ డేస్. అంటే మన క్వశ్చన్లో ఎలా ఉంటాయి, క్వశ్చన్లో ఎలా ఇస్తారంటమ్మా, మనకు క్వశ్చన్ ఇచ్చేసి అందులో ఈ ఎక్స్ డేస్ కనుక్కోమని చెప్తాడు. ఓకే, ఎక్స్ డేస్ కనుక్కోమని చెప్తాడు. సో అందులో 2 types ఉంటాయి. సో ఫస్ట్ టైప్ అంటే ఏంటి సార్ అంటే కేస్ 1 ఏంటంటే ఇక్కడ 2 members, రైట్. కేస్ 2 ఏంటంటే వెన్ ఎవర్ ఇఫ్ ఈ గివెన్ 3 members. సో 3 members ఇచ్చినప్పుడు 2 members ఇచ్చినప్పుడు మనము ఆ కేసెస్ కనుక్కుంటే మనకి కాన్సెప్ట్ అయిపోతుంది. దిస్ ఈస్ కాన్సెప్ట్ నెంబర్ 8. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది సార్, కేస్ 1 కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే చూడండి. సో ఇన్ కేస్ 1 he will give 2 members. In case 1 he will give 2 members. For suppose A and B together can complete a work in some days. A and B together can complete the work in some days. A alone can complete the work. A alone can complete the work 6 days more than the A and B together days. A alone can complete the work 6 days more than the A and B together days. Right. So that means plus 6. అంతే కదా. సో ఇది మనకు తెలియదు. నెక్స్ట్ ఏమి ఇస్తాడు, B also can complete that work 4 days more than the A and B together days. B also complete the work in 4 days more than the A and B together days. Then find first A alone days, second B alone days. Then find A alone days, B alone days. Right. So this is the format of the question. Let's see this question in Telugu also. So తెలుగులో ఏమంటాడంటే A మరియు B కలిసి ఒక పనిని కొన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని ఏ ఒక్కడు వీళ్ళకంటే 6 రోజులు ఎక్కువ తీసుకుంటాడు. అదే పనిని B అనే అతను A మరియు B కలిసి చేసేదానికంటే 4 రోజులు ఎక్కువ తీసుకుంటాడు. అప్పుడు ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు, B ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు కనుక్కోండి అంటాడు. రైట్. సో ఇలాంటి టైప్ ప్రాబ్లమ్స్లో చూడండమ్మా, మనము ఎక్స్ మెథడ్ రాయకూడదు. రైట్. ఫర్ సపోజ్ ఎక్స్ మెథడ్ అంటే ఎలా ఉంటుంది చూద్దాం. చూడండి, ఎక్స్ మెథడ్ అంటే మనకు చూడండి A ప్లస్ B ఎన్ని రోజుల్లో చేస్తారో ఇవ్వలేదు కదా, అంతే కదా. A ప్లస్ B ఎన్ని రోజుల్లో చేస్తారో మనకి ఇవ్వలేదు. సో వాట్ వి డూ హియర్ ఈస్ విల్ మేక్ దమ్ ఎక్స్. ఎక్స్ అంటే ఎక్స్ మెథడ్ కదమ్మా. చూడండి, ఎక్స్కు ఉన్న ఎక్స్ మెథడ్ డిఫరెంట్ చూడండి. సో A ప్లస్ B ఎక్స్ డేస్లో చేస్తారు. అప్పుడు
ఏ ఏమో x ప్లస్ 6 డేస్లో చేస్తారు, బి ఏమో x ప్లస్ 4 డేస్లో చేస్తారు. సో దీన్ని x మెథడ్ అంటే ఎలా చేస్తారంటే 1/x ప్లస్ 6 ప్లస్ 1/x ప్లస్ 4 ఈక్వల్స్ టు 1/x. ఓకే, 1/x ప్లస్ 6 ప్లస్ 1/x ప్లస్ 4 ఈక్వల్స్ టు 1/x. సో దిస్ ఈస్ ద finding the answer in the x method. This is finding the answer in the x method. So this should not be used in any form. ఓకే, దీన్ని మనం అస్సలకే వాడకూడదండి. సో ఎందుకు వాడకూడదు సార్ అంటే చూడండి అమ్మా, మీరు ఎక్స్ మెథడ్లో ఆ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీరే ఆలోచించండి. రైట్, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఎల్సిఎం అనుకోవాలి. సో తర్వాత x ప్లస్ 4 x ప్లస్ 6 అలా రాయాలి. మళ్ళీ ఇక్కడ x స్క్వేర్ వస్తుంది, మనకు రూట్స్ కనుక్కోవాలి. రైట్, సో దాని బదులు విల్ కమ్ అప్ విత్ ఏ న్యూ షార్ట్ కట్. ఓకే, విల్ కమ్ అప్ విత్ ఏ షార్ట్ కట్. లెట్స్ సీ దట్ షార్ట్ కట్ హియర్. ఆ షార్ట్ కట్ చూద్దాం, చూడండి. సో ఆ షార్ట్ కట్ ఏంటి సార్ అంటే చూడండి. రైట్, షార్ట్ కట్ ఏంటంటే చూడండి, మనకు ఎక్స్ మెథడ్ చేసినప్పుడు విల్ గెట్ ఎక్స్ స్క్వేర్. రైట్, x మెథడ్ చేసినప్పుడు విల్ గెట్ x స్క్వేర్. రైట్, సో దట్ x స్క్వేర్ వి యూజ్ హియర్, దట్ x స్క్వేర్ మెథడ్ వి యూజ్ హియర్. జస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయండి అమ్మా, x ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a 6 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b హియర్ 4 ఎక్సెప్ట్ x అమ్మా. రైట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a హియర్ 6, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b హియర్ 4. ఓకే, 4 వచ్చింది కదా. విల్ టేక్ అదర్వైజ్ విల్ టేక్ దిస్ యాజ్ 9, విల్ టేక్ దిస్ యాజ్ 9. సో ఆల్వేస్ రూట్ ఫామ్ లో ఇస్తాడు మనకు. విల్ టేక్ దిస్ యాజ్ 9. ఓకే, నౌ యూ సీ x ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద రూట్ 9 వాల్యూ 3 అండ్ వాట్ ఈస్ ద రూట్ 4 వాల్యూ 2. సో వాట్ యూ విల్ గెట్ హియర్, ఆబ్వియస్లీ యూ విల్ గెట్ 6. రైట్, సో మనకి ఎంత వస్తుందమ్మా, ఇక్కడ 6 వస్తుంది. ఓకే, రైట్, సో ద 6 ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. దట్ 6 ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో మన క్వశ్చన్ ఏమన్నాడు, ఫైండ్ ద ఏ అలోన్ డేస్ అన్నాడు. సో ఏ అలోన్ డేస్ అన్నాడు కాబట్టి ఏ ఈక్వల్స్ ఎంత ఉందమ్మా, ఎక్స్ ప్లస్ 9. ఏ ఈక్వల్స్ ఎంత ఉంది, ఎక్స్ ప్లస్ 9. సో దిస్ ఎక్స్ ప్లస్ 9 అంటే వి గాట్ ఎక్స్ వాల్యూ 6 నో. Right, 6 plus 9. So that is 15 days. That is 15 days. Now we got b value also. So b ela తీసుకోవచ్చు మనం, x plus 4. What is the value of x here? 6. అంతే కదా. 6 plus 4 ఎంత అమ్మా అంటే 10 days. రైట్, ఇప్పుడు b a వాల్యూ 15 వచ్చింది, b వాల్యూ 10 వచ్చింది, x వాల్యూ 6 వచ్చింది, అంటే a ప్లస్ b 6 అన్నట్టు. రైట్, మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మీరు తీసుకున్న మెథడ్ కరెక్టా కాదా అని ఒక డౌట్ వస్తుంది. రైట్, సో ఆ డౌట్ క్లారిఫై చేయడానికి నేను ఏం చేస్తా అంటే ఐ విల్ టేక్ ద ఏ వాల్యూ అండ్ బి వాల్యూ, a ప్లస్ b వాల్యూ కనుక్కుంటా. మనకి a ప్లస్ b 6 వచ్చింది కదా, నేను దీన్ని కనుక్కుంటాను. చూడండి ఎలా కనుక్కుంటాను. రైట్, లెట్స్ సీ హియర్. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు, వి గాట్ ఏ వాల్యూ 15, ఎస్, బి వాల్యూ 10. ఓకే, రైట్, సో ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు 15, బి వాల్యూ 10. ఓకే, ఏ వాల్యూ 15, బి వాల్యూ 10. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 10? 15, 10 ఎల్సిఎం ఎంతమ్మా చూడండి. 15 కెన్ బి రిటన్ యాజ్ 5, 3. 10 కెన్ బి రిటన్ యాజ్ 5, 2. సో దట్ ఈస్ 5 కామన్ ఉంది కాబట్టి 5 క్యాన్సిల్ చేస్తాం. దట్ ఈస్ 15 ఇంటూ 2 ఎంత అండి 30. రైట్, so we got 30 units. Okay, 30 units. So 15 into how much is 30? 2 here. 10 into how much is 30? 3 here. So total a plus b కనుక్కోవాలి కదా. సో a plus b కనుక్కోవాలి కాబట్టి 2 plus 3 ఎంతమ్మా 5. సో 5 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు వీళ్ళు, అంతే కదా. దే ఆర్ డూయింగ్ 5 యూనిట్స్ పర్ డే. చూడండి 30 యూనిట్స్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది, 5 యూనిట్స్ పర్ డే చేస్తున్నారంటే 30 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఏంటంటే చూడండి 30/5. దిస్ 30/5 ఈక్వల్స్ టు 6 days కదా. సో ఈ వెరిఫికేషన్లో చూడండి వి గాట్ a plus b ఈక్వల్స్ టు 6 days ఆర్ నాట్. ఓకే, దిస్ ఇస్ వెరిఫికేషన్.
ఓకే, బై యూజింగ్ దిస్ షార్ట్ కట్ we got the value of x, right? So we are verifying whether this value are correct or not. అంతే కదా, మనము ఈ వాల్యూస్ కరెక్టా రాంగా చెక్ చేస్తున్నాం అంతే సింపుల్గా. సో మనకు 6 వచ్చింది, రైట్? మనకు క్వశ్చన్ ఇప్పుడు మనకు చూడండి, మనం తీసుకునే ఎగ్జాంపుల్లో కూడా మనకు 6 వచ్చింది. సో ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ కూడా 6 వచ్చింది చూడండి. అంటే ఈ ఎగ్జామ్ మనం తీసుకున్న షార్ట్ కట్ అనేది కరెక్టే కదండి, మనం తీసుకున్న షార్ట్ కట్ అనేది కరెక్టే కదా. సో ఈ షార్ట్ కట్ను మనం అప్లై చేద్దాం చూడండి ఇప్పుడు, రైట్? అన్ని క్వశ్చన్స్కి ఇదే షార్ట్ కట్ అప్లై చేద్దాం. యూ విల్ గెట్ ద ఆన్సర్ ఇన్ 10 seconds. గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు ఆన్సర్ ఎన్ని సెకండ్స్లో వస్తుంది? 10 seconds, నాట్ 60 seconds. సో దట్ మీన్స్ యు ఆర్ సేవింగ్ 50 seconds. యూ కెన్ యూస్ దిస్ 50 seconds ఇన్ అనదర్ క్వశ్చన్. ఏ క్వశ్చన్ టఫ్ ఉంటుందో అందులో యూ కెన్ యూస్ దిస్ 50 seconds. Right, we'll go to some questions now. We'll solve some questions, right? So this is the question, okay? So this is the question based on case 1 when 2 members given. Let's observe this question carefully, right? Question ni jagrataga observe cheyandi, right? So see the question now. A alone would take 27 hours more to complete a work than A and B working together. B takes 3 hours more to complete a work alone than A and B working together. In how many days A alone can do it? Okay, in how many days A alone can do it? So చూడండి, ఇక్కడ తెలుగులో ఏంటంటే A మరియు B కలిసేట ఒక పనిని చేయడానికి కొంత సమయం పడుతుందట. అయితే ఏ ఒక్కడే ఆ పని చేయడానికి ఏ మరియు బి కలిసి చేసిన పని దానికంటే 27 గంటలు పడతాడట. బి అదే పని చేయడానికి ఏ మరియు బి చేసిన దానికంటే 3 గంటలు ఎక్కువ పడతాడట. అప్పుడు ఏమంటున్నాడంటే ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ డూ ద వర్క్ అన్నాడు. అంటే ఏ ఒక్కడు ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేస్తారంటున్నాడు. సో ఇక్కడ ఏ ఒక్కడు అడిగింది కదా, మనం బి కూడా కనుక్కుందాం. బి ఒక్కడు ఎన్ని రోజులు చేస్తారు కూడా కనుక్కుందాం, రైట్? సో ఫస్ట్ ఏం చేయాలో మనకి ఇచ్చిన డాటా రాసుకోండి. ఏ బి, ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి మనం ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం, రైట్? సో అప్పుడు ఏ ప్లస్ బి ఎక్స్ అయినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 27. ఎక్స్ ప్లస్ 27 ఎలా అవుతుంది సార్ అంటే, నేను చెప్పాను కదమ్మా మీకు, ఎక్స్ అనే ఏ అనే అతను వీళ్ళు ఎక్స్ డేస్లో చేస్తే వీళ్ళు ఎక్స్ ప్లస్ 27 డేస్లో చేస్తున్నాడు. సో అది క్వశ్చన్లో ఇచ్చాడు. సో బి చూడండి, ఇక్కడ బి ఎక్స్ ప్లస్ 3 days. బి అనే అతను ఎక్స్ ప్లస్ 3 days. అంటే చూడండి, ఏ మరియు బి కలిసి ఎక్స్ డేస్లో చేస్తే ఏ అనే అతను ఎక్స్ ప్లస్ 27 అవర్స్లో సారీ ఎక్స్ అవర్స్ అని రాసుకోండి. ఇక్కడ ఇది హెక్స్ అవర్స్ అని రాయండి, అవర్స్లో ఇచ్చాడు కదా. ఏ మరియు బి కలిసి ఎక్స్ అవర్స్లో చేస్తే ఏ ఒక్కడు ఎక్స్ ప్లస్ 27 అవర్స్లో చేస్తున్నాడు, బి ఒక్కడు ఎక్స్ ప్లస్ 3 అవర్స్లో చేస్తున్నాడు. అయితే మనం ఏ కనుక్కుందాం, రైట్? సో ఫస్ట్ ఏ ఎలా కనుక్కుంటామమ్మా? ఏ ఎలా అనుకుంటాం చూడండి, ఈ 27 3 రూట్ అప్లై చేయాలి అంతే. ఎక్స్ ఈక్వల్స్ టు జస్ట్ అప్లై ద రూట్ ఫర్ 27 3, యూ విల్ గెట్ ద ఎక్స్ వాల్యూ సింప్లీ. ఓకే, ఎక్స్ వాల్యూ అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి, అండర్ రూట్ ఆఫ్ 27 ఇంటూ 3, అండర్ రూట్ ఆఫ్ 27 ఇంటూ 3. సో 27 ఇంటూ 3 ఎల్సిఎం ఎంతో చెప్పండి మీరు, రైట్? సో 27 ఇంటూ 3 అంటే రూట్ 81. దిస్ రూట్ 81 ఈజ్ నథింగ్ బట్ ద 9, అంతే కదా? రూట్ 81 అంటే 9. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? ఎక్స్ వాల్యూ 9 అవుతుంది. మనకి ఎక్స్ వాల్యూ 9 వచ్చినప్పుడు వీ కెన్ ఫైండ్ అవుట్ ఏ వాల్యూ బి వాల్యూను. మనకి ఏ ఒక్కటే అడిగాడు, బి కూడా కనుక్కుందాం. బట్ మీరు ఎగ్జామ్లో ఏ ఒక్కటే కనుక్కోవాలి, బి కనుక్కోకూడదు మళ్ళీ, ఓకేనా? మీకు ప్రాక్టీస్ కోసం బి చెప్తున్నాను ఇక్కడ. సో చూడండి, ఎక్స్ వాల్యూ మనకు 9 వచ్చింది కదా, రైట్? సో అప్పుడు ఏ వాల్యూ చూడండి, ఎక్స్ ప్లస్ 27 అంటే 9 ప్లస్ 27. సో 9 ప్లస్ 27 ఇక్కడ 9 ప్లస్ 3 ఇక్కడ 9. సో 9 ప్లస్ 27 అంటే 36, 9 ప్లస్ 3 అంటే 12, ఇది 9. సో ఏ ప్లస్ బి 9, బి 12, ఏ 36. వన్ షార్ట్ ఆన్సర్, మొత్తం ఒకటేసారి అన్ని వచ్చేస్తాయి మనకు, రైట్? వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 36 అంటే ఆప్షన్ ఏ ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్
ఏ 36 అవర్స్. రైట్. సో ఈ 36 అవర్స్ అనేది మనకు ఆన్సర్ అమ్మ. చూడండి, మనం అసలు ఒక పెన్ను కూడా పెట్టకుండా చేయొచ్చు ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో. మీరు డైరెక్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మనకు పెన్ను పెట్టని అవసరం లేదు. 1/x ప్లస్ 27 ప్లస్ 1/x ప్లస్ 3 ఈక్వల్స్ టు 1/x. ఈ రోజులు వెళ్ళిపోయామ్మా ఆల్రెడీ. మనకి ఈ రోజులతో సంబంధం లేదు. రైట్. సో మోడర్న్ టెక్నిక్స్ అనేది ఇంపార్టెంట్ టు క్రాక్ ఎనీ ఎగ్జామ్. Modern techniques are important to crack any exam. Okay. So what is the answer for this question? Option A. Right. We'll do the next question also. మీరు దీనికి డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, చూసి చెప్పాలి ఫాస్ట్గా. సో A alone would take 12 hours more to complete a work than A and B working together. B takes 3 hours more to complete a work. A and B working together. In how many days B alone can complete the work? సో ఇక్కడ బి కనుక్కోమన్నాడు కదా, మనం ఏ కూడా కనుక్కుందాం. సో తెలుగులో అయితే క్వశ్చన్ చూడండి అమ్మా. ఏ మరియు బీలు కలిసి పని చేయడం కంటే ఒంటరిగా ఒక పనిని పూర్తి చేయడానికి ఏకు ఎంత టైం పడుతుందట అంటే 12 అవర్స్ పడుతుందట ఏకు. అదే ఏ మరియు బి కలిసి పని చేయడం కంటే ఒంటరిగా బికు ఎంత టైం పడుతుందట అంటే 3 గంటలు పడుతుందట. సో ఇక్కడ ఏమంటున్నాడు అప్పుడు, బి అనే అతను ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయవచ్చు అంటున్నాడు. బి అనే అతను ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయవచ్చు అంటున్నాడు. సో ఫస్ట్ ఏంటి, మనం షార్ట్ కట్ గుర్తు రావాలి. సో షార్ట్ కట్ ఏంటి? రైట్. సో ఏ ఏంటమ్మా ఇక్కడ, ఏ ఎక్స్ ప్లస్ 12, బి ఎక్స్ ప్లస్ 3. వాట్ ఈస్ ఏ ప్లస్ బి? ఎక్స్. రైట్. సో షార్ట్ కట్ ఏంటి, x ఈక్వల్స్ టు, అదర్వైజ్ ఎక్స్ స్క్వైర్ ఈక్వల్స్ టు 12 into 3. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ 12 into 3. రైట్. అప్పుడు వాట్ ఈస్ ద x వాల్యూ? రూట్ 36 అంటే యూ విల్ గెట్ 6 hours. వాట్ ఈస్ ద x వాల్యూ? 6 hours. రైట్. సబ్స్టిట్యూట్ దిస్ 6 hours హియర్, యూ విల్ గెట్ ద ఆన్సర్. 6 చూడండి, ఇక్కడ x వాల్యూ ఎంత ఉంది? 6 ప్లస్ 12, ఇక్కడ 6 ప్లస్ 3, ఇక్కడ 6. అంతే కదా. 6 ప్లస్ 12 అంటే ఎంత వస్తుందమ్మా? 18. 6 ప్లస్ 3 అంటే 9, ఇక్కడ 6. సో వాట్ ఈస్ ద టైమ్ ఫర్ ఏ అలోన్ కెన్ డూ ద వర్క్? 18 hours. బి 9 hours. ఏ ప్లస్ బి 6 hours. సో మనం ఏం కనుక్కోమన్నాడు, క్వశ్చన్లో బి కనుక్కోమన్నాడు కాబట్టి 9 hours. హియర్ ఆప్షన్ బి ఈజ్ ద 9 hours. రైట్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ అనేది మనకు చాలా సింపుల్గా వస్తుంది. రైట్. సో బై యూజింగ్ ద టెక్నిక్. ఓకే. విల్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్. విల్ గో టు ద నెక్స్ట్ వన్. లెట్స్ సీ దిస్ క్వశ్చన్ ఆల్సో. లెట్స్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. రైట్. అన్ని క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ తీసుకున్నాను మీకోసం. 5 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక కాన్సెప్ట్ అర్థమైపోతుంది. రైట్. లెట్స్ సీ దిస్ క్వశ్చన్ హియర్. A alone would take 9 hours more to complete a work than A and B working together. B takes 4 hours more to complete a work alone than A and B working together. In how many days A alone can do it? సో ఇక్కడ A alone can do it అన్నాడు కదా, మనం B కూడా తీసుకుందాం. ఓకే, B కూడా తీసుకుందాం. సో తెలుగులో చూద్దాం. చూడండి క్వశ్చన్. A మరియు B కలిసి పని చేయడం కంటే ఏ ఒంటరిగా ఒక పనిని పూర్తి చేయడానికి 9 గంటలు ఎక్కువ పడుతుందట. ఏ మరియు బి కలిసి పని చేయడం కంటే బి ఒంటరిగా ఒక పనిని పూర్తి చేయడానికి 4 గంటలు ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయవచ్చు అంటున్నాడు. ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయవచ్చు అంటున్నాడు. ఇక్కడ ఏ అన్నాడు కాబట్టి మనం బి కూడా కనుక్కుందాం. సింపుల్గా చేయొచ్చు కదా. చూడండి, లెట్స్ డూ దిస్ క్వశ్చన్. ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఇచ్చిన డాటాను రాసుకోండి. మిమ్మల్ని ఎందుకు డాటా రాసుకుంటున్నా అంటే అమ్మా, మీకు ఇప్పుడు చెప్పినప్పుడు అర్థమవుతుంది, బట్ తర్వాత ఒక ఆర్డర్లో రాయకపోతే మీరు మర్చిపోతారు దాన్ని కొన్ని రోజుల తర్వాత. అంతే కదా, అది మనిషి ఎవరైనా కూడా మర్చిపోతారు కొన్ని రోజుల తర్వాత. సో మీరు ఏం చేయాలంటే ఆ మర్చిపోకుండా ఉండడానికి ఒక ఆర్డర్లో రాసుకోండి. ఈ క్వశ్చన్ అనేది నేను ఏ ఆర్డర్లో రాసానో ఆ ఆర్డర్లో రాసినట్టయితే మీకు అది గుర్తుంటుంది చాలా రోజులు. రైట్. మీరు స్టెప్స్ కూడా ఎగ్జామ్లో కూడా క్లారిటీగా వేసుకుంటూ వెళ్తారు. రైట్. చూడండి, మనకేమన్నాడు ఇక్కడ, ఏ వాల్యూ
ఏ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఎక్స్ ప్లస్ ఎంత అవుతుందమ్మా ఏ వాల్యూ ఎక్స్ ప్లస్ 9 అంతే కదా. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ 9. సో బి వాల్యూ ఎక్స్ ప్లస్ 4. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ రైట్. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం ఇక్కడ ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కోవాలి. ఏ వాల్యూ ఎక్స్ ప్లస్ 9, బి వాల్యూ ఎక్స్ ప్లస్ 4, సి వాల్యూ ఇవ్వలే కదా, ఏ ప్లస్ బి వాల్యూ ఇచ్చాడు. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఎక్స్, మనం ఎక్స్ అనుకున్నాం ఏ ప్లస్ బి వాల్యూ రైట్. సో చూడండి ఫస్ట్ ఏం చేయాలి మనం ఎక్స్ స్క్వైర్ ఈక్వల్స్ టు 9 into 4, x equals to under root of 9 into 4. So what is the x value? Root 36 and value ఎంత వస్తుంది మనకు root 36 is x. So that is he can complete that work in x hours అంతే కదా, x hours. ఎవరు వీళ్ళిద్దరు కలిసి ఆ పని x hours లో కంప్లీట్ చేస్తారు. అయితే b ఎన్ని రోజుల్లో చేస్తాడు 6 + 4 అంటే 10, ఇక్కడ 6 + 9 అంటే 15. ఏ 15 బి 10 అవర్స్లో ఆ పనిని కంప్లీట్ చేస్తారు. వాళ్ళిద్దరు కలిసి ఆ 6 అవర్స్లో కంప్లీట్ చేస్తారు రైట్. మన క్వశ్చన్లో ఏమన్నాడు ఏ ఒంటరిగా అన్నాడు కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే సో ఇక్కడ ఏమి ఇచ్చారు 16 అవర్స్ ఇచ్చాడు రైట్, 9 అవర్స్ ఇచ్చాడు, 18 అవర్స్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ హియర్ నన్ ఆఫ్ దిస్. ఓకే నన్ ఆఫ్ దిస్ రైట్. సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ అంతే కదా. 6 అంటే 15, 10, 6 రైట్, విల్ గెట్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సేమ్ మోడల్ మా, నో చేంజ్. చెప్పాను కదా 5 క్వశ్చన్స్ ఒక టాపిక్ మీద 5 క్వశ్చన్స్ ఇస్తాను, మీ క్లాసులనే ప్రాక్టీస్ అయిపోతుంది రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ మొత్తం చదవని అవసరం లేదు, మనం ఎక్కడ లాజిక్ ఉందో ఆ లాజిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే రైట్. సో చూడండి ఇక్కడ ఏ అలోన్ వుడ్ టేక్ 2 hours more to complete a work then A and B working together. B takes 8 hours more to complete a work A alone then A and B working together. In how many days A alone would complete the work? In how many days A alone would complete the work? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకు 2 ఇచ్చాడు 8 ఇచ్చాడు. x ఈక్వల్స్ టు డైరెక్ట్గా చెప్తున్నాం దీన్ని రైట్, డైరెక్ట్గా చెప్తున్నా చూడండి. x ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2 into 8. So what is the x value 4. That means A and B can do it in 4 days right. A alone can do it in 4 + 2, that is 4 + 2 6. A can do it in 6 days. B ఎంత ఉందమ్మా 4 + 8 ఎంత 4 + 8 12. B can do it in 12 days. A + B అంత ఎంత వస్తుంది మనకి A + B ఎంత వస్తుంది 4 days. సో A 6 డేస్లో B 12 డేస్లో A + B 4 డేస్లో ఈ వర్క్ కంప్లీట్ చేస్తారు రైట్. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం చూడండి కరెక్ట్ ఉందో లేదో క్వశ్చన్. ఏ మరియు బి కలిసి ఒక పని చేయడం కంటే ఏ ఒంటరిగా, ఇక్కడ వాల్యూస్ మిస్ అవుతున్నాయి, ఏ ఒంటరిగా ఒక పనిని పూర్తి చేయడానికి 9 గంటలు ఎక్కువ పడుతుంది. ఏ మరియు బి కలిసి పని చేయడం కంటే బి ఒంటరిగా ఒక పనిని పూర్తి చేయడానికి 4 గంటలు ఎక్కువ సమయం పడుతుంది. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయవచ్చు అంటున్నాడు. ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయవచ్చు అంటున్నాడు రైట్. సో మనకు ఏ వాల్యూ ఎంత వచ్చింది 6, బి వాల్యూ 12, A + B వాల్యూ 4. మనకి ఏ వాల్యూ అనుకోవాలి కాబట్టి ఆప్షన్ ఏ వస్తుంది. సో ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు 6 అవర్స్లో చేయగలుగుతాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకే విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ దిస్ కాన్సెప్ట్. లెట్స్ డూ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మనకు మోర్ అని వచ్చింది అనుకోండి, వీ హ్యావ్ టు అప్లై ద రూట్, దట్స్ ఇట్. ఇంకా ఏది ఆలోచించకూడదు మీరు. ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకు మోర్ కనబడింది అనుకోండి, యూ హ్యావ్ టు అప్లై ద లాజిక్. ఓకే రైట్. సో ఇక్కడ ఏమన్నారు చూడండి, ఏ అలోన్ వుడ్ టేక్ 16 hours టు మోర్ టు కంప్లీట్ ఎ వర్క్ దెన్ A and B వర్కింగ్ టుగెదర్. B takes 9 hours more to complete a work alone then A and B working together. In how many days A alone can do it? A alone అన్నాడు, ఏ ఒంటరిగా అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ కనుక్కుందాం, B కూడా కనుక్కుందాం. సో తెలుగులో చూద్దాం చూడండి ఈ క్వశ్చన్ని. తెలుగులో ఏమన్నాడు, ఏ మరియు
బి కలిసి పనిచేయడం కంటే ఏ ఒంటరిగా, ఇక్కడ మిస్ అవుతున్నాయి రాసుకొని, ఏ ఒంటరిగా ఒక పని పూర్తి చేయడానికి 16 గంటలు ఎక్కువ టైం పట్టిందంట. ఎవరికి? ఏకు ఏ మరియు బి కలిసి చేసిన దానికంటే 16 గంటలు ఎక్కువ పట్టిందంట. ఏ మరియు బి కలిసి పని చేయడం కంటే బికి ఒంటరిగా ఒక పనిని పూర్తి చేయడానికి 9 గంటలు ఎక్కువ పట్టిందంట. అయితే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయవచ్చు అంటున్నాడు. ఏ ఒంటరిగా ఆ పని ఎన్ని రోజుల్లో చేయవచ్చు అంటున్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు అప్లై ద రూట్ వాల్యూ. సో రూట్ వాల్యూ వచ్చిన తర్వాత మనకి ఏమొస్తుంది? ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని మనకు అడిగిన, ఇప్పుడు ఏమడిగాడు ఇక్కడ? ఏ ఒంటరిగా అని అడిగాడు, ఏ అలోన్ అడిగాడు. అంటే ఎక్స్ ప్లస్ సంథింగ్, రైట్. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 16 ఉంది. మనకు వచ్చిన ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, మనకి ఏ వాల్యూ వస్తుంది, రైట్. చూడండి ఇక్కడ 16 ఇచ్చాడు. లాజిక్ డైరెక్ట్గా చెప్తున్నాను. ఇక్కడ 16 ఇచ్చాడు, ఇక్కడ 9 ఇచ్చాడు, రైట్. ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ 16 ఇంటూ 9. ఓకే, ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ 16 ఇంటూ 9. సో 16 ఇంటూ 9 అంటే ఎంతమ్మా? 144. రూట్ 144 అంటే మనకు 12 వస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ 12 వస్తుంది. సార్ మాకు కొంచెం ఇలా ఇబ్బంది అవుతుంది సార్ అన్నారు అనుకోండి, చూడండి. సో దీన్ని స్ప్లిట్ చేయాలి. అప్పుడు 16 9 స్ప్లిట్ చేయండి. చూడండి, రూట్ 16 వాల్యూ ఎంత? 4. రూట్ 9 వాల్యూ ఎంత? 3. సింపుల్గా రాయొచ్చు కదా. 16 ఇంటూ 9 144. మనకు అప్పుడప్పుడు స్క్వైర్స్ తెలియవు. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని స్ప్లిట్ చేయాలి. రూట్ వాల్యూ ఉన్నప్పుడు స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. వాటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ here? X 12, that is 12 hours. X వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 12 hours వచ్చింది. సో మనం ఏం అనుకోమన్నాడు? ఏ అలోన్ అన్నాడు. అప్పుడు ఏ అంటే ఎంతమ్మా? ఎక్స్ ప్లస్ 16, రైట్. ఎక్స్ ప్లస్ 16 అంటే 12 ప్లస్ 16. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? 28 hours. ఏ వాల్యూ ఎంతమ్మా? 28 hours. సో బి అనుకోమన్నాడు అనుకోండి, 12 ప్లస్, సో బి ఎంత ఉంది ఇక్కడ? 9. 12 ప్లస్ 9 ఎంత? 21 hours. సింపుల్, చాలా సింపుల్గా చేయొచ్చు లాజిక్ అప్లై చేసి. సో వాట్ ఈస్ ఆన్సర్? అవర్ ఆన్సర్ 28 hours, ఆప్షన్ సి. ఓకే, సో ఇట్లా లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అదే ఎక్స్ మెథడ్ చేసామనుకోండి, మనకు రాదు ఆన్సర్. We'll discuss the problems on chain rule. So this chain rule also part in the time and work. Okay, so chain rule లో ఒకటే సింపుల్ ఫార్ములా ఉంటుందమ్మా. సో ఆ ఫార్ములా యూజ్ చేసి విల్ డూ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములా యూజ్ చేసి చేస్తాం. సో ఫార్ములా ఏంటి సార్ అంటే చూడండి, మెన్ ఆర్ ఉమెన్ ఆర్ ఎనీ పర్సన్ M1 D1 T1 by W1 ఈక్వల్స్ టు M2 D2 T2 by W2. సో ఇది ఫార్ములా. సో ఇక్కడ M అంటే ఏం చూపెడతా అంటే పర్సన్ ఇండికేట్ చేస్తుంది, వెదర్ ఇట్ మే బి ఉమెన్ ఆర్ మెన్ ఆర్ ఎనీ పర్సన్. సో D అంటే నంబర్ ఆఫ్ డేస్, T అంటే టైం, రైట్. హియర్ W అంటే వర్క్. సో వర్క్ని ఆల్రెడీ మనం డినామినేటర్లో రాస్తాము. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ డూయింగ్ ద చైన్ రూల్ ప్రాబ్లమ్స్. Okay, so for example I will take one example here. Okay, so I will take one example, right. Let's see this example. 8 men working 6 hours for 8 days can complete a 24 chairs. Can complete 24 chairs, right. In how many days? 4 men working 3 hours a day. In how many days? 4 men working 3 hours a day to complete the 16 chairs. In how many days?
will four men working 3 hours a day to complete the 16 chairs. అంటే చూడండి అమ్మా, ఇక్కడ ఏమంటున్నాడు, 8 men అంట, 8 మంది పురుషులు రోజుకు 6 గంటలు పనిచేస్తూ 8 రోజులలో 24 చైర్లను కంప్లీట్ చేస్తారట. అయితే 4 పురుషులు రోజుకు 3 గంటలు పనిచేస్తూ 16 చైర్లను చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. రైట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఏమవుతుంది, ఇది M1, ఇది T1, ఇది D1, ఇది M2, ఇది ఏమవుతుంది T2, D2 అనుకోవాలి. ఇక్కడ W1 ఇచ్చాడు, W2 ఇచ్చాడు. ఓకే. సో 8 into 6 into 8 by ఎంతమ్మా, W1 24 ఈక్వల్స్ టు W2 ఎంత, 4 into 3 into D2 కనుక్కోవాలి కాబట్టి X by ఎంతమ్మా ఇక్కడ 16. సో ఇది మనకు వచ్చిన ఫార్మెట్. రైట్. సో అకార్డింగ్ టు ద ఏ ఫార్ములా, M1 D1 T1 by W1 equals to M2 D2 T2 by W2. Okay. Now see here, 6 4s are 24, 4 2s are 8. ఇక్కడ చూడండి, 4 2s are 8. నెక్స్ట్ ఏముంది, ఇంకా ఏం లేదు కదా. సో అప్పుడు X ఈక్వల్స్ టు ఏమవుతుంది, 16 into 2 into 2 by 3 అవుతుంది. 16 into 2 into 2 by 3 అవుతుంది. సో మన క్యాన్సలేషన్కి ఏమైనా పాసిబుల్ ఉందమ్మా, లేదు కాబట్టి 64/3. సో 64/3 అంటే ఎలా రాయొచ్చు మనం, చూడండి, 21s are 63, 3 into 21 is 63, remainder is how much, 1. So that is 21 1/3 days. So they complete that work in 21 1/3 days. ఇంకొక ఎగ్జాంపుల్ చూసి మనం క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. రైట్. సో ఇక్కడ చూడండి, టు కన్స్ట్రక్ట్ ఏ 24 meters wall, to construct a 24 meters wall, 3 women take 8 hours. 3 women take 8 hours per day and 6 days. To construct a 24 meters wall, 3 women take 6 days, 8 hours per day. Right. In the same capacity, to complete the 36 meters, by 4 women working 6 hours a day, in how many days they will complete this work. అంటే చూడండి అమ్మా, 24 మీటర్ల ఒక గోడను ముగ్గురు మహిళలు ఒక రోజుకి 8 గంటలు పనిచేస్తూ 6 రోజుల్లో పూర్తి చేస్తారట. అదే సామర్థ్యంతో 36 మీటర్లు ఉన్న ఒక గోడను 4 మహిళలు రోజుకు 6 గంటలు పనిచేస్తూ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. రైట్. సో ఫస్ట్ చూడండి, దీని డాటా రాయండి. ఇది 24 మీటర్స్ అంటే వర్క్ కాబట్టి W1, ఇది M1, ఇది ఎంత అవుతుంది T1, ఇది ఎంత అవుతుంది D1. సో ఇదేమవుతుంది W2, ఇది M2, ఇది T2, ఇది D2. ఓకే. నౌ లెట్స్ ఫైండ్ అవుట్ M1 T1 D1 by W1 కదా. అంటే 3 into 8 into 6/24 equals to 36, 4 into 6. సో D2 అనుకోవాలి కాబట్టి D2 by 36. ఓకే. సో ఇది క్యాన్సలేషన్ అవుతుందా చూడండి, 12 2s are 24, 12 3s are 36. E6 cancel, 4 2s are 8, E2 cancel.
సో D2 ఈక్వల్స్ టు 3 into 3. That means in 9 days they will complete this work. Simple. In 9 days they will complete this work. సో ఇక్కడ ఏంటమ్మా మీకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి M1 D1 T1 by W1 ఈక్వల్స్ టు M2 D2 T2 by W2 అనే ఒక ఫార్ములా యూజ్ చేసి మనం ఈ క్వశ్చన్స్ చేస్తున్నాము. అంటే ఆ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ దిస్ సర్టెన్ టాపిక్. సో విల్ డూ question based on this. We'll do questions based on this. Okay, let's see the first question. 3 pumps working 8 hours a day can empty a tank in 2 days. How many hours a day must 4 pumps work to empty the tank in 1 day? ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? We have to find the number of hours. ఓకే, సో మనకి ఇక్కడ క్వశ్చన్లో అన్ని ఇచ్చాడు కదమ్మా, మనకు కావాల్సిన డాటా మొత్తం ఇచ్చాడు క్వశ్చన్లో. రైట్, నెంబర్ ఆఫ్ అవర్స్ ఇచ్చాడు. సో ఆ మెన్ ప్లేస్లో పంపించాడు, అంతే కదా. చూడండి, ఫస్ట్ మన ఫార్ములా ఏంటి? M1 D1 T1 by W1 ఈక్వల్స్ టు M2 T2 D2 by W2. సో చూడండి, M1 అంటే ఎన్ని పంప్స్ ఉన్నాయమ్మా? 3 పంప్స్. 3 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఇచ్చాడు? 2 days. నెంబర్ ఆఫ్ అవర్స్ ఎన్ని ఇచ్చాడు? 8 hours. ఓకే, సో మనకి W1 ఇవ్వలేదు కాబట్టి 1 రాసుకుందాం. ఈక్వల్స్ టు మనకు M2 ఎంత ఇచ్చాడు? 4. T2 నెంబర్ ఆఫ్ అవర్స్ ఎంత ఇచ్చాడు మనం కనుక్కోవాలి. ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఇచ్చాడు? 1. సో మనకు W2 ఇవ్వలేదు కావచ్చు, కింద 1 రాసుకుంటే సరిపోతుంది. మనం వర్క్ ఇచ్చినప్పుడే వర్క్ వాల్యూ రాసుకోవాలి, లేకపోతే 1 పెట్టేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, క్యాన్సలేషన్ చేయండి. 4 2s 8, అంతే కదా. సో రిమైనింగ్ ఎంత ఉంది? X ఈక్వల్స్ టు 3 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఎంతమ్మా? 12. సో 12 hours. మనకి X వాల్యూ ఎంత వచ్చింది? 12 అవర్స్లో 4 పంప్స్. రైట్, సో వర్క్ 1 డేలో ఆ ట్యాంక్ని ఎంప్టీ చేస్తారట. అంటే ఇప్పుడు సో మన ఆప్షన్ ఎంత? ఆప్షన్ డి. ఓకే, విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ. రైట్, ఇది కొంచెం ఇంపార్టెంట్ చూడండి. అబ్జర్వ్ చేయండి, చూడండి. రైట్, చూడండి, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ X meters of a wire is D rupees. Okay, if the cost of X meters of a wire is D rupees, then what is the cost of Y meters of the wire at the same rate? What is the cost of Y meters at the cost of same rate? For example, చూడండి, మనకు 20 మీటర్లకి 10 రూపీస్ అంటే పర్ మీటర్ ఎంత పడుతుంది? 2 రూపీ. రైట్, అంతే కదా, 2 రూపీస్ పర్ మీటర్, అంతే కదా. 20 మీటర్స్కి 10 రూపీస్ పడుతుందంటే 2 రూపీస్ పర్ మీటర్. అంటే చూడండి, రూపీస్ బై రైట్ మీటర్స్, అంతే కదా, రూపీస్ బై మీటర్స్. రైట్, సో ఇక్కడ రూపీస్ చూడండి, డి బై. సో ఎన్ని మీటర్స్ ఉన్నాయి? X. మనకు ఆల్రెడీ ఎంత కనుక్కోమన్నాడు? Y మీటర్స్ కనుక్కోమన్నాడు కాబట్టి ఇంటూ Y రాస్తే సరిపోతుంది. dy బై ఎక్స్, dy బై ఎక్స్. ఇక్కడ ఉందమ్మా dy బై ఎక్స్, దట్ ఈస్ ఆప్షన్ డి. y d బై ఎక్స్ అని ఉంది. సో దీన్ని అలా కాకుండా ఎలా చేస్తారు? ఇలా కూడా చేయొచ్చు. సో మనకి X మీటర్స్కి D రూపీస్ అయ్యాయి, అదే Y మీటర్స్కి ఎంత పడుతుంది అన్నాడు అనుకోండి. సో dy బై ఎక్స్ అని కూడా రాయొచ్చు మనం. అంటే మీకు సింపుల్గా అర్థం రావడానికి ఇలా చెప్పాను. ఇది కూడా రాసుకోవచ్చు. ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. Running at the same constant rate, 6 identical machines can produce a total of 270 bottles. ఈ 270 బాటిల్స్ అనేటి ఏంటమ్మా? వర్క్, అంతే కదా. 270 బాటిల్స్ అంటే మనకు వర్క్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఎట్ దిస్ రేట్
హౌ మెనీ బాటిల్స్ కుడ్ 10 such machines ప్రొడ్యూస్ ఇన్ 4 minutes అన్నాడు. రైట్. సో ఎన్ని బాటిల్స్ అంటే W2 అనుకోమంటున్నాడు మన ఇక్కడ. సో W2 కుడ్ 10 such machines ప్రొడ్యూస్ ఇన్ 4 minutes అన్నాడు. ఓకే రైట్. సింపుల్గా రాద్దాం చూడండి. రన్నింగ్ ఎట్ ద సేమ్ కాన్స్టాంట్ రేట్ 6 ఐడెంటికల్ మిషన్స్ అంట. అంటే 6 ఇంటూ ఇక్కడ ఎంత వస్తున్నారు, కెన్ ప్రొడ్యూస్ టోటల్ ఆఫ్ 270 బాటిల్స్ అంట. రైట్. సో 270 బాటిల్స్ అంటే దిస్ ఇస్ వర్క్ కదా. సో వర్క్ కాబట్టి ఏం చేస్తాం మనము, కింద రాస్తాం 270. రైట్. 270 పర్ మినిట్ అన్నాడు. అంటే పర్ మినిట్ అంటే 1 రాయాలి ఇక్కడ. రైట్. ఇన్ హౌ మెనీ బాటిల్స్ అంటే W2 అనుకోవాలి. బాటిల్స్ కుడ్ 10 such machines అంటే 10 ఇచ్చాడు ఇక్కడ, మిషన్ ఇచ్చాడు 10 ఇచ్చాడు. 10 such machines కెన్ ప్రొడ్యూస్ ఇన్ 4 minutes. 4 minutes ఎంత ప్రొడ్యూస్ చేస్తారని అడుగుతున్నాడు. రైట్. సో క్యాన్సలేషన్ ఉంటే క్యాన్సలేషన్ చేయండి. సో చూడండి, 3 2s 3 90s అంతే కదా, 2 2s. సో అప్పుడు ఎంత అవుతుంది, W2 ఈక్వల్స్ టు 90 ఇంటూ 10 ఇంటూ 2. 90 ఇంటూ 10 ఇంటూ 2 ఎంతమ్మా, 1800 అంతే కదా, 1800. సో ఇవి ఎన్ని బాటిల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, 4 minutesలో 10 machines 1800 బాటిల్స్. సో దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకే. సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. మీరు 5 stars పెట్టుకున్నా కూడా పర్లేదు. సో దీనికి షార్ట్ కట్ ఇస్తాను, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్. సో చూడండి, ఏ ఫోర్ట్ హ్యాడ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఫుడ్ 150 men for 45 days. After 10 days, 25 men left the work. The number of days for which the remaining food will last is అన్నాడు. సో తెలుగులో చూడండి, ఒక కోటలో అంట 150 మంది ఉన్నారంట. అయితే వాళ్ళకు 45 days ఫుడ్ వస్తుందట. నెక్స్ట్ ఏమన్నాడు, 10 రోజుల తర్వాత 25 మంది ఆ కోటను విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఆ మిగిలిన ఆహారం ఉండే రోజుల సంఖ్య ఎంత అంటున్నాడు. ఓకే. సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో మనం ఏం చేయాలంటే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ చూడండి, నేను ఒక ఫార్ములా ఇస్తాను, ఆ ఫార్ములా రాసేయండి. రైట్. సో ఫార్ములా ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ మెన్ by remaining men into remaining days. సో మన ఫార్ములా ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ బై రిమైనింగ్ మెన్ ఇంటూ రిమైనింగ్ డేస్. ఓకే. సో ఇక్కడ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది ఉన్నారు, 150 men ఉన్నారు. సో రిమైనింగ్ మెన్ ఎంత ఉన్నారు, 150లోకి వెళ్ళి 25 members వెళ్ళిపోయారు. సో 150 minus 25. సో 150 minus 25 ఎంత వస్తుందమ్మా, 125. సో 150 by 125 ఇంటూ మనకి ఇక్కడ రిమైనింగ్ డేస్ అన్నాడు. రిమైనింగ్ డేస్ అంటే యాక్చువల్లీ 10 days, యాక్చువల్లీ 45 days, బట్ 10 days అయిపోయాయి కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుంది, 45 minus 10 దట్ ఈస్ 35. సో ఈ 35 ఇక్కడ రాసేసేయండి. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ బై అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బై రిమైనింగ్ పర్సన్స్. ఇక్కడ మెన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మెన్ రాశాను, ఇంటూ రిమైనింగ్ డేస్ రిమైనింగ్ హవర్స్ రాస్తే సరిపోతుంది. సో 150 by 125 ఇంటూ 35 అంటే చూడండి, సో 150 అంటే 25 6 ఎస్, 25 5 125. సో 5 7 అంతేనా. సో 5 7. సో 6 into 7 ఎంత వస్తుంది, 42. దట్ ఈస్ 42 daysకి ఈ ఫుడ్ ఉంటుందమ్మా కోటలో, 42 daysకి ఉంటుంది. సో వాట్ ఈస్ ఆప్షన్, ఆప్షన్ సి. రైట్. సో ఫార్ములా ఏంటి ఇక్కడ మనకు, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఇనిషియల్ పర్సన్స్ అని రాసుకోండి. సో ఇక్కడ టోటల్ దగ్గర టోటల్ అన్న రాయండి, ఆర్ ఇనిషియల్ అని కూడా రాయండి. ఓకే. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బై రిమైనింగ్ పర్సన్స్ ఇంటూ రిమైనింగ్
డేస్ ఆర్ హవర్స్. ఇక్కడ మెన్ ఉన్నారు కాబట్టి మెన్ రాసేసాను. సో ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్, మనకి జాగ్రత్తగా రాయండి. ఓకే, విల్ యూజ్ దిస్ ఫార్ములా ఇన్ ఫర్దర్ ఆల్సో. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్, సో ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఏ క్వార్టర్ కేజీ ఆఫ్ పొటాటో కాస్ట్ 60 paise. హౌ మెనీ పైసే విల్ 200 grams కాస్ట్? ఇక్కడ ఏమన్నాడు చూడండి, తెలుగులో పావు కేజీ బంగాళదుంప ధర 60 పైసలు ఉంటే 200 గ్రాముల బంగాళదుంప ఎంత ధర ఉంటుంది అంటున్నాడు. రైట్, సో ఫస్ట్ చూడండి, క్వార్టర్ కేజీ అంటే ఒక కేజీకి ఎన్ని గ్రామ్స్ అమ్మా? 1000 grams. ఒక కేజీకి 1000 grams. సో క్వార్టర్ కేజీ అంటే 1/4 కదా. సో 1000/4 అంటే ఎంత వస్తుంది? 250 grams. సో క్వశ్చన్ సింపుల్ కదా. ఇప్పుడు 250 grams కంట 60 rupees అంట. 250 grams కి 60 paise, 60 paise. అదే 200 grams కి ఎన్ని పైసలు అంటున్నాడు సింపుల్గా, అంతే కదా. చూడండి, 250, 200. సో దిస్ ఈజ్ 25. ఈ 0 క్యాన్సిల్ చేయండి. 5 5s 5 4s 5 5s 5 4s. సో 5 into how much is 60? 12. అలాగే 4 into how much is 4 into 12 is how much? 48 paise. అంటే మనకు ఈ 200 grams-కి 48 paise అవుతుంది. సో 48 paise ఉందమ్మా? ఎస్, ఆప్షన్ ఏ. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఇది చాలా ఇంపార్టెంట్. అందరు రాంగ్ ఆన్సర్ పెడతారు దీనికి. అందరు దీనికి 1 అని పెడతారు ఆన్సర్. యాక్చువల్ 1 కాదు ఆన్సర్, చెప్తాను అది. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ వర్క్. ఓకే, ఇది ఆన్సర్ అయితే 1 కాదు. చూడండి, నేను ముందే చెప్తున్నాను, ఆన్సర్ అయితే 1 కాదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, రైట్. ఈ క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్. ఇన్ ఏ డైరీ ఫార్మ్ 40 cows eat 40 bags of husk in 40 days. In how many days 1 cow will eat 1 bag of husk? ఓకే, సో తెలుగులో చూసినట్టయితే ఒక పాడి పొలంలో 40 ఆవులు 40 రోజుల్లో 40 బస్తాలు తింటాయట. రైట్, అయితే అప్పుడు ఏమంటున్నాడు, ఒక ఆవు ఒక బ్యాగు తినడానికి, పొట్టు తినడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు, అంతే కదా. రైట్, సో చూడండి, ఇక్కడ 40 బస్తాలు అంటే వర్క్ కదమ్మా. 40 బస్తాలు అంటే వర్క్. దాని డినామినేటర్లో రాస్తాం మనం. అంటే M1 D1 T1/W1 M2 D2 T2/W2. ఇది మనకి యాక్చువల్ ఫార్ములా, అంతే కదా. సో దీన్ని బట్టి మనం వర్క్ ఎక్కడ రాస్తాము? డినామినేటర్లో రాస్తాము. సో 40 ఎన్ని ఉన్నాయి? కౌస్ 40 కౌస్ ఉన్నాయి. ఎన్ని డేస్ తింటాయి? 40 days తింటాయి. సో ఎన్ని బ్యాగ్స్? 40 bags. ఇప్పుడు ఏమంటున్నాడు, కౌస్ ఎన్ని డేస్లో 1 bag, రైట్, 1 cow 1 bag ఎన్ని రోజులు తింటా అంటున్నాడు. సో 1 cow/1 bag. ఓకే, క్యాన్సల్ చేయండి. 40. రైట్, సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? x equals to 40 days. x equals to 40 days. సో అందరు ఏం చేస్తారంటే 40 cows 40 bags 40 daysలో తింటున్నాయి కాబట్టి 1 cow 1 bag 1 dayలో తింటారని పెడతారు. సో అందుకే ఆప్షన్ ఇక్కడ 1 ఇచ్చాడు. ఇది కాదండి ఆప్షన్ సి. రైట్, ఆప్షన్ సి. రైట్, సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సో అందరు రాంగ్ ఆన్సర్ పెడతారు యూజువల్లీ దీని మీద. రైట్, సో చూడండి, ఆన్సర్ చూడండి, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్, సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. A wheel that has 6 cogs is measured with larger wheel of 14 cogs. When the smaller wheel has made 21 revolutions, then the number of revolutions made by the larger wheel అన్నాడు.
సో తెలుగులో చూడండి 6 కాగులు ఉన్న ఒక చక్రం 14 కాగుల పెద్ద చక్రంతో మెష్ చేయబడింది. చిన్న చక్రము 21 విప్లవాలు చేసినప్పుడు, అంటే రెవల్యూషన్స్ చేసినప్పుడు, సారీ ఇది విప్లవాలు కాదమ్మా, రొటేషన్స్ ఇది. సో ఇది రొటేషన్స్, నాట్ విప్లవాలు. రెవల్యూషన్ అంటే తెలుగులో విప్లవాలు వచ్చింది, రొటేషన్స్ ఇక్కడ రొటేషన్స్. సో చేసినప్పుడు పెద్ద చక్రంతో నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ మేడ్ బై ద లార్జ్ వీల్. ఇక్కడ తప్పు ఉంది, కొంచెం జాగ్రత్త రాసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఒక వీల్ అంట 6 కాక్స్ ఉన్నాయంట. దానికి ఒక వీల్కి 6 కాక్స్ ఉన్నాయట. అయితే అదేం చేసిందంట, లార్జర్ వీల్కి ఎన్ని ఉన్నాయంట, 14 కాక్స్ ఉన్నాయట. రైట్. సో అప్పుడు ఏమంటున్నాడంటే, వెన్ ద స్మాలర్ వీల్ హ్యాస్ మేడ్ 21 రెవల్యూషన్స్ దెన్ ద నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ద లార్జర్ వీల్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు అనుకోండి, స్మాల్గున్న వీల్ ఎప్పుడైనా కూడా ఎక్కువ రివల్యూషన్ చేస్తుంది వెన్ కంపేర్ టు ద లార్జ్ వీల్. సో అలాగే ఇక్కడ చూడండి 6 కాక్స్ ఇచ్చాడు, 14 కాక్స్ ఇచ్చాడు. 6 కాక్స్ ఇచ్చాడు, 14 కాక్స్ ఇచ్చాడు. రైట్. సో ఇక్కడ చూడండి 6 కాక్స్ 14 కాక్స్. రైట్. సో మనకు ఈ కాక్స్ తగ్గే కొద్దీ నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ పెరుగుతాయి. అంటే కాక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద నంబర్ ఆఫ్ రివల్యూషన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 కాక్స్ ఉన్నాయి, 14 కాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతాయి, అప్పుడు 14 కాక్స్ అవుతాయి, ఇక్కడ 6 కాక్స్ అవుతాయి. ఇది బిగ్, ఇది స్మాల్. సో అప్పుడు ఏమంటున్నాడు, వెన్ ద స్మాలర్ వీల్ హ్యాస్ మేడ్ 21 రివల్యూషన్స్ అంట. సో స్మాల్ వీల్ ఎన్ని చేసిందంట, 21 రివల్యూషన్స్ చేసిందంట. అంతే కదా, స్మాలర్ వీల్ మేడ్ 21 రివల్యూషన్స్ కదా. అప్పుడు ఏమంటున్నాడు, ఈ బిగ్గర్ వీల్ ఎన్ని రివల్యూషన్ చేస్తుంది అంటున్నాడు. సో 2 7s 7 3s. సో అప్పుడు ఏమవుతుంది, 6 into 3/2 అవుతుంది. 6 into 3/2. సో దట్ ఈస్ 6/2 అంటే 3. 3 into 3 is 9. సో 9 is the answer. ఓకే. సో ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి అమ్మా, మనకు నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ పెరగాలంటే ఆ వీల్ అనేది చిన్నగా ఉండాలి. వీల్ పెద్దగా ఉందనుకోండి, రివల్యూషన్ తక్కువ అయిపోతాయి కంపేర్ టు ద స్మాలర్ వీల్. ఓకే, విల్ డూ ద నెక్స్ట్ వన్. రైట్. ఇది కూడా సేమ్ ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ఎయిత్ ప్రాబ్లం అనుకుంటా మనం డిస్కస్ చేసాం. సేమ్ అలాగే ఇది చూడండి, 7 spiders 7 webs 7 days. ఇక్కడ వెబ్ అనేది వర్క్. 7 spiders 7 webs 7 days. దెన్ ఏమైనా రైట్. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ అమ్మా, సేమ్ ప్రీవియస్ మోడలే. రైట్. ఈ క్వశ్చన్ డిపెండింగ్ అపాన్ ద వర్క్. సో చూడండి, ఇఫ్ 7 spiders మేక్ 7 webs అంటే ఏంటమ్మా, వర్క్ ఇక్కడ. In 7 days, then 1 spider will make 1 web in how many days? Okay, right. So చూడండి, మనకు 7 spiders ఉన్నాయంట, 7 webs ఉన్నాయి, 7 days. సో ఇది వర్క్ అమ్మ, వర్క్ కింద రాయాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, ది 1 spider will make 1 web in how many days? సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు, అంటే x days కనుక్కోవాలి మనం. చూడండి, 7 క్యాన్సల్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x హియర్? 7. అంటే 7 డేస్లో ఆ 1 స్పైడర్ విల్ మేక్ 1 వెబ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 7. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇంత పెద్దగా ఉంది కానీ ఇందులో మ్యాటర్ ఏముండదు అసలు. ఓకే, ఈ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది కదా, అసలు మ్యాటర్ ఏముండదు ఇందులో. చూడండి, రైట్. చూడండి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఏ బిల్డింగ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ ద టాస్క్ ఆఫ్ పేవింగ్ ద బ్లాక్స్ ఈజ్ గివెన్ టు ఏ గ్రూప్ ఆఫ్ మెన్. 40 men can finish the given task in 96 days. The working 9 hours a day. If 48 men take up the assignment and commit to finish it in 45 days,
హౌ మెనీ అవర్స్ విల్ దే నీడ్ టు వర్క్ పర్ డే అన్నాడు. రైట్. సో ఇది ప్యూర్గా సో M1 D1 T1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 బై W2 ఫార్ములా సింపుల్గా. సో తెలుగులో కూడా ఇచ్చాడు ఇక్కడ చూడండి. రైట్. సో ఫస్ట్ చేద్దామంటే మనం ఫార్ములా అప్లై చేద్దాం. చూడండి, ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ. సో మన నెంబర్ ఆఫ్ అవర్స్ అనుకోవాలి ఇక్కడ. రైట్. రైట్. సో చూడండి, M1 D1 T1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 బై D2 అండ్ T2 బై W2. సో M1 ఎంత ఇచ్చారు మనకు? 40 ఇచ్చారు. డేస్ ఎన్ని ఇచ్చారు? 96 ఇచ్చారు. ఎన్ని అవర్స్ ఇచ్చారు? 9. సో W1 ఇవ్వలేదు కాబట్టి 1 రాస్తాం కింద. నెక్స్ట్ ఏం కనుకోవచ్చు? 48 మెంబర్స్ ఇచ్చారు. డేస్ ఎన్ని ఇచ్చారు? 45 డేస్ ఇచ్చారు. మన నెంబర్ ఆఫ్ అవర్స్ కనుక్కోవాలి. సో దిస్ ఈజ్ బై 1. చూడండి, 45 అంటే 9 5 45, 48 2 96, 5 8. సో అప్పుడు x ఈక్వల్స్ టు 8 into 2 అంటే 16 అవర్స్. సో అంటే 16 అవర్స్లో వాళ్ళ పనిని పూర్తి చేశారు. రైట్. వాట్ ఈస్ ఆన్సర్ హియర్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ 16 అవర్స్. విల్ గో టు ద నెక్స్ట్ వన్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది సింపుల్ కదమ్మా. రైట్. 18 men can bind 900 books in 10 days. సో 900 books అనేది వర్క్ అమ్మా ఇక్కడ. రైట్. ఫైండ్ హౌ మెనీ డేస్ బైండర్స్ విల్ బీ రిక్వైర్డ్ టు డూ 600 books in 12 days. సో ఇది 900 books ఏమో W1, 600 books ఏమో W2. రైట్. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? M1 D1 T1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 T2 బై W2. రైట్. చూడండి ఇక్కడ 18 ఇంటూ ఎంతమ్మా? 18 ఇంటూ 10 బై 900 రాయాలి. ఎందుకు సార్ అంటే ఇది వర్క్ కాబట్టి. ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 12 డేస్ ఇంటూ ఏం కనుక్కోవాలి ఇక్కడ? హౌ మెనీ బైండర్స్, నెంబర్ ఆఫ్ మెనీ కనుక్కోవాలి కాబట్టి వర్క్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 600 ఇచ్చాడు. రైట్. సింపుల్ కదా. సింపుల్గా సాల్వ్ చేద్దాం. చూడండి, 0s 0s క్యాన్సల్, 6 2s 12, 9 2s, సో 2 5s. సో ఇప్పుడు ఎంత వస్తుంది? x ఈక్వల్స్ టు 10. సో 10 బైండర్స్ విల్ డూ దిస్ వర్క్. 10 బైండర్స్ విల్ డూ దిస్ వర్క్. ఓకే, ఆప్షన్ ఏ. సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. లెట్స్ సీ దిస్ నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 39 persons can repair a road in 12 days, working 5 hours a day. In how many days will 30 persons working 6 hours a day can complete the work? రైట్. సేమ్ అదే మెథడ్ చేస్తే సరిపోతుంది. సో 39 persons అన్నాడు కాబట్టి 39 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ అన్ని 12, నెంబర్ ఆఫ్ అవర్స్ అన్ని 5 బై వర్క్ ఇవ్వలేదు కాబట్టి 1 రాస్తాం. ఈక్వల్స్ టు హౌ మెనీ డేస్ విల్ 30 persons అన్నాడు అంటే 30 ఇంటూ ఎన్ అవర్స్ 6. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? హౌ మెనీ డేస్ అన్నాడు. డేస్ కనుక్కోవాలి. డేస్ ఎంత? ఎక్స్ బై 1. రైట్. సింపుల్గా సాల్వ్ చేయండి. సో 5 6 అంతేనా? 5 6 30. రైట్. సో 6 2s 2 3s 3 13s. సో ఇప్పుడు x ఈక్వల్స్ టు 13 డేస్ అంటే దే కెన్ డూ దిస్ వర్క్ ఇన్ 13 డేస్. రైట్. సో దిస్ ఈస్ ద ఆప్షన్ బి. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అమ్మా, మనకు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ఫార్ములా ఆఫ్ M1 D1 T1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 T2 బై W2. రైట్. సో విత్ దిస్ విల్ సాల్వ్ సమ్ క్వశ్చన్స్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద ఫార్ములా. సో ఆ చైన్ రూల్లో ప్రాబ్లమ్స్ మెయిన్గా మనం ఒక ఫార్ములా యూజ్ చేసి చేసాము. సో ఆ ఫార్ములా ఏంటి చూడండి. రైట్. సో ఫార్ములా ఏంటది? M1 D1 T1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 T2 బై W2. సో దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా we used in previous class. Now in today's session we'll discuss an important formula. Right. We discussed an important formula which
వి యూస్ ఇన్ డిఫరెంట్ క్వశ్చన్స్, రైట్? సో ఆ ఫార్ములా వాళ్ళు ఏంటంటే మనకు చూడండి అమ్మా, యాక్చువల్లీ ఎక్స్ మెథడ్ వాడేవాళ్ళు ఆ ఫార్ములా యూజ్ చేయడం వల్ల మనకు ఆన్సర్ అనేది తొందర వస్తుంది, రైట్? ఎక్స్ వేసి దాన్ని ఎక్కువ డ్రాగ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ మనం ఆ ఫార్ములా యూజ్ చేయవచ్చు. ఎక్స్ మెథడ్ డిఫరెంట్, ఎక్స్ వాల్యూ యూజ్ చేయడం ఇస్ డిఫరెంట్, ఆ రెండు డిఫరెంట్గా ఉంటాయండి, రైట్? సో చూడండి ఫార్ములా ఏంటి సార్ అంటే, సో ఈ ఫార్ములా రాసేసుకోండి మీరు. టు ఫైండ్ మోర్ డేస్, టు ఫైండ్ మోర్ డేస్. మన క్వశ్చన్లో ఇంకా ఎన్ని రోజులు అని అడుగుతాడు. టు ఫైండ్ మోర్ డేస్, ఇంకా ఎన్ని రోజులు అడిగినప్పుడు మనకు ఫార్ములా ఏది గుర్తు రావాలంటే రాసుకోండి. ఇనీషియల్ పర్సన్స్ బై later persons into later days. సో ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ మా, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రైట్? ఇనిషియల్ పర్సన్స్ బై లేటర్ పర్సన్స్ ఇంటూ లేటర్ డేస్, రైట్? సో ఈ ఫార్ములాస్లో ఎక్కడ వాడాలి సార్, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ వన్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఇన్ ఏ ట్రైన్ ఆర్ ఇన్ ఏ టెంట్ there are 60 members. In a tent there are 60 members, and for them food lasts for 45 days. Food lasts for 45 days. However, after some days, after 5 days అని రాసింది. After 5 days 30 men joined in the tent. However, after 5 days 30 men joined in the tent. Then find how many more days that food last. ఓకే, రైట్? సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏందమ్మా, మనకు కీ పాయింట్ అనేది ఏంటంటే, ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే హౌ మెనీ డేస్ ఫుడ్ లాస్ట్, హౌ మెనీ మోర్ డేస్ దట్ ఫుడ్ లాస్ట్, రైట్? హౌ మెనీ మోర్ డేస్ అన్నప్పుడు మనం ఇచ్చిన ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. సో దీన్ని తెలుగులో చూస్తే, ఒక టెంట్ ఉందంట, ఆ టెంట్లో 60 మంది ఉన్నారట. అయితే ఆ 60 మందికి ఫుడ్ 45 రోజులు వస్తుందట. కానీ కొన్ని రోజుల తర్వాత 5 రోజుల తర్వాత ఏమైందంటే ఒక 30 మంది జాయిన్ అయినలట. ఆ జాయిన్ అవ్వడం వల్ల ఆ ఫుడ్ ఇంకా ఎన్ని రోజులు వస్తుంది అని అడుగుతున్నాడు, క్వశ్చన్ అది, రైట్? సో ఫస్ట్ చూడండి, నేను ఏం చెప్పానమ్మా, ఫార్ములా అనేది టు ఫైండ్ ద మోర్ డేస్ ఫార్ములా ఏం చెప్పాను, ఇనీషియల్ పర్సన్స్ బై లేటర్ పర్సన్స్ ఇంటూ లేటర్ డేస్. ఓకే, ఇనీషియల్ పర్సన్స్ ఎవరంటారు ఇక్కడ, 60 మెంబర్స్ అనేవాళ్ళు ఇనీషియల్ పర్సన్స్, అంతే కదా? 60 మెంబర్స్ అనేవాళ్ళు ఇనిషియల్ పర్సన్స్. లేటర్ పర్సన్స్ ఎవరంటే ఈ 60 తర్వాత 5 మెంబర్స్ 30 మెంబర్స్ యాడ్ అయ్యారు. 60 తర్వాత 30 మెంబర్స్ యాడ్ అయ్యారు. అప్పుడైతే ఎంతమంది ఉంటారు లేటరు, 60 + 30. లేటర్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు, 60 + 30 ఇంటూ లేటర్ డేస్. యాక్చువల్ ఎన్ని డేస్ అమ్మా, 45 డేస్. ఆఫ్టర్ 5 డేస్ అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి, ఆఫ్టర్ 5 డేస్ అన్నాడు కాబట్టి నేను చెప్పాను, మన టైమ్ అండ్ వర్క్ డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పాను, ఆఫ్టర్ అంటే మైనస్ పెట్టాలని. ఆఫ్టర్ 5 డేస్ అంటే 45 - 5 ఇక్కడ రాసేయండి. నౌ యూ విల్ గెట్ ద ఎండ్ రిజల్ట్. సో ఎండ్ రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. అంటే ఈ ఫుడ్ ఇంకా ఎన్ని రోజులు వస్తుందో తెలుసుకుంటే సరిపోతుంది, రైట్? ఓకే, సో ఇక్కడ చూడండి,
60/90 into 40. 60/90 into 40. సో 32s 33s. సో అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 2 into 40 80. 80/3. 80/3. సో 80/3 అంటే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది చూద్దాం. 80/3 అంటే 3 2s 6. 3 2s 6. రిమైనింగ్ ఎంత ఉంటుంది 20. అంటే చూడండి 6 3s 18. రిమైండర్ ఎంత 2. సో దట్ ఈస్ 26 2/3 days. అంటే ఆ ఫుడ్ చూడండి ఎన్ని రోజులు ఉంటుందమ్మా ఇంకా 26 2/3 days. ఓకే, సో విల్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ based on this formula. We'll solve some problems based on this formula. Okay, so we'll see some questions. Okay, right. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, కొంచెం పైకి డ్రాగ్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా, క్వశ్చన్ ఏమన్నాడు, ఏ ట్రిప్ వాజ్ ఆర్గనైజ్డ్ 75 travelers. A trip was organized for 75 travelers for 35 days. And the food supply was arranged accordingly. ఇక్కడ ఏమంటున్నాడు, 75 మంది ప్రయాణికులకు 35 రోజుల పాటు ఒక ట్రిప్ నిర్వహించబడింది మరియు దానికి అనుగుణంగా ఆహారము ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ ఏమన్నాడు, హౌ ఎవర్ సమ్ ట్రావెలర్స్ షోడ్ అప్ విత్ ఫ్రెండ్స్ అండ్ దేర్ వర్ 15 additional persons. Now from day 15 additional people from day 1 of the trip. అంటే ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి 15 మంది ఎక్కువ వచ్చారంట. అప్పుడు ఏమంటున్నాడు, ఫర్ హౌ మెనీ డేస్ విల్ ద ఫుడ్ సప్లై లాస్ట్ ఫర్ దీస్ పీపుల్ అన్నాడు. ఫర్ హౌ మెనీ డేస్ ఫుడ్ సప్లై లాస్ట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్. రైట్. సో తెలుగులో ఏమన్నాడు అయితే ఇక్కడ, అయితే కొంతమంది ప్రయాణికులు స్నేహితులతో కనిపించారు మరియు ట్రిప్ మొదటి రోజు నుండే 15 మంది అదనపు వ్యక్తులు ఉన్నారు. అప్పుడు ఈ ప్రజలందరికీ ఆహార సరఫరా ఎన్ని రోజులు ఉంటుంది అంటున్నాడు. ఓకే, సో సింపుల్గా మనం ఇచ్చిన ఫార్ములాను అప్లై చేస్తే సరిపోతుంది. సో మన ఇచ్చిన ఫార్ములా ఏంటమ్మా, టు ఫైండ్ ద మోర్ డేస్ రైట్, టు ఫైండ్ మోర్ డేస్ ఇనిషియల్ పర్సన్స్ బై లేటర్ పర్సన్స్ ఇంటూ లేటర్ డేస్. అంతే కదా మన ఫార్ములా, ఇనిషియల్ పర్సన్స్ బై లేటర్ పర్సన్స్ ఇంటూ లేటర్ డేస్. సో ఇక్కడ ఇనిషియల్ పర్సన్స్ ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. ఇనిషియల్ పర్సన్స్ అంటే ఫస్ట్ ఆ ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇనిషియల్ పర్సన్స్ ఎంతమ్మా 75. ఇనిషియల్ పర్సన్స్ 75 బై లేటర్ పర్సన్స్ ఎవరంటే ఫస్ట్ 75 ఉన్నారు, తర్వాత ఎంతమంది ఉన్నారు 15 మంది యాడ్ అయ్యారు. ట్రిప్ స్టార్ట్ అయిన రోజు 15 మంది యాడ్ అయ్యారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, యాక్చువల్లీ 75 మంది పోదాం అనుకున్నారు, బట్ 15 మంది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చారు అన్నట్టు. అప్పుడు ఎంతమంది అవుతారు మొత్తం 75 + 15 ఇంటూ ఇక్కడ లేటర్ డేస్ అంటే చూడండి 35 - 0 రాయాలి. 35 - 0. సార్ 35 - 0 ఎందుకు సార్ అంటే, యాక్చువల్లీ ట్రిప్పు స్టార్టింగ్ రోజునే వచ్చారు ఈ 15 మంది, 2 రోజులు 3 రోజుల తర్వాత రాలేదు. ట్రిప్ స్టార్టింగ్ రోజు వచ్చారు కాబట్టి మనము 0 రాసుకుంటాం, అంతే కదా. ట్రిప్ స్టార్టింగ్ రోజు వచ్చారు కాబట్టి విల్ రైట్ 0 హియర్. సో దట్ ఈస్, చూడండి ఇక్కడ సింపుల్గా వచ్చేస్తుంది కదా మనకు ఆన్సర్. క్యాల్కులేట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. రైట్. సో చూడండి 75/90 ఇంటూ ఇక్కడ ఎంత వస్తుందమ్మా 35. సో దీన్ని ఏం రాయచ్చు, 15 5s 75, 15 6s అంతేనా, 15 6s. సో అంతే కదా, 175/6. సో 175/6 అంటే 6 2s 12. 6 2s 12 రైట్. సో రిమైనింగ్ ఎంత ఉంది 12 అంటే 55 ఉంటుంది. 6 9s 54, 6 9s 54. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇంకా 1 ఉంటుంది. రైట్. సో దట్ ఈస్ 29.1/6.
29.1/6. సో 29.1/6 అంటే మనం దీన్ని 29.1 రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు సార్ అంటే, సో 0.1/6 అంటే ఇక్కడ 0 పెట్టామనుకోండి, అప్పుడు 29.1 వస్తుంది, రైట్. సో 29.1 ఉందా అండి ఆన్సర్? ఎస్, ఆప్షన్ బి. వీ హ్యావ్ ఆప్షన్ బి. అంటే చూడమ్మా, సింపుల్ లాజిక్, సింపుల్ ఫార్ములాతోని, దిస్ ఇస్ ద డిరైవ్డ్ ఫార్ములా, దిస్ వన్ ఈజ్ డిరైవ్డ్ ఫార్ములా. ఎక్స్ మెథడ్ వాడే బదులు డైరెక్ట్గా మనం డిరైవ్డ్ ఫార్ములా వాడుతున్నాం ఇక్కడ, ఓకేనా. సో ఈ ఫార్ములాను జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. మినిమం 5 to 7 క్వశ్చన్స్ చేయండి దీని మీద, మీకు ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. పక్కా క్వశ్చన్ వస్తుందమ్మా దీని నుండి. 1 మార్క్, ఇఫ్ ఇట్ ఈస్ 1 మార్క్ యూ విల్ గెట్ 1 మార్క్, ఇఫ్ ఇట్ ఈస్ 2 మార్క్స్ యూ విల్ గెట్ 2 మార్క్స్. పక్కా క్వశ్చన్ ఉంటుంది ఈ కాన్సెప్ట్ నుండి, ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 180 days. సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ నెంబర్ ఆఫ్ డేస్. సో అంటే సర్టెన్ మెన్ ఇక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. నెక్స్ట్, ఇఫ్ దెర్ ఆర్ 30 men less, ఇఫ్ దెర్ ఆర్ 30 men less అంటే 30 men less అంటే యాక్చువల్లీ ఎక్స్ ఉన్నారు ఇక్కడ. సో ఏమన్నాడు, 30 men less అన్నాడు కాబట్టి ఎక్స్ మైనస్ 30 అని రాస్తాం, రైట్. ఇట్ విల్ టేక్ 20 days మోర్. ఇట్ విల్ టేక్ 20 days మోర్ అంటే యాక్చువల్లీ 180 days తీసుకుంటుంది. ఇది ఎన్ని రోజులు తీసుకుంటుంది? 180 days ప్లస్ 20 ఎంత వస్తుందమ్మా? 200. 20 days మోర్ అంటే 200 days అవుతుంది, రైట్. నెక్స్ట్ ఏమన్నాడు, ఫర్ ద వర్క్ టు బీ కంప్లీటెడ్. ఇక్కడ ఏమన్నాడు, హౌ మెనీ మెన్ విల్ బీ దేర్ ఒరిజినల్లీ అన్నాడు. హౌ మెనీ మెన్ విల్ బీ దేర్ ఒరిజినల్లీ అంటే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, ఇంతకుముందు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ కాదు, రైట్. సో తెలుగులో చూస్తే, నిర్దిష్ట సంఖ్యలో పురుషులు 180 రోజుల్లో పనిని పూర్తి చేయగలరు. 30 మంది పురుషులు తక్కువగా ఉంటే పని పూర్తి కావడానికి ఇంకా 20 రోజులు పడుతుంది. అసలు ఎంతమంది పురుషులు ఉన్నారు అంటున్నాడు, రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి చూడండి, దీన్ని ఎలా చేయొచ్చు. మనం ఫస్ట్ ఒక మెథడ్ యూజ్ చేసాం, గుర్తుందా అమ్మ? M1 D1 T1 బై, అంతే కదా, M1 D1 T1 బై W1, M1 D1 T1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 బై T2 బై W2. So this is the formula what we used in the previous session, right. సేమ్ అదే ఫార్ములా ఇప్పుడు యూజ్ చేస్తాం చూడండి. ఇక్కడ ఏమన్నాడు, నిర్దిష్ట సంఖ్యలో పురుషులు 180 రోజుల్లో పనిని పూర్తి చేయగలరు. అంటే మనకు నంబర్ ఆఫ్ మెన్ ఇవ్వలే కాబట్టి ఎక్స్ రాసుకుందాం. ఎక్స్ ఇంటూ 180 ఈక్వల్స్ టు 30 మంది పురుషులు తక్కువగా ఉంటే, అంటే ఎక్స్ మైనస్ 30 అవుతుంది. అది ఉంటే అదే పనిని పూర్తి కావడానికి ఇంకా 20 రోజులు ఎక్కువ పట్టిందట. యాక్చువల్లీ 180 days పట్టాలి, 20 రోజులు ఎక్కువ పట్టింది, అంటే ఎంత? 200 days. అప్పుడు ఏం కనుక్కోమంటున్నారు, అసలు ఎంతమంది పురుషులు ఉన్నారు అంటున్నాడు, రైట్. సో ఇక్కడ చూడండి, 0 క్యాన్సల్, 9 2s 10 2s. సో 9x ఈక్వల్స్ టు 10x మైనస్ 300. సో ఈ 10x ఇటు వస్తే ఏమవుతుందండి, మైనస్ 1x ఈక్వల్స్ టు 300, x ఈక్వల్స్ టు 300, రైట్. సో అంటే ఇక్కడ ఏమంటున్నాడు, అసలు ఎంతమంది పురుషులు ఉన్నారు అక్కడ? స్టార్టింగ్లో 300 మంది ఉన్నారు. స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు స్టార్టింగ్లో. అసలు ఎంతమంది పురుషులు ఉన్నారు అంటున్నాడు, రైట్. స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారమ్మా? 300 మెంబర్సా, అంతే కదా, రైట్. సో విల్ గో టు ద నెక్స్ట్ వన్, రైట్. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 75 ఎంప్లాయీస్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఫినిష్ ద ఓన్లీ 1/3 ఆఫ్ ద వర్క్ అంట. 75 ఎంప్లాయీస్ అంట ఫినిష్ ఓన్లీ 1/3 ఆఫ్ ద వర్క్ అన్నాడు, రైట్. ఒక పనిలో 1/3 ఆఫ్ ద వర్క్ అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇంకా 2/3 ఉంటుంది, అంతే కదా. రిమైనింగ్ ఎంత ఉంది? 2/3 ఉంటుంది. 2/3 ఎలా ఉంటుందంటే చూడండి, 1/3 కంప్లీట్ అయిందంటే 1 మైనస్ 1/3. సో 1 మైనస్ 1/3 అంటే 3 మైనస్ 1/3, దట్ ఈస్ 2/3. సో ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 2/3 ఉంటుంది, అంతే కదా. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఓన్లీ 1/3 ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ 40 hours. ఓకే, సో 75 ఎంప్లాయీస్ అట 40 hours-లో 1/3 ఆఫ్ ద వర్క్ను కంప్లీట్ చేస్తున్నారట. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, ద టైమ్ కమిటెడ్ బై ద మేనేజ్మెంట్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ వాజ్ ఇన్ 90 hours.
ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికంటే మేనేజ్మెంటు 90 అవర్స్లో కమిట్మెంట్ పెట్టుకున్నారట. అప్పుడు హౌ మెనీ మోర్ ఎంప్లాయీస్ షుడ్ జాయిన్ ద టీమ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్. సో ఈ 90 అవర్స్లో ఆ పనిని పూర్తి చేయడానికి ఇంకా ఎంతమందిని ఎంప్లాయీస్ని టీంలో యాడ్ చేస్తే ఆ పని 90 అవర్స్లో అయిపోతుంది అంటున్నాడు. సో తెలుగులో కూడా అంతే ఉందమ్మా చూడండి. 75 మంది ఉద్యోగులు ప్రాజెక్టులో మూడింట ఒక వంతు అంటే 1/3 మాత్రమే 40 గంటల్లో పూర్తి చేయగలిగారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి యాజమాన్యం చేసిన సమయము 90 గంటలట. అంటే ఆ యాజమాన్యం 90 గంటలు అనుకున్నారు. సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇంకా ఎంతమంది ఉద్యోగుల బృందం చేరాలి అన్నాడు. ఇంకెంతమంది చేరాలో అంటున్నాడు. సో ఆ ఎంతమంది చేరాలో కనుక్కుందాం. ఇది కూడా సేమ్ M1D1/T1 మెథడే అండి. ఇది కూడా సేమ్. ఓకే, లెట్స్ అప్లై దిస్ కాన్సెప్ట్ హియర్. ఆ కాన్సెప్ట్ అప్లై చేయండి, మనకి ఈజీగా వస్తుంది ఆన్సర్. రైట్, సో చూడండి, M1D1/T1/W1 ఈక్వల్స్ టు M2D2T2/W2. ఓకే, సో ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 75 మంది ఉన్నారు ఫస్ట్, అంతే కదా. సో 75 మంది ఉన్నారు. ఎన్ని గంటలు చేశారు? 40 గంటలు చేశారు. బై, సో యాక్చువల్లీ ఎంతవరకు జరిగింది? 1/3 వరకు జరిగింది, అంతే కదా. 1/3 ఈక్వల్స్ టు ప్రాజెక్టు పూర్తి చేయడానికి యాజమాన్యం చేసిన సమయం 90 గంటలట. అంటే 40 గంటలు ఆల్రెడీ అయిపోయిందమ్మా. 40 గంటలు అయిపోతే మనకి ఇంకెన్ని గంటలు ఉంటాయి? 50 గంటలు ఉంటాయి. 50 ఇంటూ ఏం కనుక్కోవాలి మనము? ఇక్కడ ఏమంటున్నాడు? సకాలంలో ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఇంకా ఎంతమంది ఉద్యోగులు బృందంలో చేరాలి అంటున్నాడు. అంటే ఈ 75తో కలిపి ఇంకా వేరే వాళ్ళు ఎంతమంది కావాలి అంటున్నాడు, అంతే కదా. సో చూడండి, 50 ఇంటూ x బై సో రిమైనింగ్ ఎంత ఉంది? 1/3 అయిపోయింది వర్క్. ఇంకెంత ఉంది వర్క్? 2/3 ఉంది. ఈ 2/3ని కంప్లీట్ చేయడానికి ఇంకెంతమంది అవసరం ఉంటుంది అంటున్నాడు. రైట్, చూడండి, 3 క్యాన్సల్. ఓకే, 75 అంటే 25 3s 25 2s, ఈ 2 క్యాన్సల్. సో అప్పుడు x ఈక్వల్స్ టు ఎంత అయితే చెప్పండి? x ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా? 120 అవుతుంది. x ఈక్వల్స్ టు 120 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ చూడండి 75 ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ 75 మెంబర్స్ ఉన్నారు. మనకి ఎంతమంది వచ్చారు? 120 మెంబర్స్ వచ్చారు. ఈ డిఫరెన్స్ ఎంత అండి? డిఫరెన్స్ 45 డేస్. డిఫరెన్స్ ఎంత అండి? 45 డేస్. అంటే ఈ 45 మెంబర్స్. సో ఈ 45 మెంబర్స్ కనుక చేరినట్లయితే ఆ పని 90 అవర్స్లో అయిపోతుంది. ఆ పని ఎన్ని రోజులు అయిపోతుంది? 90 అవర్స్లో అయిపోతుంది. ఓకే, విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు చూడండి. ఏ గ్యారిజన్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ a ration for 90 soldiers, okay, to last for 70 days. For how much more time would the whole ration last if 10 additional soldiers joined them after 20 days? Okay, సో ఇక్కడ ఏమంటున్నాడు? ఒక గ్యారిజన్లో అంట 90 మంది సైనికులు ఉన్నారట. అయితే వాళ్ళకి ఆ ఫుడ్ ఎన్ని రోజులు వస్తుంది? 70 రోజుల పాటు వస్తుందట. ఏమంటున్నాడు ఇక్కడ? 20 రోజుల తర్వాత 10 మంది జాయిన్ అయినట్టమ్మా. 20 రోజుల తర్వాత 10 మంది సైనికులు జాయిన్ అయినారు. ఆ సైనికులు జాయిన్ అయిన అయితే ఆ రేషన్ మొత్తం ఇంకా ఎన్ని రోజులు ఎక్కువ రోజులు వస్తుంది అంటున్నాడు. ఓకే, సో ఇంతకుముందు చూడండి, మనం ఇలాంటి టైప్ క్వశ్చన్ అన్నప్పుడు మీకు ఫార్ములా ఇచ్చాను. సో ఆ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. లెట్స్ అప్లై దట్ ఫార్ములా హియర్. ఆ ఫార్ములాను జాగ్రత్తగా అప్లై చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ. రైట్, అప్లై ద ఫార్ములా హియర్ ఫస్ట్. సో ఫార్ములా ఏంటి? టు ఫైండ్ మోర్ డేస్. సో మోర్ డేస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి ఇక్కడ? ఇనిషియల్ పర్సన్స్ బై లేటర్ పర్సన్స్ ఇంటూ లేటర్ డేస్. సో ఇనిషియల్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? 90 మంది ఉన్నారు. బై లేటర్ పర్సన్స్ ఎంత ఉన్నారు? ఫస్ట్ 90 ఉన్నారు, తర్వాత 10 మంది యాడ్ అయ్యారు. ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 90 ఉన్నారు, తర్వాత 10 మెంబర్స్ యాడ్ అయ్యారు. అంటే ఎంత అవుతుంది అప్పుడు? 100 అవుతుంది. ఇంటూ లేటర్ డేస్. ఫస్ట్ యాక్చువల్ ఎన్ని రోజులు? 70 రోజులమ్మా.
అయిపోయినాయి. 70 - 20 అంటే 50, రైట్. 0 0 0 0. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? 45 days. ఎంతమ్మా ఆన్సర్ ఏంటి? 45 days. ఆప్షన్ 5th. చూడండి మన ఫార్ములా యూజ్ చేయడం వల్ల ఎంత ఆన్సర్ మీకు 10 secondsలో ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. ఓకే, సో దట్ ఈస్ వై దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఈ మోడల్ కొంచెం చాలా ఇంపార్టెంట్ అమ్మా. సేమ్ మనం ఇప్పుడు మన ఫార్ములానే వాడతాం కానీ బట్ ఇక్కడ చూడండి ఎన్ కనుక్కోమంటాడు. నంబర్ ఆఫ్ స్టార్టింగ్ మెను ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం కనుక్కోమన్నాడు? లాస్ట్లో ఎన్ని డేస్లో ఉంటుంది ఇంకా అంటున్నాడు ప్రీవియస్ ప్రాబ్లంలో. ఇక్కడ ఏమంటున్నాడు? అసలు యాక్చువల్లీ స్టార్టింగ్లో ఎంతమంది ఉంటారు అంటున్నాడు. సో ఇది ఈజీ, ఇది కొంచెము రివర్స్గా రావాలి. ఆ రివర్స్ ఎలా వస్తామో చూడండి. ఏ garrison ఈజ్ n men had enough food last for 30 days. After 10 days, 50 more joined them. If the food now lasts for 16 days, what is the value of n అంటున్నాడు. ఒక గ్యారిజన్లో అంట ఎన్ని నెంబర్ ఆఫ్ మెన్ ఉన్నారట. అయితే ఆ ఫుడ్ వాళ్ళకి 30 రోజుల పాటు వస్తుందట. ఓకేనా? సో 10 రోజుల తర్వాత మరో 50 మంది పురుషులు వారితో చేరారట. 10 రోజుల తర్వాత మరో 50 మంది పురుషులు వారితో చేరారట. అయితే చేరితే ఆహారం ఇప్పుడు 16 రోజుల పాటు కొనసాగితే ఎన్ విలువ ఏమిటి అంటున్నాడు. ఇది ఈ 10 రోజుల తర్వాత 50 మంది జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు ఫుడ్ అంట 16 రోజులు వచ్చిందట. ఆ 16 రోజులు వస్తే ఇంకా వాడు ఏమంటున్నాడు? ఆ ఎన్ విలువ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫార్ములా అప్లై చేయండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది. నో నీడ్ ఫర్ ఎక్స్ మెథడ్. ఓకే, ఎక్స్ మెథడ్ అవసరం లేదు మనకు. ఫార్ములా అప్లై చేస్తే ఈజీగా వస్తుంది. చూడండి, రైట్. సో టు ఫైండ్ మోర్ మెన్, టు ఫైండ్ మోర్ డేస్. ఓకే, సో మోర్ డేస్ ఈక్వల్స్ టు ఇనిషియల్ పర్సన్స్ బై లేటర్ పర్సన్స్ ఇంటూ లేటర్ డేస్. సో చూడండి, ఇక్కడ ఆహారం ఇప్పుడు 16 రోజుల పాటు కొనసాగితే అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మోర్ డేస్ ఇచ్చాడు. మోర్ డేస్ ఎంత ఇచ్చాడు? 16 ఇచ్చాడు. మనకి ఇనిషియల్ పర్సన్స్ ఇచ్చాడా? ఎన్ అన్నాడు. సో లేటర్ పర్సన్స్ ఎంత అవుతారు? ఫస్ట్ ఇనిషియల్గా ఎన్ని ఉన్నారు, తర్వాత మరో 50 మంది పురుషులు వారితో చేరారంటే ప్లస్ అన్నట్టు, అంతే కదా, రైట్. ఎన్ ప్లస్ 50 ఇంటూ లేటర్ డేస్. స్టార్టింగ్ ఎంతమంది? స్టార్టింగ్ ఎన్ని రోజులు? 30 రోజులు, రైట్. నెక్స్ట్ ఏమన్నాడు? 10 రోజుల తర్వాత అన్నాడు. అంటే 30 రోజులకి వెళ్ళి 10 రోజులు తీసేస్తే ఎంత వస్తుంది? 20 వస్తుంది. దీన్ని సాల్వ్ చేసామనుకోండి మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి, 4 4s 4 5s 4 ఇంటూ n ప్లస్ 50 ఈక్వల్స్ టు 5n, అంతే కదా. సో అప్పుడు ఇదేమవుతుంది? సాల్వ్ చేస్తే 4n మైనస్ 5n ఈక్వల్స్ టు మైనస్ 200. 4n మైనస్ 5n ఈక్వల్స్ టు మైనస్ 200. సో మైనస్ 1n ఈక్వల్స్ టు మైనస్ 200, n ఈక్వల్స్ టు 200. సో స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు? 200 మెంబర్స్ ఉన్నారు. ఓకే, వాట్ ఈస్ ద ఎన్ వాల్యూ హియర్? 200. సో ఈ ఫార్ములా, ఈ యొక్క సింపుల్ ఫార్ములా యూజ్ చేయడం వల్ల మనకు ప్రాబ్లం ఎంత తొందరగా సాల్వ్ అవుతుందో చూడండి. ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అలా ఏముండదమ్మా, ఇక్కడ అందరు ఈక్వల్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. సో ఆ ఎన్ ప్లేస్లో ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఇక్కడ ఎన్ని ఉండే?
రైట్. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెన్ ఇచ్చాడు మనకి ఇక్కడ. సో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. Comparison for 50% had provision for 27 days. After 3 days, a reinforcement of 300 persons arrived. For how many more days will the remaining food last? ఇక్కడ ఏమంటున్నాడు, ఒక గ్యారేజన్లో అంట స్టార్టింగ్లో 500 మంది ఉన్నారట. అయితే వాళ్ళకి ఫుడ్ ఎన్ని రోజులు వస్తుందట అంటే 27 days వస్తుందట. కానీ 3 రోజుల తర్వాత మూడు వందల మంది యాడ్ అయినలట. 3 రోజుల తర్వాత 300 మంది యాడ్ అయినలట. ఆ 300 మంది యాడ్ అవ్వడం వల్ల ఇంకా ఫుడ్ ఎన్ని రోజులు వస్తుందని అడుగుతున్నాడు. రైట్. సో మన ఫార్ములాలు అప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, టు ఫైండ్ మోర్ డేస్ ఫస్ట్ ఇనిషియల్ ఎంతమంది ఉన్నారు? 500 మెంబర్స్ ఉన్నారు. సో లేటర్ ఎంత అవుతారు? 500 + 300 800 ఇంటూ 27 days ఉన్నాయమ్మా. ఆల్రెడీ 3 days అయిపోయాయి. ఇంకెన్ని డేస్ ఉంటాయి? 24 days ఉంటాయి. కదా. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తే చూడండి, 0 0 8 3 24. సో వాట్ ఈస్ ఆన్సర్? 5 × 3 is 15 days. ఇంకెన్ని రోజులు వస్తాయమ్మా? 15 days మనకు వాళ్ళకి ఫుడ్ వస్తుంది. రైట్. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? ఆప్షన్ బి. ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకు ఫుడ్ వస్తుంది. రైట్. విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఫార్ములా మీనే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఇన్ an army camp ration is available for 100 soldiers for 10 days. After 2 days 60 soldiers joined, then for how many more days will the రేషన్ ఈజ్ లాస్ట్. రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు మనకి, ఒక ఆర్మీ క్యాంప్లో అంట 100 మంది ఉన్నారటమ్మా. ఒక ఆర్మీ క్యాంప్లో 100 members ఆర్ దేర్. ఈ 100 మందికి 10 రోజులు వస్తుందట ఫుడ్. 100 మందికి 10 రోజులు వస్తుందట. అయితే ఏమైందట, 2 రోజుల తర్వాత 60 మంది యాడ్ అయ్యిండ్రు. 2 రోజుల తర్వాత 60 మంది సైనికులు యాడ్ అయ్యిండ్రు. ఆ సైనికులు యాడ్ అవ్వడం వల్ల ఇంకా ఆ మిగిలిన రేషన్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అంటున్నాడు. మిగిలిన రేషన్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అంటున్నాడు. రైట్. ఇక్కడ చూడండమ్మా, నేను ఒక కాన్సెప్ట్కి 5 to 10 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఒక కాన్సెప్ట్కి 5 to 10 క్వశ్చన్స్ ఇస్తున్నానంటే అందులో మీనింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ ఒక కాన్సెప్ట్కి ఒక క్వశ్చన్ చేసినప్పుడు యూ విల్ గెట్ ఎనీ సమ్ సార్ట్ ఆఫ్ ఐడియా ఆన్ దట్ కాన్సెప్ట్. అంతే కదా. మనకు 5 క్వశ్చన్స్ చేసినామంటే ఆ కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా గ్రిప్ వస్తుంది. ఒక క్వశ్చన్ చేసే బదులు 5 క్వశ్చన్స్ చేస్తే ఖచ్చితంగా గ్రిప్ వస్తుంది. అదే డిఫికల్టీ క్వశ్చన్స్ అనుకోండి, నేను 10 క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో ఇది ఒక ఈజీ లెవెల్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇస్తున్నాను. రైట్. మీరు ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఒక కాన్సెప్ట్ చెయ్యడానికి మనకు మినిమము 2, 3, 4 క్వశ్చన్స్ తీసుకుంటాయి. రైట్. 2, 3, 4 క్వశ్చన్స్ తీసుకుంటాయి. ఒక క్వశ్చన్ మీరు చేసి నా కాన్సెప్ట్ వచ్చిందని అనుకోకూడదండి ఎప్పుడైనా. మనం ఒక 5 క్వశ్చన్స్ అప్లై చేసినప్పుడే అందులో కాన్సెప్ట్స్లో లాజిక్స్ కనబడతాయి మనకు. ఆ లాజిక్ అర్థం చేసుకుంటే మీరు ఆ కాన్సెప్ట్ను ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. రైట్. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ప్రకారము మన లాజిక్ ఏంటి ఇక్కడ? ఫైండింగ్ ద మోర్ డేస్. సో ఫైండింగ్ మోర్ డేస్ అంటే చూడండి, మన ఫార్ములా అప్లై చేయండి. ఫైండింగ్ మోర్ డేస్ అంటే ఫాస్ట్గా అప్లై చేయాలి నాకంటే. రైట్.
సో ఫైండింగ్ మోర్ డేస్. ఓకే, సో ఫైండింగ్ మోర్ డేస్ ఎంతమంది ఉన్నారు? ఇనిషియల్ పర్సన్స్ బై లేటర్ పర్సన్స్ ఇంటూ లేటర్ డేస్. సో ఇనిషియల్ పర్సన్స్ అంటే ఎంతమంది ఉన్నారు? 100. లేటర్ పర్సన్స్ అంటే చూడండి, ఫస్ట్ 100 ఉన్నారమ్మా, తర్వాత ఎంతమంది ఉన్నారు? 60 పెరిగారు, అంతే కదా. చేరారు అంటే ఏంటి? ఇక్కడ ప్లస్ అన్నట్టు. చేరారంటే ప్లస్. 100 ప్లస్ 60, 100 ప్లస్ 60 ఏమవుతుంది? 160 ఇంటూ లేటర్ డేస్. స్టార్టింగ్లో 10 రోజులకు వచ్చిందమ్మా, అంతే కదా. తర్వాత 2 రోజుల తర్వాత అన్నాడు. 2 రోజుల తర్వాత అంటే 10 - 2 ఎంత? 8. 10 - 2 అంటే 8. సో ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, 8 20s 25s. సో ఇంకెన్ని రోజులు వస్తామమ్మా? అది రేషను 5 days వస్తుంది. ఇంకెన్ని రోజులు వస్తా అంటే రేషను 5 days వస్తుంది. దట్ ఈజ్ ద ఆప్షన్ సి. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి? రైట్, ఎక్స్ మెథడ్ వాడితే ఎక్కువ టైం పడుతుంది, అదే లాజిక్ వాడిన అనుకోండి తక్కువ టైం పడుతుంది. సో ఈ లాజిక్ వాడినప్పుడు మిగిలిన టైంని మనం వేరే క్వశ్చన్స్ మీద మనము యూజ్ చేసుకోవచ్చు. రైట్, విల్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్, సో చూడండి, ఇది మళ్ళీ M1 D1 T1 మీద ఆధారపడే క్వశ్చన్, అంటే స్టార్టింగ్ మెథడ్ మీద ఆధారపడే క్వశ్చన్. రైట్, ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 5 persons can prepare an admission list in 8 days. Right, 5 persons can prepare an admission list in 8 days, working 7 hours a day. ఏమంటున్నాడు? 5 వ్యక్తులంట రోజుకు 7 గంటలు పనిచేస్తూ 8 రోజుల్లో అడ్మిషన్ జాబితాను చేయవచ్చట. అయితే 2 persons జాయిన్ అయ్యారట. If two persons join them so as to complete the work in 4 days, they need to work per day for అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మన నంబర్ ఆఫ్ అవర్స్ కనుక్కోవాలి ఇక్కడ. రైట్, we have to find the number of hours. సో చూడండి, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఫార్ములా ఏంటి మనకు? M1 D1 T1 by W1 equals to M2 D2 T2 by W2. సో ఫస్ట్ చూడండి, 5 persons prepare the 8 admission list in 8 days for 7 hours a day. సో చూడండి, 5 persons ఎన్ని డేస్? 8 days. ఎన్ని అవర్స్? 7 hours. రైట్, వర్క్ ఇవ్వలేదు కాబట్టి 1 రాస్తాం. నెక్స్ట్, ఇఫ్ 2 persons జాయిన్ దెమ్ అంటే ఇఫ్ 2 persons జాయిన్ దెమ్ అంటే ఫస్ట్ 5 persons ఉన్నారు, తర్వాత ఎంతమంది ఉంటారు? 2 persons, అంతే కదా. 7 persons, అంతే కదా. 5 + 2 7. దెన్ సో యాజ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 4 days, వాళ్ళు ఎన్ని అవర్స్ పని చేయాలంటున్నాడు పర్ డేకి. రైట్, సో సింపుల్ చూడండి, 7 7 క్యాన్సల్, 4 2s. అప్పుడు ఏమవుతుంది? x ఈక్వల్స్ టు 5 × 2 దట్ ఈస్ 10 hours. అంటే ఆ పని కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఎంత పడుతుంది? 10 hours పడుతుంది. ఆ పని కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది అంటే 10 hours పడుతుంది. రైట్, పర్ డేకి 10 hours పని చేస్తే వాళ్ళ పనిని ఫినిష్ చేస్తారు. రైట్, ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్, లెట్స్ సీ దిస్. సేమ్ మళ్ళీ M1 D1 మీద ఆధారపడిన క్వశ్చన్ ఇది సింపుల్గా చేసేయచ్చు. M1 D1 T1 ఈక్వల్స్ టు M2 D2 T2 by W2, ఇక్కడ W1. సింపుల్గా చేసేసిగా చూడండి, 30 men can prepare a road in 18 days. They are joined by 6 more workers. Now the road can be repaired in how many days అంటున్నాడు. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో 30 men పనిచేస్తారట, 18 daysలో ఆ రోడ్ని రిపేర్ చేస్తారట. అయితే 6 members పెరిగినప్పుడు ఆ రోడ్ ఎన్ని రోజుల్లో రిపేర్ అవుతుంది అంటున్నాడు. సో మీకు ఒక లాజిక్ చెప్పానమ్మా టైమ్ అండ్ వర్క్లో, వెన్నెవర్ దెర్ ఈజ్ ఎ ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ దెర్ ఈజ్ ఎ రిడక్షన్ ఇన్ ద నంబర్ ఆఫ్ డేస్, అంతే కదా. వెన్నెవర్ దెర్ ఈజ్ ఎ ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ దెర్ ఈజ్ ఎ రిడక్షన్ ఇన్ ద నంబర్ ఆఫ్ డేస్. చూడండి, ఇక్కడ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే ఎఫిషియన్సీ ఏ విధంగా పెరుగుతుంది? 30 men ఫస్ట్ ఉన్నారు, తర్వాత ఏమైంది? 36 men అయ్యారు. అంటే వాళ్ళ ఎఫిషియన్సీ అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ పెరిగినట్టే కదా. అప్పుడు చూడండి, ఇక్కడ 30 men 18 daysలో చేశారంట. సో మోర్ 6 men అంటే ఏమవుతుంది? 36 men ఎన్ని రోజులు చేస్తున్నారు అంటున్నాడు. సో చూడండి,
30 men అంటే ఆ పనిని 18 డేస్లో చేశారట, అంతే కదా. అప్పుడు ఏమంటున్నాడు, 30 men 80 డేస్లో కదా, 30 men 18 డేస్లో చేశారు, రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు, 36 men ఎన్ని రోజులు చేస్తారు అంటున్నాడు. 36 men ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాడు, అంతే కదా, రైట్. 18 2s 36, 2 15s 30. సో అప్పుడు ఎన్ని రోజుల్లో చేస్తారమ్మా, 15 డేస్లో చేస్తారు ఆ పనిని. ఎన్ని రోజుల్లో చేస్తారు, 15 డేస్లో చేస్తారు. దట్ ఈజ్ ఆప్షన్ 2. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ డిఈఓలు అడిగారు, ఎల్డీసీ ఎగ్జామ్లో కూడా అడిగారు ఫస్ట్ సిట్టింగ్లో. దట్ ఈస్ ఇన్ 2012. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ అండర్టేక్స్ టు డూ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 150 days. ఏ మ్యాన్ అండర్టేక్స్ టు డూ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 150 days. హీ ఎంప్లాయ్స్ 200 men. ఇతను ఏం చేశాడంట, హీ ఎంప్లాయిడ్ 200 men. హీ ఫైండ్ దట్ ఓన్లీ క్వార్టర్ ఆఫ్ ద వర్క్. సో క్వార్టర్ ఆఫ్ ద వర్క్ అంటే ఎంత, 1/4. 1/4 ఆఫ్ ద వర్క్ ఈజ్ డన్ ఇన్ 50 days. 1/4 ఆఫ్ ద వర్క్ ఈజ్ డన్ ఇన్ 50 days. The number of additional men that should be appointed so that the whole work will be finished in time is అన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ ఒకడంట 150 డేస్లో పనిని పూర్తి చేయడానికి 200 మందిని ఎంచుకున్నాడట. అయితే హీ ఫైండ్స్ దట్ 1/4 ఆఫ్ ద వర్క్ అంటే క్వార్టర్ ఆఫ్ ద వర్క్ 50 డేస్లో అయిపోయిందట. అంటే క్వార్టర్ ఆఫ్ ద వర్క్ 50 డేస్లో అయిపోయిందంటే రిమైనింగ్ ఇంకెంత వర్క్ ఉంటుంది, 1 - 1/4 కదా రిమైనింగ్ అంటే. దట్ ఈస్ 4 - 1/4, దట్ ఈస్ 3/4. అంటే రిమైనింగ్ ఇంకా 3/4 వర్క్ ఉంటుంది. సో ద నంబర్ ఆఫ్ అడిషనల్ మెన్ దట్ షుడ్ బి అపాయింటెడ్ సో దట్ ద హోల్ వర్క్ ఈజ్ ఫినిష్డ్ ఇన్ టైం. అంటే ఆ పనిని వితిన్ టైంలో ఫినిష్ చేయడానికి ఇంకెంతమందిని ఎక్కువ హైర్ చేయాలి అంటున్నాడు. సో దట్ ఈస్ ద సింపుల్ క్వశ్చన్, రైట్. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద ఫార్ములా హియర్. సేమ్ ఫార్ములా, M1D1 by M1D1T1 by W1 equals to M2D2 T2 by W2. సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం చూడండి, రైట్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి అంట 150 రోజుల్లో నిర్దిష్ట పని చేస్తాడట. ఎంతమందితో, 200 మందితో. సో 150 ఇంటూ 200 ఈక్వల్స్ టు, అప్పుడు ఏమైంది, 50 రోజుల్లో 4వ వంతు పని మాత్రమే పూర్తయిందంట. అంటే 50 రోజులు కదా ఇక్కడ, 50 రోజుల్లో 1/4 పని అంటేనే అయిపోయిందట. సో ఈ 50 రోజులు అయిపోయినాయి, ఇంకెన్ని ఉన్నాయమ్మా, 100 రోజులు ఉన్నాయి. ఇంకెన్ని రోజులు ఉన్నాయి, 100 రోజులు ఉన్నాయి. ఈ 100 రోజుల్లో అంటే వాడు ఏం చేయాలంటే ఈ 3/4 పనిని పూర్తి చేయాలట. 100 రోజుల్లో 3/4 పనిని పూర్తి చేయాలి. అయితే దానికి ఏమంటున్నాడు, ఇంకెక్కువ ఎంతమంది అవసరం ఉంటారు అంటున్నాడు. అంటే చూడండి ఇక్కడ ఏం రాస్తాము, 200 + x అని రాస్తాము, అంతే కదా, 200 + x అని రాస్తాము, రైట్. సో దీన్ని క్యాన్సిల్ చేయండి, 4 క్యాన్సిల్ అవుతుంది, రైట్. జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుంది, 50 × 2 హౌ మచ్, 50 × 2 అంటే 100, 100 × 3 ఇది ఒకటి వస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది, 300 అవుతుంది. సో 300 ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత అవుతుంది, 200 + x, 200 + x. సో వాట్ ఈస్ ద వాల్యూ నౌ, 300 - 200 అంటే x ఈక్వల్స్ టు 100, x ఈక్వల్స్ టు 100. అంటే చూడండి, ఇంకా 100 మెంబర్స్ని ఎక్కువ ఇతను హైర్ చేసుకున్నట్టయితే ఆ పని టైంలో అయిపోతుంది. ఎంతమందిని హైర్ చేసుకోవాలమ్మా, 100 మెంబర్స్ని ఎక్కువ హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి, ఏ కాంట్రాక్టర్ అండర్టుక్ టు ఫినిష్ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 124 days. ఒక కాంట్రాక్టర్ అంట ఒక పనిని 124 రోజుల్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాడు. అయితే అండ్ హీ ఎంప్లాయిడ్ 120 men. అతను ఏం
అతను ఏం చేశాడు, ఆ పనిని పూర్తి చేయడానికి 120 మందిని ఎంప్లాయీస్ని తీసుకున్నాడు. ఆఫ్టర్ 64 days he found that he had already done 2/3 అమ్మా, ఇది 2/3 of the work. Already he done 2/3 of the work. How many men can be discharged now so that the work may finish in time అన్నాడు. అంటే ఇంకెంతమందిని తీసుకుంటే ఆ పని వాడు అనుకున్న టైంలో, అంటే ఎన్ని రోజుల్లో, 124 daysలో అయిపోతుంది అంటున్నాడు. రైట్. సో సింపుల్ కదా, ఇంతకుముందు చేసినట్టే దీన్ని చేస్తే సరిపోతుంది, ఆన్సర్ వస్తుంది. రైట్. ఫస్ట్ చూడండి. రైట్. ఫస్ట్ ఎంతమంది ఉన్నారమ్మా, ఫస్ట్ ఎన్ని డేస్ అనుకున్నాడు, 124 days అనుకున్నాడు. ఫస్ట్ 124 days అనుకున్నాడు. బట్ ఏమైంది ఇక్కడ, 64 days పనిచేసినంట. 64 days ఎంతమంది పనిచేశారు, 120 men పనిచేశారు. అప్పుడు ఏమైంది, 2/3 ఆఫ్ ద వర్క్ అయిపోయింది. దీన్ని 2/3 అని రాయండి. 2/3 ఆఫ్ ద వర్క్ అయిపోయింది. అంటే 2/3 ఆఫ్ ద వర్క్ అయిపోయిందంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా, 1 - 2/3, దట్ ఈస్ 1/3 ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1/3 ఉంటుంది. రైట్. సో 2/3 వర్క్ అయిపోయింది కదా, ఈ 2/3 ఇక్కడ రాయాలి మనం. 64 daysకి 120 men చేస్తే 2/3 ఆఫ్ ద వర్క్ అయిపోయిందమ్మా. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ, 1/3 ఉంటుంది. ఈ 1/3ని 64 days అయిపోయినాయి ఆల్రెడీ, ఇంకా రిమైనింగ్ ఎన్ని డేసు, 60 days ఉంటాయి, అంతే కదా. 124 daysలో 64 days అయిపోయినాయి అంటే మనకి రిమైనింగ్ 60 days ఉంటాయి. ఈ 60 daysలో ఇంకా అడిషనల్ ఎంతమందిని తీసుకుంటే, అంటే 120 + x అడిషనల్గా ఎంతమందిని తీసుకుంటే ఆ పని టైంలో అయిపోతుంది అంటున్నాడు. రైట్. సో చూడండి, 3 క్యాన్సల్, 2 60s 120, 60 క్యాన్సల్. సో x ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు, 120 - 64. అప్పుడు ఎంత అవుతుంది, 120 - 64 అంటే 56. ఇంకా అడిషనల్గా 56 మెంబర్స్ని తీసుకున్నట్టయితే, అడిషనల్గా 56 మెంబర్స్ని తీసుకున్నట్టయితే మనకు ఆ పని సకాలంలో అయిపోతుంది. రైట్. సో వాట్ ఈజ్ ఆన్సర్ నౌ, 56. దట్ ఈస్ ఆప్షన్ 2. Okay students, so with this we done with all the concepts in the chain rule. రైట్. సో ఈ చైన్ రూల్లో ఉన్న ఆల్ ద కాన్సెప్ట్స్ మనము డిస్కస్ చేసామన్నా. మెయిన్గా చూడండి స్టూడెంట్స్, మెయిన్గా మనకు ప్రాబ్లమ్స్ అనేది ఫస్ట్ దేని మీద వస్తాయంటే, ఏ కాన్సెప్ట్ నుండి వస్తాయంటే, M1 D1 T1 by W1 ఈక్వల్స్ టు M2 D2 T2 by W2. సో ఆల్ 90% of the questions based on this formula. 90% of the questions based on this formula. సో ఈ ఫార్ములా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేటి మీద వస్తాయంటే, ఎక్కువ క్వశ్చన్స్ గ్యారేజ్ అను టెంట్ మీద వస్తాయి. అంటే దట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ ద ఫుడ్ అండ్ పర్సన్స్. సో వెన్ ఎవర్ ద క్వశ్చన్ రిలేటెడ్ బిట్వీన్ ద ఫుడ్ అండ్ పర్సన్స్, మీరు ఏ ఫార్ములా అప్లై చేయాలి, టు ఫైండ్ ద మోర్ డేస్. మీరు ఏ ఫార్ములా అప్లై చేయాలి చూడండి, ఇనిషియల్ పర్సన్స్ బై లేటర్ పర్సన్స్ ఇంటూ లేటర్ డేస్. మీరు ఫార్ములా అప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే మెయిన్గా చూడండి, చైన్ రూల్ అనేది ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, చైన్ రూల్ అనేది ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. సో టైమ్ అండ్ వర్క్లో చైన్ రూల్ అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ అండి, అందుకే చైన్ రూల్ చెప్పాను. స్టూడెంట్స్ విల్ డిస్కస్ సమ్ మిస్లీనియస్ క్వశ్చన్స్. సో దట్ ఈస్, ఈ మిస్లీనియస్ క్వశ్చన్స్లో ఒక 3-4 టైప్స్ ఉన్నాయమ్మా. సో అందులో ఫస్ట్ టైప్ ఏంటంటే, ఏ వర్క్డ్ ఫర్ 4 days. A worked for 4 days. And the remaining work is completed by B in 6 days. The remaining work is completed by B in 6 days. Had A left after 8 days, B completed the remaining work in 2 days. Had A left 8 days, after doing that work, B completed the remaining work in 2 days.
then find A alone, in how many days he complete the work, then find B alone can complete the work in how many days. ఓకే, సో చూడండి మళ్ళీ చెప్తాను. A worked for 4 days and left the work. The B completed the remaining work in 6 days. Had A worked for 8 days, the remaining work is completed by B in 2 days, right? Remaining work completed by B in 2 days. Then find A alone work and B alone working days. ఓకే, సో మనకి ఏదో ఒకటి ఇస్తాడు, ఐదర్ ఏ ఇస్తాడు, ఐదర్ బి ఇస్తాడు. సో తెలుగులో చూడండి, ఏ ఒక పనిని 4 రోజుల్లో చేసి వదిలిపెట్టి వెళ్తాడు, ఆ పనిని మిగిలిన పనిని బి 6 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఒకవేళ ఏ అదే పనిని 8 రోజులు చేసి వదిలిపెట్టి వెళ్తే బి మిగిలిన పనిని 2 రోజుల్లో చేస్తాడు. అయితే అప్పుడు ఏ అదే పనిని ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయగలడు, అండ్ అంటే మరియు బి అదే పనిని ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయగలడు. సో ఇప్పుడు ఇది క్వశ్చన్, రైట్? సో క్వశ్చన్ ఫార్మేట్ ఇలా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలి సార్ అంటే, విల్ డూ దిస్ త్రో ఎఫిషియన్సీ మెథడ్. ఏ మెథడ్ వాడతామమ్మా ఇక్కడ? విల్ యూజ్ ద ఎఫిషియన్సీ మెథడ్. సో ఎఫిషియన్సీ మెథడ్ వాడదాం చూడండి ఇక్కడ, రైట్? సో ఎఫిషియన్సీ మెథడ్ ఎలా వాడతామంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏ రాయండి, ఇక్కడ బి రాయండి, ఏ రాయండి, ఇక్కడ బి రాయండి. సో ఏ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 4 days ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు, 6 days ఇస్తాడు, రైట్? ఇక్కడ నెక్స్ట్ ఏ ఎంత ఇచ్చాడు, 8 days ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు, 2 days ఇచ్చాడు, రైట్? మనం ఎఫిషియన్సీ మెథడ్లో ఏం చేసామమ్మా, వి టేక్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ చూడండి ఇక్కడ. సో 8 - 4 4, 6 - 2 4, రైట్? సో ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని వచ్చాయి మనకు? సో డేస్ చూడండి, ఏ బిది ఎంత వచ్చింది, 4:4, అంతే కదా, A4 B4. అలాగే ఎఫిషియన్సీ ఏమవుతుంది అప్పుడు? సో ఇది క్యాన్సలేషన్ అవుతే 1:1 వస్తుంది. ఎఫిషియన్సీ 1:1 అవుతుంది, రైట్? సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏ అలోన్ కదా. బిఫోర్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ టోటల్ యూనిట్స్. సో టోటల్ యూనిట్స్ కనుక్కుందాం చూడండి. టోటల్ యూనిట్స్ అంటే చూడండి, 1 × 4 ఎంతండి? 1 × 4 4 ప్లస్ 1 × 6, 1 × 6 ఎంతండి? 6. సో టోటల్ ఎన్ని యూనిట్స్? 10 యూనిట్స్. టోటల్ 10 యూనిట్స్. సో మనం ఎవరిది కనుక్కోవాలి? ఏ అలోన్ కనుక్కోవాలి. సో ఏ అలోన్ కనుక్కుందాం చూడండి. ఏ అలోన్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటామమ్మా? టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, రైట్? సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10 బై వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ? ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 1. దట్ ఈస్ 10/1 ఈస్ 10 days. ఓకే, నెక్స్ట్ బిది కనుక్కుందాం. బి ఎలా కనుక్కుంటాం? టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ బై బి ఎఫిషియన్సీ. సో బి ఈక్వల్స్ టు 10/1 ఎంత వస్తుంది? 10 days, అంతే కదా. ఏ 10 daysలో కంప్లీట్ చేస్తాడు అదే పని, బి అదే పని 10 daysలో కంప్లీట్ చేస్తారు. A + B + C కూడా కనుక్కోవచ్చు మనం, సేమ్ దీని ద్వారా, అంతే కదా. సో A + B + C కూడా కనుక్కోవచ్చు. A + B + C మీరు కనుక్కోండి, మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. A + C B + C ఎంత వస్తుంది అంటే 5 days వస్తుంది చూడండి. A + B + C, A + B 5 days వస్తుంది. ఓకే, విల్ డూ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ టేక్ ద అనదర్ ఎగ్జాంపుల్. సో అనదర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఏ వర్క్డ్ ఫర్ 5 days, A worked for 5 days and left the work. The remaining work is completed by B in 8 days. Right? Had A left after working 3 days. Had A left after working 3 days, the remaining work completed by B, in 7 days. Right? The remaining work completed by B in 7 days. Now find the A alone days, right? 2 B alone days, 3
A plus B working together days, that is A and B working together days. ఓకే, సో క్వశ్చన్లో మాత్రం మనకు ఏ అలోన్ డేస్ అని కనుక్కోమంటాడు, బి అలోన్ డేస్ అని కనుక్కోమంటాడు, లేకపోతే ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ డేస్ అనగా అనుకోమంటాడు, రైట్. బట్ మన ఎగ్జాంపుల్ కాబట్టి 3 కనుక్కుందాం, రైట్. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, మనకు హ్యాడ్ కనబడడంతోనే, రైట్, హ్యాడ్ కనబడడంతోనే ఫస్ట్ మనం ఈ లాజిక్ అప్లై చేయాలి. ఏ లాజిక్? ఎఫిషియన్సీ లాజిక్ అప్లై చేయాలి. సో అప్లై ద ఎఫిషియన్సీ లాజిక్ హియర్. సో ఎఫిషియన్సీ లాజిక్లో చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఎఫిషియన్సీ కనుక్కుంటాం, అంతే కదా, రైట్. సో ఏ వాల్యూ, బి వాల్యూ. సో ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, ఇక్కడ 5 వచ్చింది, అంటే ఏ 5 days వర్క్ చేశాడు. సో బి వాల్యూ ఎంత ఉంది, 8, అంటే ఏ 8, బి రిమైనింగ్ 8 days చేశాడు. సో నెక్స్ట్ అదే ఏ ఎన్ని రోజులు పని చేశాడు, 3 రోజులు చేశాడు. సో రిమైనింగ్ వర్క్ని బి ఎన్ని రోజులు చేశాడు, 7 days చేశాడు. దట్ మీన్స్ 5 - 3 2, 8 - 7 1. సో D ఈక్వల్స్ టు 2:1 days. D ఈక్వల్స్ టు 2:1 days. సో అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఎఫిషియన్సీ ఏమవుతుందమ్మా, రివర్స్ అవుతుంది, 1:2 అవుతుంది. మనం డిస్కస్ చేసుకున్నాము ఆల్రెడీ. whenever there is increasing in the efficiency, the number of days reduces. Whenever there is reduction in the efficiency, the number of days increases. So అంటే ఏంటుందమ్మా ఇక్కడ, D is inversely proportional to the efficiency, అంతే కదా, రైట్. D is inversely proportional to the efficiency. సో చూడండి, అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఈ వాల్యూ 1:2 అవుతుంది, రైట్. అంటే ఎఫిషియన్సీ మనకి ఏమవుతుంది, ఏది 1 అవుతుంది, బిది 2 అవుతుంది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, టోటల్ యూనిట్స్ కనుక్కోవాలి. సో టోటల్ యూనిట్స్ ఎలా కనుక్కుంటామమ్మా, 1 × 5 ప్లస్ 2 × 8, అంతే కదా. 1 × 5 2 × 8 అంటే ఎంత వస్తుంది మనకు, 21 యూనిట్స్ వస్తుంది. ఓకే, సో టోటల్ యూనిట్స్ ఎన్నమ్మా, 21 యూనిట్స్. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, ఏ అలోన్, బి అలోన్, ఏ ప్లస్ బి టుగెదర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏ అలోన్ కనుక్కుందాం. సో ఏ అలోన్ అంటే చూడండి, ఏ అలోన్ కనుక్కుందాం. సో ఏ అలోన్ అంటే ఏమొస్తుంది, ఏ ఈక్వల్స్ టు టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ బై 1, total number of units by 1, that is 21. Next, B equals to total number of units by 2, that is efficiency of B. ఎంత వస్తుంది, 21/2, that is 10 1/2 days. ఓకే, ఏ వాల్యూ ఎంత వచ్చింది, 21. బి వాల్యూ ఎంత వచ్చింది, 21/2, that is 10 1/2 days. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు, ఏ ప్లస్ బి కనుక్కోవాలి, అంతే కదా. దేర్ వర్కింగ్ టుగెదర్ టైం కనుక్కోవాలి, రైట్. సో విల్ ఫైండ్ ద వర్కింగ్ టుగెదర్ టైం. ఏ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 21. బి ఎంత ఇచ్చాడు, 21/2. సో ఏ ప్లస్ బి కనుక్కోవాలి, అంతే కదా. సో చూడండి, చాలా మందికి ఈ బి ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు కనుక్కోవడం ఇబ్బంది అవుతుందమ్మా. దానికి షార్ట్ కట్ చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 21, 21? What is the LCM of 21, 21? So 21, 21 LCM చూడండి, 21 వస్తుంది, దట్ ఈస్ 21 యూనిట్స్, అంతే కదా, 21 యూనిట్స్. సో నెక్స్ట్ చూడండి, 21 యూనిట్స్ అంటే 21 అంటే హౌ మచ్ ఇస్ 21? 21 × 1 ఈస్, అంతే కదా, 21 × 1 ఈస్ 21, దట్ ఈస్ 1 యూనిట్ పర్ డే. ఇక్కడ చూడండి, 21/2. నా ఫైండ్ ద బి వాల్యూ. సో బి వాల్యూ ఎలా అనుకుంటాం చూడండి అమ్మా, ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు మనకు డినామినేటర్లో ఏ వాల్యూ ఉంటుందో, డినామినేటర్లో ఏ వాల్యూ ఉందో ఇక్కడ కూడా అదే వాల్యూ రాస్తే సరిపోతుంది, దట్ ఈస్ 2 యూనిట్స్ పర్ డే. ఇక్కడ 1 యూనిట్ పర్ డే. సో చూడండి, 21 × 2/2 అంటే ఏమొస్తుంది మనకు, 21 వస్తుంది, అంతే కదా. ఇక్కడ కూడా 21 వచ్చింది. సో అంటే సింపుల్గా ఏం చేయాలి, డినామినేటర్లో ఏ వాల్యూ ఉందో ఇక్కడ ఆ వాల్యూ ఎఫిషియన్సీ ఏరియాలో రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఏ ప్లస్ బి కనుక్కోవాలి. అంటే 1 + 2 ఎంతమ్మా, 3.
3 units per day. ఎంత 3 units per day. So that means 21/3. 21/3 is nothing but 7 days. అంతే కదా, 21/3 అంటే 7 వస్తుంది. A plus B together can do that work in 7 days. ఓకే, సో ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూసేసి విల్ గో టు ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, రైట్ ది ఎగ్జాంపుల్ హియర్. A can do a work in, otherwise A worked for 10 days. A worked for 10 days and left the work. B completed the remaining work in 15 days. B completed the remaining work in 15 days. Had A worked for 12 days. Had A worked for 12 days. B completed the remaining work. B completed the remaining work. B completed the remaining work in 13 days. B completed the remaining work in 13 days. Then find in 13 days. Then find A working alone days, B working alone days, A plus B together days. Okay na? Then find A alone working days, B alone working days, A plus B together working days. సో తెలుగులో అయితే ఏ అంట ఒక పనిని 10 రోజులు చేసి వదిలిపెట్టాడు, ఆ మిగిలిన పనిని బి 15 రోజులు చేశాడు. ఒకవేళ ఏ అదే పనిని 12 రోజులు చేసి మిగిలిన పనిని బి 13 రోజులు చేస్తే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు, బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు, ఏ మరియు బి కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అనేది మన క్వశ్చన్. సో ఈ మూడిట్లలో ఏదో ఒకటి వస్తుందమ్మా, బట్ నేను 3 చెప్తున్నాను మీకు అవసరం ఉంటాయని. సో లెట్స్ ఫైండ్ అవుట్ ఫస్ట్ టోటల్ యూనిట్స్. ఓకేనా, మనం ఫస్ట్ ఏం చేయాలి, టోటల్ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, సో ఫైండ్ అవుట్ ఫస్ట్ టోటల్ యూనిట్స్. ఇక్కడ చూడండి, ఏ బి, ఏ ఎంత వచ్చింది 10, బి 15, ఇక్కడ ఏ 12, బి 13. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 2 హియర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ 2 హియర్. అంటే డి వాల్యూ ఎంత అవుతుందమ్మా 2:2, దట్ ఈస్ 1:1. సో ఎఫిషియన్సీ ఏమవుతుంది 1:1 అవుతుంది, రివర్స్ అవుతుంది, కానీ ఇక్కడ 1:1 ఉంది కాబట్టి సేమ్ 1:1 వస్తుంది. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా కనుక్కుంటాము, దేర్ ఎఫిషియన్సీ విత్ ద నెంబర్ ఆఫ్ డేస్. సో ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంది 1. 1 × 10 ఎంతమ్మా 10, ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత ఉంది 1. 1 × 15 ఎంత 15. ఓకే రైట్, సో ఇక్కడ చూడండి మనము ఏ వాల్యూ ఇక్కడ తీసుకున్నప్పుడు వస్తుంది 1 × 12 is 12, 1 × 13 is 13, that is 12 + 13 is 25. Here also 10 + 15 is 25. So here 25 units, total units equals to 25 units. Now what we have to find ma, we have to find the A alone working days, that is A ఒంటరిగా ఎన్ని రోజులు చేయగలుగుతాడు, B alone working days, that is B ఒంటరిగా ఎన్ని రోజులు చేయగలుగుతాడు. సో A and B together working days. సో ఫస్ట్ ఏం చేయాలి, A కనుక్కోవాలనుకుంటే ఏం చేయాలమ్మా, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ బై A ఎఫిషియన్సీ. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ బై A ఎఫిషియన్సీ. ఫస్ట్ A కనుక్కోండి, రైట్. సో A కనుక్కోండి, ఇక్కడ A ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయమ్మా 25. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ A 1, దట్ ఈస్ హౌ మచ్ యూ విల్ గెట్ 25. రైట్, నెక్స్ట్ B కనుక్కోవాలి. సో B టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి 25. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ B 1, what you will get 25 here. So A 25, B 25. Now we have to find the A plus B, అంతే కదా. సో A plus B కనుక్కుందాం, A B A plus B. సో 25. రైట్, వాట్ ఈస్ ద LCM ఆఫ్ 25, 25? 25. This is 25 × 1,
దిస్ ఈస్ 25 into 1. సో టోటల్ A ప్లస్ B అన్నాడు కాబట్టి 1 + 1 2, దట్ ఈస్ 2 units per day. ఓకే, సో A ప్లస్ బి వర్కింగ్ టుగెదర్ కనుక్కోమన్నాడు కాబట్టి ఏ 2 units per day చేస్తున్నాడు. అదే 25 units చేయడానికి ఎంత టైం పడుతుంది? దట్ ఈస్ 25/2. ఓకే, 25/2 ఈజ్ నథింగ్ బట్ 12 1/2 days. అంటే A ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని 12 1/2 డేస్లో పూర్తి చేస్తారు. ఓకే, విల్ డూ సమ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. మనం కొన్ని క్వశ్చన్ చేద్దామమ్మా. రైట్, లెట్స్ డూ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ పెద్దగా అనిపిస్తుంది, బట్ ఆన్సర్ అనేది లాజిక్తో అప్లై చేస్తే తొందర వచ్చేస్తుంది, 10 secondsలో వచ్చేస్తుంది మనకు. రైట్, లెట్స్ అప్లై లాజిక్. ఓకే, అప్లై అవర్ లాజిక్ హియర్. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు? ఏ స్టార్టెడ్ ఏ వర్క్ అండ్ లెఫ్ట్ ఆఫ్టర్ వర్కింగ్ 4 days. B finished the remaining work in 18 days. హ్యాడ్ అన్నాను ఇక్కడ. మీకు మనకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు కూడా నేను ఇక్కడ హ్యాడ్ అని మధ్యలో రాశాను, అబ్జర్వ్ చేశారో లేదు మీరు? ఇక్కడ చూడండి, హ్యాడ్ అనేది మధ్యలో రాశాను. సో ఈ హ్యాడ్ అనేది మనకు కీవర్డ్. హ్యాడ్ అనేది మనకు కీవర్డ్ చూడండి ఇక్కడ. ఓకే, సో హ్యాడ్ ఏ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ వర్కింగ్ 6 days, then B would have finished the remaining work in 12 days. Then find in how many days A alone complete the work. సో తెలుగులో చూసినట్టయితే ఏ ఒక పని మొదలుపెట్టి 4 రోజులు పని చేసిన తర్వాత వదిలేశారు. మిగిలిన 18 రోజుల్లో మిగిలిన పనిని B పూర్తి చేశారు. ఏ 6 రోజులు పని చేసిన తర్వాత పనిని వదిలేసి B వచ్చే 12 రోజుల్లో మిగిలిన పనిని పూర్తి చేశాడు. అయితే అప్పుడు ఎన్ని రోజుల్లో ఏ ఒంటరిగా పని చేస్తుందో కనుక్కోమంటున్నాడు. రైట్, సో చూడండి ఎంత పెద్ద క్వశ్చన్ ఉంది. సో దీన్ని ఎంత సింపుల్గా చేద్దాం చూడండి. ఫస్ట్ మనకిచ్చిన డాటా నుండి ఎఫిషియన్సీ రేషియో కనుక్కోండి. మనకిచ్చిన డాటా నుండి ఎఫిషియన్సీ రేషియో కనుక్కోవాలి. సో ఎఫిషియన్సీ రేషియో ఎలా కనుక్కోవాలో ఇంతకుముందు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్తో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏ, ఇక్కడ బి. సో ఏ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ ఏ 4 రోజులు పనిచేశాడు. తర్వాత మిగిలిన పని ఎన్ని రోజులు చేశాడు? బి 18 రోజులు. అదే ఏ 6 రోజులు పని చేసినట్టయితే బి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తాడంట? 12 daysలో చేస్తాడట. అంతే కదా? రైట్, సో నౌ యూ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? 2 హియర్ 6. అంటే అబ్జర్వ్ చేయండి, డి ఎంత వస్తుంది? 2:6. సో 2:6 ఉంది ఇక్కడ. ఈ ఎఫిషియన్సీ ఎంత ఉంది? 1:3. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎఫిషియన్సీ 3:1 అవుతుంది. రైట్, సో ఫస్ట్ ఏం చేయాలంటే లెట్స్ ఫైండ్ అవుట్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో ఎలా కనుక్కుంటామమ్మా? 3 into 4. 3 into 4 ఎంత? 12 ప్లస్ 1 into 18 దట్ ఈస్ 30 units. టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 30 units ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? ఏ వర్కింగ్ అలోన్ డేస్, బి వర్కింగ్ అలోన్ డేస్, ఏ అండ్ టుగెదర్ కనుక్కుందాం. ఫస్ట్ ఏ చూడండి, ఏ టోటల్ ఎంతమ్మా? టోటల్ యూనిట్స్ 30 బై వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ? 3. సో దట్ ఈస్ హౌ మచ్? 10 days. సో ఏ అలోన్ కెన్ డూ దస్ వర్క్ ఇన్ 10 days. నెక్స్ట్ చూడండి, బి కనుక్కుందాం. సో బి ఈక్వల్స్ టు 30 బై వాట్ ఈస్ ఎఫిషియన్సీ ఆఫ్ బి? 1. 30 by 1 ఈజ్ 30 days. అంతే కదా? సో అప్పుడు ఏ వాల్యూ 10 వచ్చింది, బి వాల్యూ 30 వచ్చింది. రైట్, ఓకే. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? క్వశ్చన్లో ఏమన్నాడు? ఏ అలోన్ డేస్ అన్నాడు. సో ఏ అలోన్ డేస్ అంటే ఏ ఎంత వచ్చింది? 10 days వచ్చింది. ఏ ఎంత వచ్చిందమ్మా? 10 days వచ్చింది. రైట్, సో వాట్ ఈస్ ఆప్షన్ హియర్? ఆప్షన్ ఏ. కానీ మనము ఇక్కడ ఏ కనుక్కోవాలి, ఏ ప్లస్ బి కనుక్కోవాలి, బి అలోన్ కూడా కనుక్కోవాలి. సో మనకి బి అలోన్ ఎంత వచ్చింది? ఇది బి అలోన్ కదా. బి అలోన్ ఎంత వచ్చింది? 30 days. ఇది బి వాల్యూ, ఇది ఏ వాల్యూ. నెక్స్ట్ ఏ ప్లస్ బి కూడా కనుక్కుందామా? రైట్,
లెట్స్ ఫైండ్ అవుట్ ఏ ప్లస్ బి హియర్ ఓన్లీ. ఏ ప్లస్ బి ఇక్కడనే కనుకుంటా చూడండి, నేను ఈ ప్లేస్నే ఏ ప్లస్ బి అనుకుంటున్నాను. రైట్, ఇక్కడ ఏ ఎంత వచ్చింది మనకు 10, బి ఎంత వచ్చింది 30, ఏ ప్లస్ బి అనుకోవాలి అంతే కదా. వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్ 30 అంతే కదా. 0 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 రాసేయండి. 1 into 3 is 3. సో 10 into 3 30, 30 into 1 30. రైట్, సో మనం ఏ ప్లస్ బి అనుకోవాలి కాబట్టి 1 plus 4 1 plus 3 1 plus 3 ఎంత 4. ఓకే, 4 units per day వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. సో 30 units చేయడానికి ఎంత టైం పడుతుంది? సో దట్ ఈస్ 30/4. 30/4 కెన్ బి రిటన్ యాజ్ 7 1/2. 15 ఇక్కడ 2, 7 1/2. అంటే చూడండి, ఏ అలోన్ అయితే 10 days, బి అలోన్ అయితే 30 days, ఏ అండ్ బి టుగెదర్ అయితే 7 1/2 daysలో ఈ వర్క్ని కంప్లీట్ చేస్తారు. రైట్, ఓకే. సో దీన్ని బట్టి మీరు ఏమర్థమవుతుందమ్మా, ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కూడా, ఈ క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంది చూడండి, ఇంత పెద్దగా ఉంది అయినా కూడా మనం ఏం చేస్తున్నాము, లాజిక్ యూజ్ చేయడం వల్ల జస్ట్ 10 secondsలో కనుక్కోవచ్చు. లాజిక్ యూజ్ చేయడం వల్ల జస్ట్ 10 secondsలో కనుక్కోవచ్చు. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఎండ్ అప్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సీ దిస్ క్వశ్చన్. మీరు క్వశ్చన్ చూడడంతోనే మనకు క్లిక్ కావాలి ఇది ఏ మెథడ్ ఏ కాన్సెప్ట్ అని. ఓకే, రైట్. సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఏ స్టార్టెడ్ ఏ వర్క్ అండ్ లెఫ్ట్ after 7 days. B finished the remaining work in the next day 9 days. Had A left the work after 13 days, then B would have finished the remaining work in 12 days. Then find in how many days A alone complete the work. ఓకే, సో తెలుగులో చూడండి ఏమంటున్నాడు, ఏ ఒక పని మొదలుపెట్టి 7 రోజులు పని చేసిన తర్వాత దాన్ని వదిలేశాడట. అయితే బి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడట అంటే 9 రోజులు కంప్లీట్ చేసిందంట బి. తర్వాత ఒకవేళ ఏ 13 రోజులు పనిచేసి వదిలిపెట్టినట్టయితే ఆ మిగిలిపోయిన పనిని బి 12 రోజుల్లో పూర్తి చేస్తుందట. అప్పుడు ఏమంటున్నాడు, ఏ ఒక్కడు ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు. రైట్, సో లాజిక్ అర్థమైంది కదా మీకు. నౌ ఫస్ట్ ఏం చేయాలి, ఎఫిషియన్సీ రేషియో కనుక్కోవాలి, తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఎఫిషియన్సీ రేషియో కనుక్కోండి సరిపోతుంది, మనకు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, ఫస్ట్ ఎఫిషియన్సీ చూడండి. రైట్, ఏ వాల్యూ ఎంత ఉంది 7, బి వాల్యూ ఎంత ఉంది 9, నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత ఉంది 13, బి వాల్యూ 12. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? డిఫరెన్స్ ఎంతమ్మా 6. హియర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ 3. సో అంటే ఏమవుతుంది, సో ఇది 2 ఇది 1. సో నంబర్ ఆఫ్ డేస్ ఎంత అయితే అమ్మా 2:1. నంబర్ ఆఫ్ డేస్ 2:1. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డేస్ 2:1. ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఎఫిషియన్సీ 1:2 అవుతుంది. ఎఫిషియన్సీ 1:2. నా టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోండి. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా కనుక్కుంటామమ్మా, ఫస్ట్ ఎఫిషియన్సీ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. సో 1 into 7 ఎంత, 1 into 7 is 7 ప్లస్ 2 into 9. 2 into 9 ఎంతమ్మా 18. సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 25 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి 25 యూనిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఏ అలోన్ కనుక్కోవాలి. ఏ అలోన్ ఎంతమ్మా 25 బై టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ. ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంది 1, దట్ ఈస్ 25/1 ఈస్ 25 యూనిట్స్. నెక్స్ట్ బి. రైట్, సో బి చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి 25 బై వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బి 2, దట్ ఈస్ 25/2. యాజ్ యూజువల్ రాసేయండి. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఏ ప్లస్ బి కనుక్కుందాం. ఏ ప్లస్ బి కనుక్కుంటే రైట్, ఏ ప్లస్ బి కనుక్కుందాం చూడండి.
ఏ ప్లస్ బి కనుక్కుంటే మనం ఏ కనుక్కున్నట్టు అవుతుంది, బి కనుక్కున్నట్టు అవుతుంది, ఏ ప్లస్ బి కనుక్కున్నట్టు అవుతుంది. సో ఏ ఎంత ఉంది 25, బి ఎంత ఉంది 25/2, రైట్. సో ఏ ప్లస్ బి కనుక్కోవాలి. మీకు చెప్పాను కదా ఆల్రెడీ 25 ఉంది కాబట్టి ఎల్సిఎం ఎంత వస్తుంది 25. ఓకే, 25 × 1. ఇక్కడ చూడండి 25/2 ఉంది. డినామినేటర్లో ఏ నెంబర్ ఉంటుందో ఇక్కడ అది రాసేస్తే సరిపోతుంది. సో ఎలా అంటే లాజిక్ చూడండి 25/2, ఓకే, న్యూమరేటర్లో 25 వస్తుంది. సో ఇది ఏమవుతుంది ఇంటూ 2 అవుతుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 పైన వస్తుంది కాబట్టి ఇక్కడ 2 రాసేసాను సింపుల్గా లాజిక్ ఏముందమ్మా, డినామినేటర్లో ఏ వాల్యూ ఉంటే అది ఇక్కడ ఎఫిషియన్సీ ప్లేస్లో రాసి సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఏ 1 యూనిట్ పర్ డే చేస్తున్నాడు, బి 2 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు. ఓకే, ఇద్దరు కలిసి అంటే 1 + 2, 1 + 2 అంటే ఎంత 3. సో 3 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు ఇద్దరు కలిసి. అదే 25 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అంతే కదా, 25 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో దట్ ఈస్ 25 × 1/3. సో 25 × 1/3 అంటే ఎంత వస్తుందమ్మా, 8 × 3 = 24, రిమైండర్ ఎంత 1. సో 8 1/3. సో 8 1/3 డేస్లో వాళ్ళ వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి 25 యూనిట్స్ అని రాశాము, యూ విల్ గెట్ నెంబర్ ఆఫ్ డేస్ హియర్. సో 25 డేస్, ఇక్కడ 25/2 డేస్, రైట్. సో ఏ ప్లస్ బి ఎంత 8 1/3 డేస్. సో మన క్వశ్చన్లో ఏమడిగాడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు మనల్ని, ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు అంటున్నాడు. సో ఏ ఎంత వచ్చింది మనకు 25 డేస్ వచ్చింది, ఏ 25 డేస్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ సి. అంటే మీకు ఈ క్వశ్చన్ చూస్తే ఏమర్థమైందన్నమ్మా, క్వశ్చన్ అనేది చాలా పెద్దగా ఉన్నా కూడా లాజిక్ అనేది చిన్నగా ఉంటుంది. ఆ లాజిక్ యూజ్ చేయడం వల్ల యూ విల్ గెట్ ద ఆన్సర్ వెరీ క్విక్లీ. క్వశ్చన్ చూసి ఎప్పుడు మనం భయపడకూడదు, రైట్. మన దగ్గర లాజిక్ ఉన్నప్పుడు క్వశ్చన్ ఎంత పెద్దదైనా కూడా మనం షార్ట్గా రాసేసి ఆన్సర్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో తెచ్చుకోవచ్చు, రైట్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో, రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.